ఈ పాడ్కాస్ట్ గురించి రీసెర్చ్ స్టార్ట్ చేసిన రోజు ఆ కంటెంట్ కి నాకు రాత్రి నిద్రపడలేదు. సైబర్ మోసగాడు క్లిక్ చేసిన వెంటనే అమౌంట్ మొత్తం వెళ్ళిపోయిందని హై లెవెల్ టెక్నాలజీ చూసి పోలీసులే షాక్ అయిపోయారట. ఇది కేవలం డబ్బు దోచుకునే స్కామ్ మాత్రమే కాదు, టెర్రర్ ఫినాన్సింగ్ ఉపయోగపడే స్కీమ్. మన ఇంటి పక్కన ఉండే నార్మల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చుంటే తెలుస్తుంది ఒక గంట సేపు. వచ్చే 100 కేసులో 70 కేసులు సైబర్ క్రైమ్. మిక్సర్ ఫ్రీగా ఇస్తారంటే లింక్ క్లిక్ చేశాను, 10 లక్షలు పోయాయి సార్. వర్స్ట్ థింగ్ ఏంటంటే డార్క్ వెబ్ అనే ఒక డిజిటల్ స్పేస్ లో ట్రాఫికింగ్ అవుతుంది. బాలల అక్రమ రవాణా అత్యధికంగా జరుగుతున్న తొలి 3 రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. వాట్సాప్ అనేది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అంటారు. డూ యూ రియలీ ఫీల్ దట్ మీ చాట్స్ ఇంతవరకు కనబడట్లేదని? ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ మన గవర్నమెంట్ దగ్గర అండ్ పాలిటిషియన్స్ దగ్గర అంత యాక్సెస్. డూ యూ ఫీల్ దట్ ఇండియా ఇస్ రెడీ ఫర్ cyber attack? इन टोटल भारत के 450 मिलियन सेंसिटिव डेटा रिकॉर्ड सिर्फ पिछले साल में लीक हुए हैं. How far are we from war? If the World War III will happen, it will be cyber war. 95% of Indians are in danger. Lose money, sure. You can lose your reputation, your name, peace of mind, end up losing your life. ఈ వాట్సాప్ లో వీడియో కాల్, స్నాప్చాట్ లో వీడియో కాల్స్ ఉంటాయి కదా, ఇవి ఎంతవరకు సేఫ్ అని ఒక డౌట్ ఉండేది అన్న. నేను రికార్డ్ చేసుకుంటా, వన్ టైం వీడియోని రికార్డ్ చేసుకుంటా, దీనికి టెక్నాలజీ కూడా అవసరంలే. ఫోన్ వెబ్సైట్ లో వచ్చింది, ఈ బాధలని పట్టాం ఎందుకు? షిల్ హోల్డ్ అ పిజ్జా ఇన్ హ్యాండ్. ఇంకో బాబు ఉంటాడు, ఆ బాబు చేతిలో బొమ్మ ఉంటుంది. చూడ్డానికి బొమ్మను పిజ్జాను అమ్ముతాను అనుకుంటారు, కానీ యాక్చువల్లీ ఆ కిడ్స్ అమ్ముతారని తెలిసింది నాకు. అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో ట్రేస్ చేయలేవు, వాడు ఎక్కడ ఉన్నాడో కూడా నువ్వు ట్రేస్ చేయలేవు. ఏవో రెడ్ రూమ్స్ అని ఉంటాయని, దాంట్లో మనుషులను హింసిస్తూ ఉంటే ఆ వీడియోస్ చూస్తూ లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉంటారని చూసేవాళ్ళు ఉన్నారా? అసలు ఒక్కసారి నీకు క్లియర్ గా తెలియరు వాళ్ళు కూడా చాలా షాడోస్ లో ఉంటారు. ఇంటర్నెట్ ఫుట్ ప్రింట్స్ ఉండవు వాళ్ళకి. మీరు మర్చిపోలేని లేకపోతే గుర్తుండిపోయే కేసులు ఏమైనా ఉంటే? ట్రాజిక్ కేసు అది. హీ హ్యాడ్ వెపన్స్. పొద్దునే రమ్మని చెప్పిన మేము ఇన్వెస్టిగేషన్ చేసుకుని మా రోజు పొద్దున్న న్యూస్ పేపర్లో ట్రయల్ కింద బిల్ గేట్స్ కనుకోండి, ఐ నాట్ రాంగ్, ఒక చిన్న 19 years old గాయ తన క్రెడిట్ కార్డ్ ని హ్యాక్ చేసి తన ఇంటికి వయాగ్రా టాబ్లెట్ ఆర్డర్ చేసినట్టు. ఇలాంటి ఫ్రాడ్స్ కి లేకపోతే ఇలాంటి క్రైమ్స్ కి అసలు ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? బ్లెండర్ స్ప్రైడ్ తాగేవాడు ఓవర్ నైట్ బ్లాక్ లేబుల్స్ ఇచ్చేయండి అని, అట్లాంటివన్నీ మీకు గ్రేట్ ఇన్సైట్స్. మీ డిఎమ్స్ ఉంటాయి కదా, దాని స్క్రీన్ షాట్ నాకు పంపిస్తాడు ఫస్ట్. ఇప్పుడు ఓకేనా డబ్బులు ఇవ్వని? అంతేగాని వాడికి ఇన్స్టాగ్రామ్ సర్వర్కి యాక్సెస్ ఉంటుంది, అక్కడి నుంచి వాడేం పొడుస్తున్నాడు. ఐ డోంట్ బిలీవ్ ఇట్. హ్యాకింగ్ ఈజ్ నెవర్ ఈజీ. ఈజ్ ఇండియా రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ సైబర్ అటాక్? మన వాళ్ళు వచ్చిన ప్రతి లింక్ మీద క్లిక్ చేస్తారు. ద ఈజియెస్ట్ వే టు హ్యాక్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ త్రూ దేర్ స్టూపిడిటీ ఓన్లీ. ఈజ్ ఐఫోన్ సేఫ్? ఇలాంటి టాపిక్స్ గురించి ఎన్నో మూవీస్ వచ్చినాయి, ఎన్నో వెబ్ సిరీస్లో కూడా వచ్చినాయి, బట్ స్టిల్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. దట్ ఈస్ ద రీజన్ ఫస్ట్ టైం ఎవర్ రా టాక్స్లో సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ ఫ్రాడ్స్ గురించి ఒక పాడ్కాస్ట్ చేస్తాం. And the guest for this podcast is Mr. Murali Talasila. Approximately 15 years of experience in cyber security. Literally చాలా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్తో వర్క్ చేసినాడు, ఇంకా చాలా కంపెనీస్తో వర్క్ చేసినాడు. చాలా విషయాలు మనకు తెలియదు, ఆయన ఇంకోటి ఆయన ఒప్పుకోడు డైరెక్ట్గా, బట్ మా రీసెర్చ్లో అయితే బయటపడ్డాయి. హీస్ వర్క్ విత్ మెనీ ఏజెన్సీస్. కొన్ని వింటే షాక్ అవుతాం మనం, బట్ ఆఫ్ కోర్స్ ఇందులో మనకు అవసరమైనవి ఏవైతే ప్రతి ఒక్కరు వినాల్సి వస్తుందో అలాంటి టాపిక్స్ అన్నిటి గురించి మాట్లాడినాము. సిట్ బ్యాక్ అండ్ లెర్న్ న్యూ స్టఫ్ టుడే. ఓకే అన్నా, హలో. ఫైనలీ చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో తర్వాత యూట్యూబ్ కమెంట్స్లో మాకు ఈ మధ్య మీ వీడియోస్ చూసి కింద మురళీ మాస్టర్ని చూసారా లేదని చెప్పి నాకు రికమెండ్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళకి తెలియదు, నాకు ఆల్రెడీ తెలుసని. సో ఫైనలీ హీస్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ ఉందన్న. ఓకే, ఇంట్రో ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నా క్వశ్చన్ చాలా డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా. నిజం చెప్పాలి, అసలు మీ ఏజ్ ఎంత? ఆ స్వాగ్ ఏంది, మీరేంది? ఐఎమ్ జేమ్స్ బాండ్ ఒక సినిమా ఉంది, హీ ఓన్లీ లివ్స్ ట్వైస్ అని. ఓకే, ఇప్పుడు టైం దొరికితే చూడు. ఓకే, అట్లానే నాకు 2 డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి. ఓకే, అంటే నేను ఫోరెన్సిక్ 2 పెట్టుకోలేదు, జనాలకు దొరకకుండా ఉండాలని అట్లా పెట్టుకోలేదు నేను. మా ఫాదర్కి నేను తొందరగా చదివి ఫాస్ట్గా పెద్ద ఉన్నాయి పొడవాలని ఉండేది. దట్ హ్యాపెండ్ ఆర్ డిడ్ నాట్ హ్యాపెన్, దట్స్ అనదర్ స్టోరీ ఫర్ అనదర్ ఎపిసోడ్. అందుకోసం ఏం చేసిండు ఆయన, నా బర్త్ని తక్కువ చేసిండు. ఓకే, ఐ థింక్ హీ వాంటెడ్ టు ఇంక్రీజ్, బట్ ఎక్కడో తప్పు అయిపోయి తక్కువ పడింది 1 year. ఓకే, సో ఐ డోంట్ నో నౌ విచ్ ఏజ్ ఐ హ్యావ్ టు టెల్ యూ. ఏదో చెప్పండి, మేము అడ్జస్ట్ చేసుకుంటాం. ఒకటో ఇటో. ఐఎమ్ 1 day younger to Steffi Graf. పాము ఈడెత్తుకుని ఇప్పుడు నేను ఏజ్ గూగుల్ చేసుకోవచ్చు, కానీ ఐ విల్ టెల్ యూ. మై బర్త్డే ఈజ్ ఆన్ June 15th. ఓకే, అండ్ సినిమా వాళ్ళు జనరల్గా ఇయర్ చెప్పారు కదా, అదే ఈ వస్తలేదని చూస్తున్నా. ఓకే, డన్, ఫైన్. నాకైతే ఇది పాడ్కాస్ట్ లాగా లేదు, ఒక క్యాజువల్ కాన్వర్జేషన్. నాకు కొన్ని డౌట్స్ ఉండి ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వచ్చి కూర్చొని ఈ జానరా గురించి ఆయన ఆన్సర్ ఇస్తున్నప్పుడు మధ్యలో మైక్లో పెట్టి 2-3 కెమెరా పెట్టినట్టే ఉంది నాకైతే. సో ఓకే, ఇలా అన్నీ మాట్లాడదామన్నా. కొన్ని కొత్త క్వశ్చన్లు ఉన్నాయి, కొన్ని డౌట్లు ఉన్నాయి, కొన్ని అంటే కేస్ స్టడీస్ చూసినాము. ఈ డిపార్ట్మెంట్ గురించి ఎప్పుడు మాట్లాడలేము మనం, టచ్ చేయలేదు ఇప్పుడు. అంటే ఆఫ్ ద కెమెరా చాలా మందితో మాట్లాడినా కానీ ఆన్ ద కెమెరా ఫస్ట్ టైం.
షూర్. సో నా ఇప్పుడు జనరల్గా చాలా మంది యంగ్స్టర్స్ కనెక్ట్ అవుతారు దీనికి. ఈ వాట్సాప్లో వీడియో కాల్, స్నాప్చాట్లో వీడియో కాల్, ఈ వీడియో కాల్స్ ఉంటాయి కదా, అందులో కొంచెం న్యూడిటీ ఉండొచ్చు, కొంచెం నార్మల్ కాల్స్ కూడా ఉండొచ్చు. ఇవి ఎంతవరకు సేఫ్ అని ఒక డౌట్ ఉండేది అన్న. అంటే ఎందుకు వచ్చిందో కూడా చెప్తా. కొన్నిసార్లు మనకి ఈ మీమ్స్ లో బాగా పడతాయి కదా, వన్ టైం వాచ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. స్నాప్చాట్ ఉంది కాబట్టి అది ఇన్స్టాగ్రామ్ తీసుకొచ్చి సేమ్ వాట్సాప్ కూడా వచ్చింది. అది నిజంగా ఎన్క్రిప్టెడా, అంటే సెక్యూర్డ్ గా, లేకపోతే ఎక్కడన్నా స్టోర్ అయితాయా అని ఒక డౌట్ వచ్చిండే. దీనికి కనెక్టెడ్ ఇంకొక క్వశ్చన్ ఉంది నాకు. ఓకే, అంటే పాయింట్ ఉంది. రీసెంట్ గా ఒక ఆర్టికల్ చదివండి, వేర్ వాట్సాప్ ఇస్ రెడీ టు షట్ దేర్ ఆపరేషన్స్ ఇన్ ఇండియా ఇఫ్ ది ఇండియన్ సుప్రీం అథారిటీస్ అంటే వాళ్ళని ఫోర్స్ చేస్తే కంటెంట్ మాకు చూపించండి, అంటే పొలిటికల్ కంటెంట్ చూద్దాం అనుకుంటున్నాము, వీటికి మీ డేటా మాకు కావాలి చూడడానికి అన్నప్పుడు, లేదు మేము రెడీ లేని దానికి, వీఆర్ కంప్లీట్లీ ఎన్క్రిప్టెడ్ అని చెప్పి వెళ్ళిపోదాం అనుకుంటారని. సో ఇవన్నీ చూసినప్పుడు నిజంగానే అంత సెక్యూర్డ్ గా ఉంటుందా డేటా, ఉండదా? సో ఫస్ట్ థింగ్, లెట్స్ టేక్ ద ఫస్ట్ వన్ ఫస్ట్. ఇఫ్ two consenting adults are doing whatever they want to do, good, bad, ugly, on a video call, is their problem. Second, if one of the party, ఇద్దరులో ఎవరో ఒకళ్ళు కంత్రిగాడు ఉంటే ఫోన్ కి USB to HDMI పెడితే, నేను రికార్డ్ చేసుకుంటా, వన్ టైం వీడియోని రికార్డ్ చేసుకుంటా, దీనికి టెక్నాలజీ కూడా అవసరంలే. ఇట్ ఈస్ సో బ్లడీ సింపుల్. వాట్ ఈస్ వన్ టైం వాచ్? వాడు ఇచ్చిండు ఫీచర్, రెండోసారి నొక్కలేవు. ఫస్ట్ టైం నొక్కినప్పుడు HDMI లో రికార్డ్ చేసుకున్నా నేను మా ల్యాప్టాప్ లో, అయిపోయింది, మస్తు అయిపోయింది నాకు. ఫుల్ 1080p 4K ఏది ఉంటే అది రికార్డ్ చేస్తాను నేను. సో అట్లాంటి భ్రమల్లో ఉండకూడదు మనం. దట్ యు ఆర్ డూయింగ్, you have to be fully aware of what you're doing and the risks you and your other partner are exposed to. అందుకోసం ఇట్స్ వెరీ గుడ్ టు బి కన్జర్వేటివ్, రైట్? అంతేగాని తర్వాత ఆ వీడియో ఎక్కడో గాల్లో వచ్చింది, బ్రేక్ అయిపోయిన తర్వాత ఏదో పోన్ వెబ్సైట్లో వచ్చింది, ఈ బాధలని పట్టాం ఎందుకు? డూ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ పర్సన్, బీ రియల్ ఇన్ లైఫ్. వాట్సాప్లో చేయాల్సిన చాట్స్, కమ్యూనికేషన్స్ అవి చేసుకోండి. ఏదో ఫీచర్ ఉందని జబర్దస్తి వెళ్ళి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఇద్దరు మధ్యలో అయిన వాటిలో ఒకరో ఇద్దరు, ఐ మీన్ వాళ్ళ బౌండరీస్ దాటారు అనుకుందాం, వాళ్ళది కాదు నేను అంటుంది. ఇది కాకుండా డేటా ఇంకెక్కడన్నా స్టోర్ అయితే అక్కడ సెక్యూరిటీ ఉందా? సో దట్స్ నెక్స్ట్ పాయింట్. అండ్ మీ సెకండ్ క్వశ్చన్ కి అది రిలేటెడ్. సో ప్రతిసారి ఈ వీడియో మధ్యలో చిన్న బ్రేక్ ఇచ్చి మా జగ్గువాడో లేకపోతే నేను వచ్చి సబ్స్క్రైబ్ చేయరా రిక్వెస్ట్ చేస్తాం కదా, ఈసారి కొంచెం డిఫరెంట్ గా మోస్ట్ టాలెంటెడ్ విత్ బేస్ వాయిస్ మిస్టర్ మురళి ఈస్ గోయింగ్ టు ఆస్క్ దట్. అన్న ప్లీజ్. చాలా తీవ్రంగా ప్రయత్నిస్తాను, మీరు అడిగారు కాబట్టి. ప్రేక్షకులందరికీ నా విన్నపం, మన వంశీ గారిని ఎత్తులకి పై ఎత్తులకి ఎవరెస్ట్ శిఖరాన్ని పైకి ఎక్కించి, వాడెవడో బీరోడో గీరోడో ఉన్నాడు కదా, వాడి కంటే పైకి తీసుకెళ్ళాలి మన తెలుగు వాడిని. నొక్కండి, లైక్, సబ్స్క్రైబ్, షేర్. జనరల్ గా ఒక గెస్ట్ షూట్ ఫిక్స్ అవ్వగానే ఆల్మోస్ట్ షూట్ డేట్ కి ఒక 5 days ముందు నుంచి ఇంకా మా R&D గ్రూప్ లా మొత్తం అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 500+ మెసేజెస్ వస్తాయి అనమాట. డాక్యుమెంట్లు, రీసెర్చ్ ఆర్టికల్స్, రిసోర్సెస్ అనుకుంటా, ఇవన్నీ క్యూములేట్ చేసుకొని నేను అన్నింటి రీసెర్చ్ మీద కూర్చోవాలన్నమాట. ఆ తర్వాత లాస్ట్ ఒక 2 episodes నుంచి మా వాళ్ళ ప్యాటర్నే మారిపోయింది, రీసెర్చ్ ప్యాటర్న్. అంటే కొత్తగా స్ట్రక్చర్ డాక్యుమెంట్స్ పంపిస్తున్నారు, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఒక నీట్ అండ్ క్లీన్ SOPs పంపిస్తున్నారు. ఏంద్రా ఇంత డ్రాస్టిక్ చేంజ్ చేయడానికి వచ్చిందిరా అంటే అప్పుడు అర్థమైంది అనమాట. వాళ్ళందరూ కలిసి మాస్ గా కూర్చొని ఒక AI అండ్ ChatGPT కి సంబంధించిన వర్క్ షాప్ అయితే అటెండ్ అయ్యారు. ఆడ మొదలైంది అనమాట చేంజ్ అంతా. ఒక రేంజ్ లో వాడేస్తున్నారు ఈ ChatGPTని, AI టూల్స్ ని. అఫ్ కోర్స్ AI మన లైఫ్ లో చాలా ఇంటర్వ్యూన్ అయిపోతుంది కదా. అంటే పర్సనల్ బ్రాండింగ్ దగ్గర నుంచి ఎక్సెల్ టెక్నిక్స్, డేటా అనాలిసిస్, కాంటెంట్ మార్కెటింగ్, ఇట్లా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి జస్ట్ ఇఫ్ యూ జెల్ విత్ AI. ఇంకా మనలో అటెండ్ అయిన వర్క్ షాప్ గురించి వస్తే, ఇది గ్రోత్ స్కూల్ వాళ్ళదన్నమాట. గ్రోత్ స్కూల్ అంటే మనం ఆల్రెడీ ఒక పాడ్కాస్ట్ చేసినాం దాని ఫౌండర్ తోనే, వైభవ్ ససింతి ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. జనరల్ ఈ వర్క్ షాప్ పెయిడ్ వర్క్ షాప్ అంట, బట్ మన సబ్స్క్రైబర్స్ లో ఫస్ట్ 1000 members కి మాత్రం ఫ్రీ అంట. సో ఏముంది బాస్, ఒక 3 hours అన్ని పక్కకు పెట్టి జాయిన్ అయిపోండి. మనం ఏది అనౌన్స్ చేసినా కొంచెం యూజ్ అయితే చేస్తాం కాబట్టి, బీట్ ఎనీ క్వాలిఫికేషన్. అంటే మీరు సేల్స్ లో ఉండండి, మార్కెటింగ్ లో ఉండండి, లేకపోతే టెక్, నాన్ టెక్ ఎలా ఉండండి, ప్రతి ఒక్కరికి పనికొచ్చేదే. సో గో హెడ్, పిండి కామెంట్స్ లో లింక్ ఉంది, ఎంక్వైరీ నౌ. సో మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎనీ మెసేజ్ ఈ స్టోర్ అండ్ ఫార్వర్డ్ అంటాం మేము. ఓకే, మీరు మెసేజ్ పంపించారు, నేను ఆన్లైన్ లేను, సో ఇట్ హ్యాస్ టు గో ఇన్ వాట్సాప్ సర్వర్. సో వాడు నేను ఎట్లా ఎంక్రిప్ట్ చేస్తున్నాను దాని గురించి పబ్లిక్గా చెప్పాడు, నేను ఎంక్రిప్ట్ చేస్తున్నా అంటాడు. అవును,
పబ్లిక్గా దాని గురించి డిస్క్రిప్షన్ ఇచ్చిండు ఆ సెక్యూరిటీ గురించి, ఎవరైనా ఆడిట్ చేసిండే వాడిని, వాడు చెప్తాడు మనం నమ్మాలి. సో ఇట్స్ అప్ టు యూ టు బిలీవ్ హౌ సెక్యూరిటీ ఇస్ నాట్. థర్డ్ పాయింట్ గవర్నమెంట్ గురించి చెప్పారు. మై బిలీఫ్, ఐ కుడ్ బి రాంగ్, గవర్నమెంట్ హ్యాస్ ఆల్రెడీ యాక్సెస్ టు ఆల్ టెక్స్ట్ ఆన్ వాట్సాప్. 100% access ఓకే. to WhatsApp text. And I've seen them used by Income Tax Department, ED regularly. What they don't have is voice calls ఓకే, వాట్సాప్లో and video calls. వాళ్ళకి కనిపించేది ఏంటంటే ఇట్లా పలానా మురళి ఇట్లా వంశీకి ఈ టైంకి ఫోన్ చేసిండు వాట్సాప్లో, ఆ కాల్ డ్యూరేషన్ ఇంత కనబడుతుంది. బట్ ఆ కాల్ కాంటెంట్స్ అంటే ఆడియో కానీ వీడియో కానీ లేదు యాక్సెస్. సో దే ప్రాబ్లీ పుషింగ్ ఫర్ దట్. ఓకే, మేక్ సెన్స్. దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్. సో వాళ్ళు రెసిస్ట్ చేసారు. దట్స్ వాట్ ఇట్ ఈస్. సో బేసిక్గా మొత్తం ఈ వాట్సాప్ మేము కంట్రోల్ చేస్తాం అన్నారు గవర్నమెంట్ వాళ్ళు. రైట్. ఈ ప్రతి ప్యాకెట్ని ఇన్స్పెక్ట్ చేస్తాం, మా ఇష్టం వచ్చింది చూసుకుంటాం, ఇక్కడ తీసుకొచ్చి పెట్టే సర్వరు, మాకు దానికి తాళం చెవు అన్నారు. వాడికి కుదరదురా బాయ్ అన్నారు. వెరీ సింపుల్. రైట్. ఓకే. సో బట్ యూ నీడ్ గట్స్ టు సే దట్ బిగ్గెస్ట్ యూజర్ బేస్ ఇన్ ద వరల్డ్ ఫర్ వాట్సాప్ ఇస్ ఇన్ ఇండియా. అది మెయిన్ సక్సెస్ఫుల్ అయింది కూడా మన గురించి. అవును. సో అట్లా గట్టిగా నుంచుని నేను ఇవ్వను అని చెప్పిండంటే వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్. రైట్. సో దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ. వాట్సాప్ వాడేప్పుడు అర్థం చేసుకుని వాడాలి మీరు దాంతో రిస్క్లు అండ్ యూస్ ఇట్ ఇన్ లిమిటెడ్ ఫ్యాషన్. మేమేమో ఆఫీసుల్లో మేము ఎప్పుడు కూడా అఫీషియల్ డాక్యుమెంట్స్ కానీ కమ్యూనికేషన్స్ కానీ చాట్స్ కానీ ఏమీ వాట్సాప్ మీ చేయం. ఓకే. మా ఇంటర్నల్ టూల్స్ ఉంటాయి, ఇంటర్నల్ టూల్స్ టీమ్స్ కానీ ఏమైనా మా ప్రైవేట్ టూల్స్ అవి. ఎవరు దాంట్లోంచి ఏమి ఫార్వర్డ్ చేయలేరు, తీయలేరు బయటికి. రైట్. ఎందుకంటే అవి మా కంపెనీకి సంబంధించిన సీక్రెట్స్ అవి. ఏ ఇండివిజువల్ ఇంక్లూడింగ్ మీ ఆర్ మై బాస్ ఆర్ ఎనీబడి ఎవరికి సంబంధించినవి కాదు, ఎవరి తాత సొమ్ము కాదు అవి. సో కంపెనీని ప్రొటెక్ట్ చేయడం కోసము, దాని ఐపీని ప్రొటెక్ట్ చేయడం కోసం ఎప్పుడు అట్లాంటి మీ కంపెనీ టూల్స్ని వాటి కోసం వాడుకోవాలి, సెక్యూర్ వాడుకోవాలి. అదే నేను వాట్సాప్ గురించి మాట్లాడినట్టే ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మేము రీసెర్చింగ్ అండ్ ఆల్ కొన్ని వీడియోస్ చూస్తుంటే సైబర్ క్రైమ్స్ అని. ఆ సైబర్ క్రైమ్ ఎలివేషన్ వీడియోస్లోనే కింద కొంతమంది కమెంట్లు అనమాట, డూ యూ వాంట్ టు హ్యాక్ సమ్వన్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, టెక్స్టర్స్ అనుకుంటూ సంథింగ్ ఏదో ఉంది. అదే ప్రాసెస్ చూస్తే నాకు చిన్న విషయం తెలిసిందనమాట. ఇన్ కేస్ నాకు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేయాలని ఉందనుకోండి, నేను అక్కడ వాళ్ళు ఎవరైతే హ్యాకర్స్ ఉన్నారో వాళ్ళని హైర్ చేసుకోవడానికి సమ్ ప్లాట్ఫామ్స్, ఐ నాట్ షూర్, ఐ వాంట్ యూ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. వాళ్ళతో మాట్లాడుకుని ఒక డీల్ సెట్ అయిన తర్వాత అది ఇంత అమౌంట్ అవుతుంది, నేను డబ్బులు ఇవ్వక ముందుకే వాడు ఏం చేస్తాడంటే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ ఇవ్వమంటాడు. ఇచ్చిన తర్వాత మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లోకి వెళ్ళిపోయి మీ డిఎమ్స్ ఉంటాయి కదా, దాని స్క్రీన్ షాట్ నాకు పంపిస్తాడు. ఫస్ట్ నేను ప్రూఫ్ వచ్చిందా నీకు, ఇప్పుడు ఓకేనా డబ్బులు అని. ఆ తర్వాత నేను ఇస్తానా ఇవ్వనా, తీసుకున్న తర్వాత ఏం చెక్ చేసుకుంటున్నా అది వేరే విషయం. బట్ ఇలాంటిది ఒకటి అవుతుందని, ఇది నిజంగా అంత ఈజీగా అవుతుందా ఇన్స్టాగ్రామ్ లాంటివి ఇంత ఎన్క్రిప్షన్ ఉన్నప్పుడు? బికాస్ యూ మెన్షన్ అబౌట్ ఎన్క్రిప్షన్ అండ్ ఆల్. బట్ అది ఎక్కడ తెలుస్తలేదు ఎంత ఎన్క్రిప్షన్ ఉందనేది. బట్ ఎవరు కొడితే వాళ్ళకి అంత ఈజీగా దొరికేస్తుందా అనేది డౌట్ ఉంది. సో నేను ఫస్ట్ అనుకోవడం ఏంటంటే హ్యాకింగ్ ఈజ్ నెవర్ ఈజీ. ఇఫ్ సంబడీ ఈజ్ గివింగ్ ఇమీడియట్లీ, మీరు అడిగిన పర్సన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ది ఇమీడియట్గా ఇచ్చేస్తున్నా అంటే రెండే పాసిబిలిటీస్ ఉంటాయి. ఎయిదర్ హీస్ గాట్ colluded with that person to sell the details, or second, that person's mobile phone is compromised. స్పెషల్గా ఆండ్రాయిడ్ అయితే మన వాళ్ళు వచ్చిన ప్రతి లింక్ మీద క్లిక్ చేస్తారు. రైట్. అర్థం కాబోయినా క్లిక్ చేస్తారు. అది ఏమి ఇన్స్టాల్ చేసింది, దేనికి యాక్సెస్ ఉంది, ఏమీ పట్టించుకోరు. అండ్ ఇండియా ఈజ్ ఆండ్రాయిడ్ కంట్రీ. సమ్ 90+% penetration is ఆండ్రాయిడ్ టెలిఫోన్స్. అండ్ వాటిల్లో డేటెడ్ ఉంటాయి, అంటే లేటెస్ట్ ఆండ్రాయిడ్ ప్యాచెస్ కానీ అవి రిలీజ్, కొన్ని ఫోన్లకి అయితే రిలీజ్ చేయడం కూడా మానేసిండ్రు. రైట్. ఇప్పుడు ఆండ్రాయిడ్ 13 ఉంది, అండ్ ఐ థింక్ 10 తర్వాత వర్షన్స్కి మాత్రమే ప్యాచెస్ వచ్చినాయి. అంతకుముందు ఆండ్రాయిడ్ వెర్షన్స్ ప్యాచెస్ ఉండవు, సెక్యూరిటీ ప్యాచెస్ ఉండవు, ఏముండవు. సో అవి హ్యాక్ చేయడం చాలా ఈజీ ఆ ఫోన్లో. సో ఇవన్నీ వాడుకొని వాడు హ్యాక్ చేస్తాం. అంతేగాని వాడికి ఇన్స్టాగ్రామ్ సర్వర్కి యాక్సెస్ ఉంటుంది, అక్కడి నుంచి వాడేం పొడుస్తున్నాడు, ఐ డోంట్ బిలీవ్ ఇట్. రైట్. సో ఫోన్ త్రూగా వెళ్తుంది కాబట్టి ఈజ్ ఏబుల్ టు యాక్సెస్ ది యాప్. ద ఈజియెస్ట్ వే టు హ్యాక్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ త్రూ దేర్ స్టూపిడిటీ ఓన్లీ.
రైట్ డివైసెస్ ఆర్ నెవర్ ఎట్ ఫాల్ట్, కంప్యూటర్స్ ఆర్ నెవర్ ఎట్ ఫాల్ట్. రైట్. దొంగోడు వచ్చి పాత సినిమాలో మంచినీళ్ళు ఇమ్మంటే చేయి తీసి ఇస్తుంది మన హీరోయిన్ చూసిండ్రా, మనం కూడా అంతే చేస్తాం. సేమ్ టు సేమ్ ఎన్ని సినిమాల్లో చూసినాం మనం, ఎంతమంది వాడుకోలే మన డైరెక్టర్లు. మన మీద ఇప్పుడు హ్యాకర్లు 1 బిలియన్ మంది మీద ఆడుకుంటారు వాళ్ళు రోజు. వాడు పంపిస్తాడు, మనం నొక్కుతాం. వీడు అంటుంటే అదే మన ఎడ్డితనం వల్ల అవుతుంది. రీసెంట్ గా మా కజిన్కి ఒకరికి అయిందనమాట. వాడికి ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. మనడు అఫ్ కోర్స్ ఉడుకు రక్తం కాబట్టి నాకు క్లైమాక్స్ తెలుసు, బట్ కొంచెం చెప్దాం అన్న కాంటెక్స్ట్ ఏంటంటే చాలా మంది కనెక్ట్ అవ్వాలి కదా, ఎంతో మందికి అయింది ఇది. సో అమ్మాయి బాగుందని టెక్స్ట్ చేశాడు, రిప్లై మెసేజ్ ఎక్స్టెండ్ అయిన తర్వాత స్నాప్చాట్ లో మాట్లాడుకుంటున్నారు, ఏదో అయింది. స్నాప్చాట్ దాకా వెళ్ళిపోయింది ఇన్స్టాగ్రామ్ నుంచి. మాట్లాడుతున్న తర్వాత ఏదో వీడియోస్ ఎక్స్చేంజ్ అయినాయి, తర్వాత వీడియో కాల్. అది మనోడు సెమీ న్యూడ్ కనబడ్డాడు. ఆ అమ్మాయి తను కొంచెం న్యూడ్ ఉండి వీడియో రికార్డ్ చేసుకుంది, స్క్రీన్ రికార్డింగ్. ఆ వీడియోని ఇన్స్టాగ్రామ్ లో తనకే మళ్ళీ పంపించి దాంతో పాటు తన ఫ్రెండ్స్ లో నన్ను కూడా ఫాలో అయింది. ఓకే, తన ఫ్రెండ్స్ లో కొంచెం టాప్ లో ఉన్న వాళ్ళందరికీ ఫాలో అయ్యి, నువ్వు ఇప్పుడు నాకు 10,000 కొట్టకపోతే వాళ్ళందరూ పంపించేస్తా వీడియో. సో మనోడు ఫోన్ చేసిండు నాకు, అరే ఏం చేయమంటావు బాబు అంటే, అరే ఇప్పుడు 10,000 అడుగుతుంది ఇస్తావు, రేపు పొద్దున 5,000 అడుగుతుంది ఇస్తావు, మళ్ళీ ఇంకోసారి 50,000 అడిగింది అనుకో ఇస్తావా, నువ్వు డిసిషన్ చేసుకో, నేను చెప్పలేను నీకు, నీ ఇష్టం నువ్వు ఆలోచించుకో, చేసింది ఏదో చేసినావు, ఇప్పటికైతే ఏదో ఒకటి తేలాలి కదా, నీ ఇష్టం నేను అన్నా. అదేందా కరెక్ట్ 1 week కి నాకు వచ్చింది మెసేజ్ అట్లాంటిది ఒకటి. జనరల్గా నేను డిఎమ్స్ కి రెస్పాండ్ అవ్వను. సో కమెంట్స్ కింద కమెంట్ ఏదో పాత పోస్టుల మీద కమెంట్లు వస్తుంది. సో చూసిన తర్వాత ఈ డిస్కషన్ మా గ్రూప్ లో వచ్చింది అనమాట. మా గ్రూప్ లో 4 అయింది అట్లా. మేబీ దొరకలేదు వీడియోస్ కి వాళ్ళు, యు గైస్ ఆర్ పాపులర్ అర్థమైంది కదా అని ఆగిపోయారు అనమాట కొంచెం. సో అంటే ఇంత ఫ్రీక్వెంట్ గా జరుగుతున్నప్పుడు సరే, ఐ మీన్ ఏమంటారు కొంచెం బ్యాక్వర్డ్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళకి అంత అర్థం కాదు కాబట్టి అవుతుందంటే ఓకే. మన లోకల్ గా మన చుట్టుపక్కల ఇంత సోషలైజ్ అయి ఉన్నాము, ఇంత వింటా ఉంటాము, అయినా కూడా ఎట్లా పడిపోతున్నాము, అంత సిల్లిగా ఎట్లుంటామో నాకు డౌట్ ఉండింది అనమాట. సో నేను నా ఛానల్ వచ్చి మన ఛానల్ మాస్టర్ ఛానల్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి, ఐ విల్ ట్రై అండ్ రిపీట్ దట్. ఏదన్నా ఒక పల్లెటూరులో 4-5 విండోస్ ఉంటాయి, పిడకలతో కట్టిన ఇల్లు ఉంది, దట్స్ రీజనబుల్లీ సెక్యూర్ పల్లెటూరులో. అదే తీసుకెళ్ళి ఒక సిటీ సెంటర్లో ఆ ఇల్లు పెట్టి రోజుకు ఆ ఇంటి చుట్టూ 1,00,000 ఫుట్ ఫాల్స్ ఉంటే యు ఆర్ ఆస్కింగ్ ఫర్ ట్రబుల్. సో మన దగ్గర ఫోన్ ఉంది, దాంట్లో మస్తు ఫెసిలిటీస్ ఉన్నాయి, మస్తు సాఫ్ట్వేర్ ఉంది, కానీ వాడే మనిషికి మాత్రం ఏం తెలియదు. దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది అన్ఫార్చునేట్లీ దట్ ఫోన్కి, అండ్ అది పాత ఆండ్రాయిడ్. సేమ్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏదన్నా ఒక వస్తువు పాతకాలాన్ని తీసుకెళ్ళి మనము దానికి 10 డోర్లు ఉంటే 10 డోర్లు ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది. ఆ 10 డోర్లు పల్లెటూరులో ఉన్నప్పుడు పనిచేస్తాయి, బయటకు వెళ్తే పనిచేయవు. హ్యావ్ దట్ ప్రాబ్లం. ఇదే ప్రాబ్లం మనకి చాలా ఆస్పెక్ట్స్ లో సేమ్ ఎనాలజీ ఉంటుంది. మన దగ్గర రోడ్లు, హైవేలు, గట్రా అన్ని క్రియేట్ చేస్తున్నాం, స్పీడ్ పెరుగుతుంది, ఆటోమేటిక్లు వస్తున్నాయి. మన ఓవరాల్ మీద చూడండి ఎన్ని డెత్స్ అవుతాయి. 99.9% డెత్స్ మీరు చూస్తే either the guy is sleeping or he has never seen a road where you can drive so fast, or a combination. లెఫ్ట్ మోస్ట్ లేన్ లో పోయి ఆగున్న ట్రక్ వెనకాల నుంచి కింద కొడతారు. మనం ట్రైనింగ్ లో రోడ్ మేనర్స్, స్పీడ్ కంట్రోల్, బేసిక్ ఆటోమొబైల్ సైన్స్ ఏమి చెప్పం. సో మన రోడ్స్ అంత చెత్తగా బిహేవ్ చేస్తారు మన వాళ్ళు. స్నేక్ టైప్ లో డ్రైవింగ్ చేస్తారు మన వాళ్ళు. ఎవరైనా వెనకాల కూర్చొని నాదస్వరం ఉడుతున్నాం. సో సేమ్ బిహేవియర్ మొబైల్ ఫోన్ మనం గవర్నమెంట్స్ కూడా ఇస్తున్నాయి మొబైల్ ఫోన్స్, కొత్త యాప్స్ డిప్లాయ్ చేస్తున్నాం మనము. కానీ మనం స్మార్ట్ ఫోన్ ఎట్లా వాడుకోవాలో సిలబస్ లో ఎప్పుడు చెప్పలేదు బచ్చాగానికి. సో he just grows up just swiping up right left and he doesn't know what's going on behind the screens. సో అది ఎట్లా అయిందంటే ఒక హైలీ టెక్నికల్ వెహికల్ ఏదో ఇచ్చినాము, కానీ దాంట్లో ఇంజన్ ఉంటుందా, బ్రేకులు పడతాయా, లేకపోతే ఫలానాది అయితే ఎట్లా రిపేర్ చేసుకోవాలి, బేసిక్ అవి ఏమీ నేర్పించలేదు మనం ఎవ్వరికి. సో దట్స్ వై వీఆర్ హియర్ వేర్ వీఆర్. బట్ ఇంకోటి ఏంటంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ టు ఆల్ ఆఫ్ అస్, మనము ల్యాండ్ లైన్ నుంచి మొబైల్ ఫోన్కి చాలా ఫాస్ట్గా స్విచ్ అయినాం. అదే అమెరికన్స్కి, యూరోపియన్స్ వాళ్ళందరికీ కాపర్లో మామూలు డయల్ అప్ మోడెంలు,
మీరు డెవలప్ మోడల్ సినిమాలో మ్యూజిక్ లో తప్ప ఎప్పుడు వింటారు మన వాళ్ళు. అది రెహమాన్ మ్యూజిక్ లో కుర్రు కుట్టు డైలింగ్ సౌండ్ వస్తుంది, అది తప్ప మీరు ఎప్పుడు చూసుకుంటారు మోడమ్స్ ఎప్పుడు. దెన్ వీ జంప్ డైరెక్ట్లీ టు కేబుల్ ఇంటర్నెట్, DSL, దెన్ 3G వాజ్ so in India. Practically 4G is when really our phone started rocking. రైట్. మనం కాపర్ నుంచి ఈ 4G జంప్ 10 years లో అయింది మనకి. దట్స్ టూ ఫాస్ట్. రైట్. లర్నింగ్ టైం లేదు మనకి. అండ్ 4G కెన్ గో 100 Mbps కళ్ళు మూసుకుని వెళ్ళిపోద్ది 4G. ఐఎమ్ నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ 5G. 4G 100 Mbps వెళ్ళిపోద్ది ఈజీగా. అంటే హ్యాకర్ కూడా 100 Mbps హ్యాక్ చేయొచ్చు. రైట్. సో నువ్వు వెళ్ళటం కాదు, వాడు కూడా వస్తాడు నీ దగ్గరికి. ఇట్ ఈస్ ఎ హైవే. రైట్. రైట్. సో దట్ ఈస్ అన్ఫార్చునేట్ ట్రూత్ ఫర్ అస్. సో కాబట్టి ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు స్ప్రెడ్ ది ఎడ్యుకేషన్ అండ్ టీచ్ పీపుల్. ఇప్పుడు కూడా ఐ డోంట్ సీ ఎనీ కాంక్రీట్ ఎఫర్ట్. కొద్దిగా అర్బన్ స్కూల్లో అక్కడ ఇక్కడ చారిటీ కోసం సైబర్ సెక్యూరిటీ గురించి చెప్తుండ్రు. దర్ ఇస్ నథింగ్ హ్యాపెనింగ్ ఇన్ రూరల్ స్కూల్స్. చాలా వరకు కమ్యూనికేషన్ కాదు కదా, ఇట్లా అయింది అని చెప్పుకోరు కూడా వాళ్ళు. ఇజ్జత్ కి సవాల్ చెప్పుకుంటారా అట్లా? ఊర్లో తలెత్తుకుని తిరుగుతారా? యాక్చువల్లీ టు స్టార్ట్ విత్ మేము ఎట్లా తీసుకెళ్దాం అంటే డార్క్ సైడ్స్ కొన్ని ఉన్నాయి, అంటే కొంచెం వాట్ యు కాల్ మరి డిస్టర్బింగ్ సైడ్ కొన్ని ఉన్నాయి. అవి మధ్యలో తీసుకొద్దామా లాస్ట్లో తీసుకొద్దాం అన్నప్పుడు ఫస్ట్ అవి తీసుకొద్దాం, సో క్లియర్ అయిపోతుంది. తర్వాత మీరు వేరే దానికి ఇద్దాం అనుకున్నాం. సో ఫస్ట్ నేను రీసెర్చ్ చేస్తున్న టైంలో ఐ గాట్ టు నో దట్ దర్ ఇస్ అ వెబ్సైట్. అంటే జనరల్గా మేము కొన్ని వెబ్సైట్స్ వాడతాం, దీనికి మన మార్కెటింగ్ కోసం వాటి కోసం టూల్స్ కోసం వాడుతూ ఉంటాము. ఈ వెబ్సైట్స్ ఏంటంటే ఒరిజినల్ టూల్ ఒక కాస్ట్ ఉంటుంది. యాక్చువల్లీ నువ్వు టెస్ట్ చేయడానికి కొన్ని వెబ్సైట్స్లో ఫ్రీగానో లేకపోతే తక్కువ రేట్లో వచ్చేస్తుంది. అది కొన్నిసార్లు రావచ్చు రాకపోవచ్చు కూడా. సో ఇట్స్ లైక్ అ బెట్టింగ్, దొరుకుతుంది దొరకదు అన్నట్టు. దొరికితే మనం టెస్ట్ చేసి బాగుంటే ఒరిజినల్ టూల్ కొంటాం. సేమ్ వే అట్లాంటి వెబ్సైట్స్లోనే విల్ ఈవెన్ పర్చేస్ ఫ్యూ ప్రోడక్ట్స్. అవి వస్తే అది కూడా తెలియదు. సో అంటే ఈ కామర్స్ లాగా కూడా పనిచేస్తుంది. దీని గురించి నేను ఇంకొక వర్జన్ విన్నా. ఇలాంటి ఇంకో వెబ్సైట్ ఉంది. అంటే నాకు షాకింగ్ ఎక్కడ అనిపించింది అంటే ఆ వెబ్సైట్లో, అట్లాంటి వెబ్సైట్లో పిక్చర్స్ కనబడతాయి ప్రోడక్ట్స్వి. ఒక కిడ్ ఉంటుంది, షిల్ హోల్డ్ అ పిజ్జా ఇన్ హర్ హ్యాండ్. అండ్ అట్లనే ఒక చిన్న ఇంకో బాబు ఉంటాడు, ఆ బాబు చేతిలో బొమ్మ ఉంటుంది. చూడ్డానికి బొమ్మనో పిజ్జానో అమ్ముతాను అనుకుంటారు, కానీ యాక్చువల్లీ ఆ కిడ్స్ని అమ్ముతారని తెలిసింది నాకు అక్కడ. ఓకే, అంటే కొన్ని వర్డ్స్ వాడలేను కాబట్టి మళ్ళీ యూట్యూబ్లో ఇష్యూస్ వస్తాయేమో అనుకొని కొన్ని వర్డ్స్ వాడతలేను. మనుషుల ట్రాఫికింగ్ అనేది అక్కడ తెలిసింది నాకు, అంత ఈజీగా అవుతుంది అని. అండ్ ఇట్లాంటివన్నీ మన డార్క్ వెబ్లో అవుతుందని తెలిసింది. సో ఫస్ట్ మీతో కూర్చున్న తర్వాత అసలు డార్క్ వెబ్ అంటే ఏంది, అందులో ఇట్లాంటివి ఇంకెన్ని అవుతాయి అంటే కొన్ని చోట్ల అయితే ఈవెన్ మనకి వీడ్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఆ సబ్స్టెన్సెస్ కూడా దొరుకుతాయని ఇవన్నీ ఉన్నప్పుడు చాలా డిస్టర్బింగ్ అనిపించింది. ఇన్ఫాక్ట్ నేను చెప్తుంటే కూడా కొంచెం షివర్ అవుతున్నా. నాకు విజువల్ వచ్చిందన్న, ఓ పాప ఇట్లా పిజ్జా పట్టుకొని ఉంటుంది, అమ్మేది పిజ్జా కాదు అమ్మబడేది ఆ పాప అంట. అమ్మ చాలా డిస్టర్బింగ్ ఉంటుంది. సో అసలు ఇట్లాంటివి ఇంకేముంటాయి మీకు వాయిస్లో కూడా తెలుస్తుండొచ్చు, కొంచెం షివర్ అవుతుంది నాకు. సో వంశీ, ఎనీథింగ్ ఒక మంచి ప్లాట్ఫామ్ కానీ టెక్నాలజీ కానీ మనం ఏదైనా తయారు చేస్తే లైఫ్లో దాన్ని చెడ్డగా వాడే వాళ్ళు కూడా రెడీగా ఉంటారు ఎప్పుడన్నా. అండ్ సేమ్ హ్యాపెండ్ విత్ ఇంటర్నెట్ ఆల్సో, రైట్? సో దీంట్లో మనం ఒక్కసారి ఇంటర్నెట్ బ్యాక్గ్రౌండ్ గురించి జర మాట్లాడుకోవాలి. సో ఇంటర్నెట్ ఎందుకు స్టార్ట్ అయింది, అసలు ఇంటర్నెట్ ఎందుకు కనుక్కున్నారు అమెరికన్స్? సో వెరీ పాపులర్, వెల్ నోన్, డాక్యుమెంటెడ్ హిస్టరీ, డార్పానెట్ అని అమెరికన్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండ్రు. ఎందుకు స్టార్ట్ చేసిండ్రు? ఒకవేళ న్యూక్లియర్ వార్ వస్తే గనక ఆల్ ట్రెడిషనల్ కమ్యూనికేషన్ మెథడ్స్ మీన్స్ విల్ బి డిస్ట్రాయిడ్, రైట్? అప్పుడు కమ్యూనికేషన్ ఉండదు. అప్పుడు ఎట్లా మనం మెసేజ్లు పంపించుకోవాలి ఒకరికొకరు. కానీ యూనివర్సిటీల్లో డిఫెన్స్ డార్పా వాళ్ళు ఫండ్ చేసిండ్రు. ఫండ్ చేస్తే ద వెరీ కాన్సెప్ట్ హ్యాస్ బిల్ట్ ఆన్ ద బేస్ దట్ అక్కడ ఆ నెట్వర్క్ వాడే వాళ్ళందరూ ట్రస్టెడ్ పార్టీసే ఉంటారని. ఆ బేసిస్ మీద ఇంటర్నెట్ ఫామ్ అయింది, జస్ట్ ఫర్ కమ్యూనికేషన్ ఫామ్ అయింది. అనదర్ థింగ్ ఈజ్ హూ ఎవర్ ఈజ్ ఆన్ దట్ నెట్ ఇంటర్నెట్ లేదు ఇంకా, డార్పానెట్ ఇస్ అ క్లోజ్డ్ థింగ్. ఓకే, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రస్టెడ్ పార్టీస్, రైట్? కాబట్టి సెక్యూరిటీ అనే కాన్సెప్ట్ లేదు ఒరిజినల్ ఇంటర్నెట్లో. అది ఎప్పుడైతే యూనివర్సిటీస్ నుంచి బయటకు వచ్చి కమర్షియల్ ఎంటిటీస్కి పబ్లిషైజ్ అయిందో గ్రాడ్యువల్గా సెక్యూరిటీ వీక్నెసెస్ తెలవటం మొదలైంది మనకి. సో నెట్వర్క్ పర్స్పెక్టివ్, హ్యాకింగ్ పర్స్పెక్టివ్ అట్లా అన్ని బయటకు వచ్చాయి. సో ఇంటర్నెట్ ఫామ్ అయింది. ఇంటర్నెట్ ఫామ్ అంటే ఇంటర్నెట్ ఈజ్ నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్. నీ దగ్గర ఒక నెట్వర్క్ ఉంది, నా దగ్గర ఒక నెట్వర్క్ ఉంది.
మన ఆడియన్స్ దగ్గర ఇంకో నెట్వర్క్ ఉంది. ఈ అన్ని నెట్వర్క్స్లో రకరకాల రిసోర్సెస్, అది నాలెడ్జ్ కావచ్చు, షాపింగ్ ఫెసిలిటీస్ కావచ్చు, వెబ్సైట్స్ కావచ్చు, అప్పుడు న్యూస్ గ్రూప్స్ అని ఉండే న్యూస్ గ్రూప్స్ కావచ్చు, ఒకళ్ళది ఇంకోళ్ళకి యాక్సెస్ చేయడానికి ఈ 3 నెట్వర్క్స్ కూడా కనెక్ట్ కావాలి. రైట్. దాన్ని ఇంటర్ నెట్వర్కింగ్ అంటారు. నెట్వర్క్ which joins other networks and makes the communication possible is an inter-network. సో అట్లా 3 నుంచి 30,000, 30 నుంచి 1,00,000 నెట్వర్క్. సో ఇట్స్ నెట్వర్క్స్, మిలియన్స్ ఆఫ్ నెట్వర్క్స్. సో ఈ నెట్వర్క్లు 3 మాట్లాడుకోవటానికి ఒక ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ అని ఉంటుంది. అరే నేను నీకు వైర్ ఇస్తాను, ఆయన నీకు వైర్ ఇస్తాడు, ఎవరికొకరు వైర్ ఇస్తే ఈ వైర్ కట్ అయితే మిగతా వాళ్ళతో కనెక్షన్ ఉంటుంది కదా. అట్లా కాకుండా ఒక జంక్షన్ బాక్స్ లెక్క ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ అని పెడతారు. ఓకే. ఇండియాలో కూడా ఇంటర్నెట్ ఎక్స్చేంజ్లు ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఉంటాయి. అక్కడ మల్టిపుల్ ప్రొవైడర్ క్లౌడ్స్ని తీసుకొచ్చి కలుపుతాం మనం. కలిపితే అప్పుడు ఆ ఇంటర్నెట్ జంక్షన్ బాక్సుల కింద ఇంటర్నెట్ ఎక్స్చేంజెస్ పనిచేస్తాయి. ఇది కొద్ది బ్యాక్గ్రౌండ్ మనకి. సో ఇంటర్నెట్ ఈజ్ నెట్వర్క్ ఆఫ్ నెట్స్. మనకి ఓఆర్ఆర్ ఉంది, ఐఆర్ఆర్ ఉంది హైదరాబాద్లో. అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, గల్లీలు ఉన్నాయి, బస్తీలు ఉన్నాయి. ఒక్కసారి అది ఇంటర్నెట్ కింద ఊహించుకోండి మీరు. ఓకే. మీ దారులు అందరికీ యాక్సెసిబుల్ ఉంటాయి, అందరికీ తెలుసు రూట్లు, బస్సులు వస్తాయి, ట్రాక్టర్లు వస్తాయి, మనుషులు వస్తారు, జరిగేదంతా కూడా అందరికి కనపడతా ఉంటుంది. అవును. ఏం సీక్రెట్ లేదు దాంట్లో. మొన్న పాలస్తీన్లో వార్ చూడండి మీరు. రైట్. మన హమాజ్ వాళ్ళు మొత్తము కింద టన్నల్స్ నెట్వర్క్ ఉంది. అది ఎవరికి తెలుసు? వాళ్ళకే తెలుసు. ఓన్లీ హమాజ్ వాళ్ళకి తెలుసు. ఎంట్రీ ఎవరికి ఉంటుంది? ఓన్లీ హమాజ్ వాళ్ళకి ఉంటుంది. సో ద టన్నల్ నెట్వర్క్ which is not accessible to everybody, not visible to anybody, which is run clandestinely, is darknet. సో లిటరల్గా కూడా ఇంటర్నెట్ భాషలో టన్నల్స్ బిల్డ్ చేస్తాం మేము. గాట్ ఇట్. సో ఇక్కడ నుంచి మీ దగ్గర నుంచి ఇంకో నెట్వర్క్ కనెక్షన్ ఉంది, కానీ దాని లోపల నుంచి ఇంకో పైప్ గుసాయిస్తాం. దాని లోపల ఏం నడుస్తుంది కనపడదు. రైట్. నాట్ ట్రేసబుల్. ఒక కనెక్షన్ ఉంది అంతే, దాని లోపల ఏమవుతుంది నీకు తెలియదు. ఆ పైప్ లోపల ఇంకెన్ని పైప్ లైన్ ఉండొచ్చు, అవి ఎటు వెళ్తున్నాయి ఎటు పోతున్నాయి ఎవరికి అర్థం కాదు. సో ఇట్లా మల్టిపుల్ హాపింగ్ పాయింట్స్ పెట్టుకుంటారు వాళ్ళు. దాని మీదకి వెళ్ళాలంటే స్పెషల్ టూల్స్. హాకింగ్ పాయింట్స్ అంటే లైక్ ఐపీ అడ్రసెస్ మారుతూ ఉండడం, అదేనా? ఐపీ అడ్రస్ కూడా మారుతాయి. సో జనరల్ మన ఇంటర్నెట్ కి ఒక సింగిల్ ఐపీ అడ్రస్ ఉంటుంది. అట్లేముంది, మారుతుంది కానీ పబ్లిక్ అది. ఓకే. సో మేము జనరల్ గా ఆనియన్ రూటర్ అనే టూల్ వాడతారు. కుడ్ బి అదర్ టూల్స్ టు గెట్ ఆన్ టు ద డార్క్ నెట్. రైట్. అట్లని వాళ్ళు ఏమి నిన్ను డార్క్ నెట్ యాక్సెస్ చేయకూడదని ఎవరు అనరు. ఇట్స్ డౌన్లోడబుల్ ప్లగిన్. క్రోమ్ లో నువ్వు టోర్ ప్లగిన్ డౌన్లోడ్ చేసుకుని నువ్వు డార్క్ నెట్ మీదకి వెళ్ళొచ్చు. రైట్. కానీ నీకు ఏం చేయాలో తెలియాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియాలి. నువ్వు కష్టపడితే ఆ షాప్ ఫ్రంట్ దాకా వెళ్తాము. ఇందాక నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్లో ఆ షాప్ ఫ్రంట్ దాకా పోగలుగుతావు మహా అయితే. పోయి వాడితో ట్రాన్సాక్షన్ చేయాలంటే దాన్ని వాడు బిట్కాయిన్లోనే చేస్తాడు. రైట్. అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో ట్రేస్ చేయలేవు, వాడు ఎక్కడ ఉన్నాడో కూడా నువ్వు ట్రేస్ చేయలేవు. మీ ఇద్దరు కలిసి ట్రాన్సాక్షన్ చేస్తే బిట్కాయిన్ లో ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినా ఎక్కడ పోయినా కూడా ట్రేస్ చేయలేవు. రైట్. సో నార్మల్ కరెన్సీ నడవదు అక్కడ, ఇట్లాంటివి వేసుకోవాలి. ఎవ్రీథింగ్ ఈజ్ అనాట్. అంటే ఇప్పుడు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో నాకు ఆ ప్రోడక్ట్ అంటే యాజ్ ఐ టోల్డ్ యూ లైక్ కిట్, అది నేను కొనాలంటే ఐ హావ్ టు గో త్రూ బిట్ కాయిన్ బికాస్ ఇట్స్ నాట్ ట్రేసబుల్ అండ్ ఇట్స్ నాట్ అవైలబుల్. దెర్ ఈస్ నో అదర్ వే. సో ఇది ఇంటర్నెట్ అండర్ బెల్లీ. మనం సినిమాల్లో చూసే విలనిస్టిక్ యాక్ట్స్ అవన్నీ ఇమాజినేషన్ అనుకుంటాము. అండ్ సమ్ ఆఫ్ ది వరల్డ్స్ బిగ్గెస్ట్ డ్రగ్ గ్యాంగ్స్, ఆర్మ్ గ్యాంగ్స్, వాళ్ళందరూ కూడా దే యూస్ దట్ యాజ్ ఏ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్. అండ్ కరెన్సీ ఈజ్ బిట్ కాయిన్. రైట్. సో అంతకుముందు కరెన్సీ ఉండకపోతుండే. బిట్ కాయిన్ ముందు దే నెవర్ హ్యాడ్ ఎ ప్రాపర్ కరెన్సీ విచ్ ఎనానిమైజెస్ ది ట్రాన్సాక్షన్. రైట్. సో మనీ లాండరింగ్ లాస్ ఉంటాయి కంట్రీస్లో. ఇట్లాంటి పార్టీ దొరికితే ఇచ్చినోడికి, డెస్టినేషన్కి, సోర్స్కి మధ్యలో మ్యూల్ కింద ఎవరైతే ఉన్నారో అందరినీ బొక్కలేస్తారు. బిట్ కాయిన్ వచ్చిన తర్వాత భయం పోయింది. సో ఇట్స్ వెరీ హార్డ్ టు ట్రేస్. ఓన్లీ ట్రాన్సాక్షన్ అయిందో తెలుస్తుంది అంతే. అది ఏ వ్యాలెట్లోకి పోయిందో, ఆ వ్యాలెట్ నుంచి వాడు ఎట్లా కన్వర్ట్ చేసిండో, ఏ దేశంలో కన్వర్ట్ చేసిండో, రైట్, ఏమీ తెలియదు. ఇస్ ఇట్ హార్డ్ టు ట్రేస్ ఆర్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ట్రేస్? It's been unless I implant myself. Okay. జనరల్గా సిఐ వీళ్ళంతా క్రాక్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా.
వాళ్ళు ఏం చేస్తారంటే, సో యూ హ్యావ్ దిస్ గ్యాంగ్ విచ్ ఇస్ డూయింగ్ దిస్, దే విల్ అప్రోచ్ దెమ్ యాజ్ ఇఫ్ దే ఆర్ సప్లయర్స్. రైట్. ఐ విల్ బ్రింగ్ దోస్ థింగ్స్, దోస్ హ్యూమన్ బీయింగ్స్ ఫర్ యూ అని చెప్పి ఆ గ్యాంగ్లో లోపల దూరుతారు. దట్స్ హౌ దే క్రాక్ ద గ్యాంగ్స్. అండ్ దీస్ ఆర్, ఈ ఆపరేషన్స్ జనరల్గా సంవత్సరాలు పడతాయి, ఇఫ్ నాట్ ఎ డెకేడ్. ఓకే ఓకే ఓకే. ఇంత పెద్ద గ్యాంగ్స్, ట్రాఫికింగ్ గ్యాంగ్స్ క్రాక్ చేయాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. సోర్స్ తెలియకుండా వెళ్ళిపోయి సోర్స్ కనుక్కుంటారు అప్పుడు. ఓకే. నేను నీకు సప్లయర్ అవుతా, నువ్వు మస్తు అమ్ముతున్నావు బిజినెస్, నన్ను వాడుకో నువ్వు అని చెప్పి గ్రాడ్యువల్గా డీప్ డైవ్ చేసి వాళ్ళతో కనెక్ట్ పెట్టుకుని, దెన్ దే విల్ ఐడెంటిఫై ద పర్సన్స్ ఆర్ లొకేషన్స్, దెన్ లోకల్ ఇంటెలిజెన్స్, లా ఎన్ఫోర్స్మెంట్కి ఇన్ఫార్మ్ చేసి, ఒక్కసారి నీకు క్లియర్గా తెలియరు వాళ్ళు కూడా చాలా షాడోస్లో ఉంటారు. ఇంటర్నెట్ ఫుట్ ప్రింట్స్ ఉండవు వాళ్ళకి. వాడికి ప్రాబ్లం బహుశా మొబైల్ ఫోన్ కూడా ఉండకపోవచ్చు. ఈ ప్రాబ్లీ యూసెస్ సమ్ హ్యాక్డ్ ఇంటర్నెట్ కనెక్షన్. రైట్. అగైన్ విత్ మల్టిపుల్ హాప్స్ టార్ ద్వారా చేసి, సో ఆ హాప్స్ అంతా రివర్స్ ఇంజనీర్ చేసుకుంటూ పోవటానికి వీళ్ళు సొంత టార్ గేట్వేస్ పెడతారు. రైట్. సో ఇప్పుడు ఎండ్ యూజర్ కింద ఇందాక నేను చెప్పిన క్రోమ్ బ్రౌజర్లో టార్ ప్లగిన్ పెట్టుకోవచ్చు, నువ్వు వెళ్ళొచ్చు అని డార్క్ నెట్లోకి. అట్లానే నేను డార్క్ నెట్ సపోర్టర్ని మంచి విషయాల కోసం. సో అనానిమిసిటీ కోసము, గవర్నమెంట్స్ ఇవాళ రేపు బాగా స్నిఫింగ్ చేస్తున్నాయి, అందుకోసం నేను డార్క్ నెట్ సపోర్ట్ చేస్తాను. నేనేం చేస్తా, సపోర్ట్ చేసినప్పుడు నా కంప్యూటర్ని కానీ నా ఇంటర్నెట్ కనెక్షన్ని కానీ వాడుకోవటానికి చిన్న సర్వర్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఇచ్చింది నా దగ్గర ఇన్స్టాల్ చేస్తాను. ఓకే. సో అది డార్క్ నెట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాడుకోవచ్చు. సో వాడికి 10 చోట్ల నుంచి అటు ఇటు జంప్ చేసి మళ్ళీ మన దగ్గర జంప్ చేసి అటు పోతాడు. సో అది ఎక్కడ మొదలైంది, ఎక్కడికి వచ్చింది, మళ్ళీ ఎటు పోయింది కనుక్కోవడం చాలా కష్టం అవుతుంది. సినిమాలో చూసినట్టు 5 seconds 7 seconds కి మారుతా ఉంటుంది. అవన్నీ ఆనియన్ రూటింగ్ ద్వారానే మారుతా ఉంటుంది అన్నమాట. ఓకే. సో లాట్స్ ఆఫ్ పీపుల్, స్పెషల్లీ హోమ్ యూజర్స్, జెన్యున్ ఇంటెంట్ తో ఇంటర్నెట్ అనానిమస్ గా ఉండాలి, జనాలకి ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి అని గేట్వేస్ ఇస్తారు, టార్ గేట్వేస్. కానీ మిస్యూజ్, యూ కాంట్ కంట్రోల్ వాట్ ఈస్ గోయింగ్ త్రూ. నీకేం కనపడదు దాంట్లో నుంచి ఏం వెళ్తుందో, ఎందుకంటే అంతా టన్నెల్స్ అని చెప్పిన ఎవరికి కనపడదు దాంట్లో. అది డెస్టినేషన్కి వెళ్ళేదాకా ఎవరికేం తెలియదు ఏంటనేది. ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ సో వైడ్ స్ప్రెడ్ ద అబ్యూస్ ఆఫ్ ది టాపిక్ వీఆర్ టాకింగ్. యూట్యూబ్లో నాకు తెలిసిన ఆవిడ, మా ఎక్స్ కొలీగ్ వైఫ్, షీ యూస్ టు బి ది హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. దానికి ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉండే, మానిటర్ చేసి ఫిల్టర్ చేసి క్లీన్ చేయడానికి. ఓకే. కాంటెంట్ కంటున్నారా మీరు? దట్ స్పెషల్ టాపిక్ ఆఫ్ అబ్యూస్. ఓకే, గాట్ ఇట్. యా, కాంటెంటే యూట్యూబ్ లో వచ్చింది, దానికి సపరేట్ డిపార్ట్మెంట్, సపరేట్ స్టాఫ్ స్పెసిఫిక్ దానికి. షీ గాట్ సో సిక్, చూసి she said I can't do it and రిజైన్ చేసింది. 1 year అయింది రిజైన్ చేసి. I can't do this anymore. That is how bad it could be. So your shivering is genuine. If you see any of those things, it could be very repulsive and you may lose hope on mankind for good. అసలు ఇట్లాంటి నికృష్టమైన వేదలు కూడా ఉంటారా? నేను చూస్తున్న కొద్ది నాకు ఒక 2-3 ఆర్టికల్స్ కనబడ్డాయి అనమాట. ఏవో రెడ్ రూమ్స్ అని ఉంటాయని, దాంట్లో మనుషులను హింసిస్తూ ఉంటే ఆ వీడియోస్ చూస్తూ లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉంటారని. అసలు ఇవన్నీ ఏంటంటే సాడిజం హ్యాస్ చూసే వాళ్ళు ఉన్నారా అసలు? ఓకే, ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటివి. అపార్ట్ ఫ్రమ్ దట్, ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతుంటే నాకు స్ట్రైక్ అయిన వర్డ్ అనానిమస్. సో ఈ అనానిమస్ అని చెప్పి క్యాజువల్ వర్డ్ లానే తీసుకున్నా, కానీ ఒక 2-3 years బ్యాక్ నేను ఒక వీడియో చూసిన, మా టీమ్మేట్ ఎవరో ఒక అమ్మాయి చూపించింది నాకు. దట్ అనానిమస్ అని ఒక గ్రూప్ ఉంది. వాళ్ళు ఒక వీడియో ఆల్ ఆఫ్ సడన్ డార్క్ వెబ్ నుంచి ఒక వీడియో వదులుతారు. ఆల్ ఆఫ్ సడన్ US ప్రెసిడెంట్ని తిట్టేస్తారు, వాళ్ళకి బెదిరించేస్తారు, మీరు ఇది చేయకపోతే ఇది అవుతుంది అది అవుతుంది అని చెప్పి వీడియో రిలీజ్ చేస్తారు. అండ్ దాని తగ్గట్టు వీళ్ళు యాక్ట్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు అనేది నేను విన్నా. అండ్ దే ఈవెన్ థ్రెటన్ దట్ దే హ్యాక్ యువర్ సిస్టమ్స్ అని అదని ఇదని. అసలు ఈ కేసు ఏంది మీరు ఉంటే కొంచెం ఇఫ్ యూ కెన్ డీకోడ్ దట్. అనానిమస్ ఈజ్ వెరీ వెల్ నోన్ హ్యాకింగ్ గ్రూప్, రైట్? ఓకే, హ్యాక్ చేసే గ్రూప్ అది. సో కానీ జనరల్గా హ్యాకర్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, దే డోంట్ ఎక్స్ప్లిసిట్లీ ఇండల్జ్ ఇన్ యాక్టివ్ పాలిటిక్స్. వీడియో రిలీజ్ చేసిండు, మీ సిస్టమ్స్ కిందకి తీసుకొస్తామని భయపెట్టిండంటే, థ్రెటన్ చేసిండంటే, హీ హాజ్ ఆల్రెడీ ఇన్ఫిల్ట్రేటెడ్ యువర్ సిస్టమ్స్. ఇట్స్ టూ లేట్. సో మేము జనరల్గా సైబర్ సెక్యూరిటీలో ఏం చెప్తామంటే, దర్ టూ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆర్గనైజేషన్స్. పీపుల్ హూ నో
that they're already compromised, and people who are waiting to know that they're compromised. Everybody will be compromised eventually. Internet security, firewalls, ఈ ప్రొటెక్షన్స్ అన్నీ ఇంత పెద్ద తాళం అనుకోండి మీరు. ఏ తాళమైనా కానీ అది టైం డిలే డివైస్. ఓకే, మీ ఇంటికి పెద్ద తాళం వేసి వెళ్తే నేను మిసైల్ పెట్టి కొడితే తాళం పగలదా? కాకపోతే నువ్వు మిసైల్ సంపాదించాలి, గురి పెట్టాలి, దాన్ని కొట్టాలి, అది పగలాలి, ఎక్కువ టైం పడుతుంది. అందుకోసం ఇంకో ప్రిన్సిపల్ ఏం చెప్తాం, డిఫెన్స్ ఇన్ డెప్త్ అంటాం. ఒక్క దర్వాజే ఉంటే నేను పగల కొట్టగానే ఖజానా తెరిపోతా నేను. దాని తర్వాత 2-3 లేయర్స్ ఉండాలి. ఒక దానికి పెద్ద తాళం ఉండాలి, ఇంకో దానికి సొరంగం ఉండాలి, ఇంకో దానికి రకరకాలు పెట్టాలి మనం. రైట్, సెక్యూరిటీ లేయర్స్ వేరుగా మెజర్స్ కూడా మారిపోవాలి అప్పుడు మనం పెట్టే వాటికి. సో ఫస్ట్ అది పగలు కొట్టినా కానీ సెకండ్ దానికి వచ్చేసరికి మనకు వార్నింగ్ రావాలి. దాట్ ఈస్ మానిటరింగ్. రైట్, ఇందాకేమో మనం ఫిజికల్గా కానీ లాజికల్గానే ఎట్లా సెక్యూర్ చేస్తాం. తర్వాత నార్మల్ ఫిజికల్ సెక్యూరిటీలో దొంగోడు వస్తాడని గేట్ పెద్దది పెడతాం, కానీ సీసీటీవీ కెమెరా కూడా వెనకాల పెడతాం. దాని సేమ్ వే ఇంటర్నెట్ సెక్యూరిటీలో కూడా సాక్ ఉంటుంది, మానిటరింగ్ చేస్తాం 24 hours. ప్రతి ప్యాకెట్ మనకు అనుమానం వచ్చిన ప్రతి ప్యాకెట్ని ఎవరు పంపించండి, ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎటు పోతుంది, దాని లోపల ఏముంది, ఇవన్నీ చూసే సెటప్నే మనం సాక్ అంటాం, సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్స్ అంటారు. చాలా పాపులర్, అన్ని పెద్ద కంపెనీలకు ఉంటాయి వాళ్ళు రేపు. ఇట్లా ఇవన్నీ మెజర్స్ అది యుఎస్ రిలేటెడ్, స్పెషల్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ యుఎస్ రిలేటెడ్ అయితే హైలీ సెక్యూర్ ఉంటాయి వాళ్ళే. అయినా కానీ ఇట్ ఈస్ నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యాక్. బట్ ఐ డోంట్ రికాల్ వీళ్ళు డిమాండ్ చేసిన తర్వాత యుఎస్ ప్రెసిడెంట్ కానీ ఎవరన్నా ఫాలోయింగ్ ఇన్ లైన్. ఐ డోంట్ రికాల్ ఏ ఇన్సిడెంట్ ఫ్రెష్లీ. Maybe I'll look it up if anything like that happened. But highly hackers lo anonymous group is very loosely coupled gang of gangs అనుకోవచ్చు. అదొక గ్యాంగ్ కాదు. ఓకే ఓకే, ఎవరు ఎప్పుడు లోపలికి వెళ్తుండ్రు, ఆ గ్యాంగ్ లోంచి గ్రూప్ లోంచి ఎవరు బయటకు వస్తుండ్రు, ఎవరు లోపలికి వెళ్తుండ్రు, ఎవరు ఏం చేస్తుండ్రు, చాలా కష్టం చెప్పటం. అది లూజ్లీ కపుల్డ్. అది లూజ్లీ కపుల్డ్. మీరు అనోనమస్ అన్నప్పుడు సడన్ గా స్ట్రైక్ అయిందని అందుకే టాపిక్ తీసుకొచ్చాను. నాకు కొద్దిసేపు ఈ క్రైమ్లు లేకపోతే డార్క్ సైడ్ అని పక్క పెట్టి కొంచెం పర్సనల్ ఎక్కుదాం. అలాగే. ఓకే, ఈ మురళీ మాస్టారు అనే ఒక ఛానల్ ఇన్ని రోజులు ఎక్కడ లేకుండా సడన్ గా వచ్చి ఎందుకు అంత హడావిడి చేసేస్తారు ఫస్ట్ థింగ్. ఓకే ఓకే, నెక్స్ట్ థింగ్ నేను కొంచెం ఓటీఎం లో మీరు బియర్లు తయారు చేస్తారు అదే విన్నాను అప్పుడు. ఓకే, అసలు ఏం ఆకతింది? బాగానే రీసెర్చ్ చేసిండ్రు. సో నేను ప్రొఫెషనల్ సర్వీసెస్ ఫర్మ్స్ లో పనిచేసా, Big 4 అంటారు. ప్రాక్టికల్లీ మోస్ట్ ఆఫ్ మై లైఫ్ లాస్ట్ 20 years. అంతకుముందు టెలికాంలో హ్యాకింగ్, డేటా సెక్యూరిటీ అన్ని పనిచేసింది. నేను 2 years బ్యాక్ వదిలేసిన ఉద్యోగం. అప్పుడు దాకా నేను ప్రొఫెషనల్ సర్వీస్ ఫర్మ్ లో ఉండటం వల్ల జనరల్ గా పబ్లిక్ స్పీకింగ్ అనేది లిమిటెడ్ టు డైరెక్ట్లీ టు వాట్ అడ్రెసెస్ టు యువర్ జాబ్ ప్రొఫైల్, అంతవరకే ఉంటుంది. ఓకే, అండ్ ఫోరెన్సిక్స్ వాటి గురించి మేము అఫీషియల్ ప్లాట్ఫామ్స్ మీద అనానిమస్ గా మాట్లాడతాము. ఎప్పుడు దేని గురించి అంతకంటే ఎక్కువ బయటకు చెప్పము. మార్కెటింగ్ చేసుకోవాలన్నా మేము చేసిన ఇన్వెస్టిగేషన్స్ గురించి, దాని గురించి ఒక Fortune 500 క్లయింట్ FMCGలో ఉంటాడు, ఇది జరిగింది, మేము ఇలా చేసాము, చివరికి అర్థమైంది, అంతే చెప్తాం మేము. అంతకంటే ఎక్కువ ఏం చెప్పం. అండ్ ఇందాక మనం ప్రాజెక్ట్ నాండో అని మాట్లాడుకున్నాం. ప్రతి ప్రాజెక్ట్ కూడా ఎంత కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది అక్కడ ఆ ప్రాజెక్ట్ లో పనిచేసే 8, 10, 12 మందికి తప్ప ఆ ప్రాజెక్ట్ క్లయింట్ ఎవరికి తెలియదు. ఓన్లీ నాండో అట్లా పిలుస్తాం అంతే. ఆ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ అయిపోయే వరకు అట్లా పిలిచి బయట వాళ్ళు ఎవరికి ఏంటో అర్థం కాదు. ఆ కంపెనీ లోపల సేమ్ టీమ్ లో జనాలకు కూడా ఏం జరుగుతుందో కూడా తెలియదు. అంత కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తాం. సో కాబట్టి ఆ ప్రొఫెషనల్ రిస్ట్రిక్షన్స్ వల్ల బయట ఎప్పుడు మాట్లాడటము, పబ్లిక్ గా చేయటము జరగలేదు ఎప్పుడు. మన జిగ్నేష్ ఉన్నాడు కదా, 2 సంవత్సరాల నుంచి ఎవడ పడుతుండు. రైట్. సో ఆబ్వియస్లీ హీ హ్యాస్ ది డ్రైవ్. అండ్ ఇప్పుడు నాకున్న స్టార్ట్అప్స్ కమిట్మెంట్స్ లో ఐ డెంట్ వాంట్ టు గో అవుట్ ఆఫ్ మై వే టు డూ ఇట్. ఐఎమ్ ఆల్వేస్ దేర్ అండ్ వాంటెడ్ టు షేర్ ద నాలెడ్జ్. ఇంకో ట్రిగ్గర్ ఏంటంటే వంశీ నేను చెప్పాలనుకుంది, వన్ ఆఫ్ ది మెయిన్ ట్రిగ్గర్ ఇన్ మై మైండ్ వై ఐ వాంట్ టు డూ దిస్ అండ్ వీ విల్ ఎక్స్పాండ్ ద కాంటెంట్ ఇన్ టు మెనీ మోర్ వేస్. అమేజింగ్. మన తెలుగు వాళ్ళు మనము మొత్తం ఐ థింక్ 2 రాష్ట్రాల్లో కలిపితే ఐ డోంట్ నో వీఆర్ ప్రాబ్లీ 10 crores across the world, whatever it is. And
యూఎస్లో కానీ యూకేలో కానీ 50% ఐటీ పీపుల్ మన వాళ్ళు ఉంటారు. ఆ నెంబర్ అట్లా ఉంచుకోండి మైండ్లో మీరు. ఈరోజు ఇండియాలో ఉన్న సిఎక్స్ఓలను చూడండి, సిఇఓ, సిఎఫ్ఓ, సిఆర్ఓ, సిఐఓ, లెస్ దాన్ 1% విల్ బి తెలుగు స్పీకింగ్. ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు ఇంతమంది ఉన్నాము, పైకి వచ్చేప్పుడు ఏమైంది? సో సమ్వేర్ వీఆర్ గెటింగ్ లాస్ట్, రైట్? అండ్ అనదర్ డైమెన్షన్ ఈస్, మస్తు టాలీవుడ్ జబర్దస్త్, వీ హ్యావ్ గ్రేట్ డైరెక్టర్స్ లైక్ Rajmouli garu, etc. And we have great production houses, everything else. And we have music. We are deeply embedded into politics. వచ్చిన రాపోయినా ప్రతి ఒక్కరికి ఒపీనియన్ ఉంటుంది దాని మీద. విల్ గివ్ కిలోస్ ఆఫ్ స్పీచెస్. వీ ఆల్ హ్యావ్ అవర్ ఫేవరెట్స్. కానీ కాంటెంట్ దగ్గరికి వచ్చేసరికి మీకు యూస్ చేసుకుని జీవితంలో బాగుపడి పైకి వెళ్ళడానికి పనికొచ్చే తెలుగులు మాట్లాడే వాళ్ళ కోసం కాంటెంట్ లేదు. విచ్ ఐ ఫెల్ట్ ట్రాజిక్. ఇట్ మే నాట్ బి ది రూట్ కాజ్ ఫర్ దీస్ పీపుల్ నాట్ ఎండింగ్ అప్ దేర్. ఎందుకంటే సగం మందికి ఇందాక మనం బిగ్ 4 సర్వీస్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఫామ్ అవి ఉంటాయని కూడా తెలియదు నేను అడిగితే. మనం ఐటీ వాళ్ళం, అమీర్పేటలో ఐటీ కోర్స్ చేసుకుంటాం, వెళ్తాం, చింపుతాం. అంతేగాని దిస్ ఈజ్ మై ప్యాషన్, ఐ వాంట్ టు డూ దిస్. నేను ముందేమైనా చిల్లర ఉద్యోగం చిన్న చిత్కా చేసుకోవచ్చు బతకడానికి, బట్ నేను ఈవెన్చువల్గా ఇక్కడికి వెళ్తాను. ఒక స్టెబిలిటీ వచ్చిన తర్వాత నేను నా కెరియర్ని ఇలా పైకి తీసుకెళ్తాను. నేను ఈ పనే చేస్తాను, నాకు ఇది ప్యాషను, నేను దీంట్లో శిఖరం పైకి వెళ్తాను, టు ద పారమౌంట్ ఆఫ్ ది హైట్స్ ఐ విల్ గో. ఆ విజన్ లేకుండా అయిపోయింది, రైట్, మన తెలుగు వాళ్ళకి. I don't know if it is overpowering of all the nice things we have or lack of exposure or ఏదన్నా తొందరగా ఇట్లా అయిపోవాలి. 3 నెలలు 6 నెలలు 3 హీరో అయిపోవాలి, అండ్ తర్వాత అయిపోయిన తర్వాత పెళ్ళి అయిపోతుంది, అండ్ లైఫ్ ఈజ్ స్టేబుల్, అండ్ వీ డూ ద సేమ్ జాబ్ ఫర్ 20 years, రైట్? ప్రతి సంవత్సరము చేసే పనిని 20 సంవత్సరాలు చేస్తే 20 years అని ఎక్స్పీరియన్స్ అనరు. You work for 20 years. Your experience is not 20 years. Right. So, ఈ రగ్మరులు అదే సర్కిల్లో కొట్టుకుంటూ ఉన్నాం. సో దట్స్ వెన్ జిగ్గి వచ్చి పుష్ చేసి ఐ వాజ్ నాట్ రెడీ, మాట్లాడాల్సిందే చేయాల్సిందే అంటే, సరే పెట్టు తీసి కెమెరా అలా తీసుకొచ్చి సెట్ చేసినప్పుడు చూద్దామని అనుకున్నా. I didn't believe that he will come next day morning, really. Right. అప్పటికప్పుడు గబగబా పాత ఫైల్స్ రెండు తీసి చదువుకుని నేను రీసెర్చ్ చేసి 1/2 గంటలో కూర్చున్నాను నేను అక్కడ. నాట్ రియల్లీ ప్రిపేర్డ్, బట్ యాజ్ అ కన్సల్టెంట్ యు ఆర్ విల్లింగ్ టు స్పీక్ అండ్ షేర్ అబౌట్ యువర్ నాలెడ్జ్ ఆల్ ద టైమ్. అక్కడి నుంచి మొదలైంది. ఐ ఫర్గాట్ యువర్ క్వశ్చన్. ఇట్స్ లాంగ్ వైండింగ్ ఆన్సర్. అబౌట్ యువర్ బియర్స్ థింగ్. ఓ, బియర్స్ వెరీ టేస్టీ. ఇట్ హ్యాస్ అంటే మీ ప్రొఫెషన్ కి దానికి సంబంధం లేదు కదా, అదేంది అని డౌట్ ఉండింది నాకు. ప్రొఫెషన్కి దానికి సంబంధం లేదు, కానీ ఇప్పుడు మీకు ఇచ్చిన పెద్ద ఆన్సర్కి దానికి సంబంధం ఉంది. ఓకే, మనం ఏ విషయం కూడా ఏదన్నా మనకి మన జీవితంలో కానీ, రోడ్డు మీద కానీ, మన పిల్లలతో కానీ, మన పేరెంట్స్తో కానీ ఏదన్నా ఇష్యూ కావచ్చు, టాపిక్ కావచ్చు, మనం ఏది డీప్గా అండర్స్టాండ్ చేసుకోవాలనే ఆ ఉత్సుకత కోల్పోయాం మనం తెలుగు. దట్ ఇన్స్టింక్ట్ టు లెర్న్ ఈజ్ లాస్ట్. సో అది ప్రతిదానికి కూడా మన ఎలాన్ మస్క్ గారు చెప్తారు, హీ ఛాలెంజెస్ ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ ఫస్ట్ ప్రిన్సిపల్స్. ఫస్ట్ ప్రిన్సిపల్స్ అంటే కరెంటు ఇక్కడి నుంచి ఇక్కడికే వెళ్తుంది, అది మార్చలేవు నువ్వు. వాటరు, పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఇట్లానే పనిచేస్తాయి, దాన్ని మార్చలేవు నువ్వు. అవన్నీ అప్లై చేసుకుంటూ వస్తే ఏ ప్రాబ్లం అయినా కానీ రియల్లీ విల్ టెల్ యూ, ఇంత పెద్ద ప్రాబ్లమ్ని ఇంత మైక్రోస్కోప్లోకి తీసుకురావచ్చు. మనం తీసుకొచ్చి దెన్ యూ ట్రై టు అడ్రస్ ఇట్. మనం దానికి కొత్త మెటీరియల్ వాడతామా? ఎందుకంటే ఆ రాకెట్లో స్టెయిన్లెస్ స్టీల్ వాడాడు ఆయన. చీపెస్ట్ మెటీరియల్ వాడాలి, ఈజియెస్ట్ ఉండాలి. ఫస్ట్ టైటానియంతో మొదలు పెట్టాడు, చేతులు కాల్చుకున్నాడు. తర్వాత కార్బన్ ఫైబర్ అన్నాడు, చేతులు కాల్చుకున్నాడు. బట్ హీ వెంట్ త్రూ ద సైకిల్ టు గెట్ టు స్టెయిన్లెస్ స్టీల్, స్పెషల్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్. చీపెస్ట్ ర్యాకెట్స్ తయారు చేస్తాడు ఆయన. సింపుల్, మనం ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం? దీనికి మెటల్ కావాలి, ఇది ఇంత టెంపరేచర్కి విత్ స్టాండ్ అవ్వాలి, పైకి పోవాలి, కిందకి రావాలి. ఇది ఛాలెంజెస్ని బట్టి మెటీరియల్ డిజైన్ చేయండి. సో ఇప్పుడు నీ ఈ మైక్రోఫోన్ ఉంది,
ఇక్కడ కెమెరా ఉంది. ఈ మైక్రోఫోన్ ఎలా పనిచేస్తుంది? ఈజ్ ఇట్ అనలాగ్ కనెక్షన్, డిజిటల్ కనెక్షన్? ఐ కాంట్ సీ ద కనెక్షన్, ఇట్స్ అనలాగ్ అనుకుంటా. USB-C రెండు మధ్య డిఫరెన్స్ ఏంటి? ఆ కెమెరా డిజిటల్ కెమెరా అంటారు, డిజిటల్ అంటే ఏంటి, ఫిల్మ్ కెమెరా డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు DSLR కానే కాదు అది. ఇది మిర్రర్లెస్ అంటే ఏంటి? దీనికేమి రాకెట్ సైన్స్ కాదు, నువ్వు PhD చేయాల్సిన అవసరం లేదు. ఈ చిన్న చిన్న క్వశ్చన్లు అడగడం కూడా మనం మర్చిపోయాం. సో ఐల్ కమ్ టు ద బియర్ నౌ, ద కనెక్షన్, రైట్? నేను బ్యాచులర్ కింద నెదర్లాండ్స్ వెళ్ళా. ఓకే. సో మై ఫస్ట్ 10 years I lived in Netherlands, worked in Netherlands as a bachelor. సో 8కి వెళ్తా, పొద్దున 4:30 అట్లా వచ్చేస్తా. బ్యాచులర్ ప్యాడ్, 1 room. ఇండియన్స్ లేరు అప్పుడు ఇంకెక్కువ నెదర్లాండ్స్లో. సో ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు నేను డచ్ టెలికామ్ పనిచేసేవాడిని. డచ్, ఓకే. రాయల్ డచ్ టెలికామ్ అంటారు, KPN టెలికామ్ డచ్లో నేమ్ దాని పేరు. ఇంటికి వచ్చేసామండి. రోజు వచ్చేటప్పుడు మా ఆఫీస్ ప్రింటర్లోంచి ఒక రెసిపీ ప్రింట్ చేసుకుని వచ్చేవాడిని, వంట చేసుకునేవాడిని, తినేవాడిని. ఓకే. సో తర్వాత ఏం చేస్తాం, 6:30కి 7కి అయిపోద్ది, తినేస్తాం, ఏం పని లేదు. సో దెన్ ఐ యూజ్డ్ టు వాక్ అండ్ గో ఇంటు ఎ కెఫే అండ్ ట్రై ఎ న్యూ బియర్ ఎవ్రీ డే. ఓకే. సో ఆ బియర్ ఏంటి, దీని ఫ్లేవర్ ఎందుకు అంత డిఫరెన్స్ ఉంది? దీన్ని బేస్ వేరేది వాడా, లేకపోతే హాప్స్ వేరేది వాడా, లేకపోతే మెచ్యూర్ చేయడానికి ఈస్ట్ వేరేది వాడా? ఓకే. దెన్ యూ రీడ్ అప్ ఫాస్ట్ ఫార్వర్డ్ 10 సంవత్సరాల తర్వాత ఇండియా వచ్చాను. ఐ డ్రాంక్ ప్రాబ్లీ ఎవ్రీ పాసిబుల్ బియర్ ఇన్ ద వరల్డ్. ఓకే. అండ్ ఐ అప్రిషియేట్ ద ఫ్లేవర్, ద ఇంగ్రీడియంట్స్, ప్రాసెస్ ఆఫ్ మేకింగ్, ఎట్సెట్రా ఎవ్రీథింగ్. ఇక్కడ ఎప్పుడు చేద్దామని అనుకునేవాడిని కానీ ఎప్పుడు మనకు కుదరలేదు. ఐ యూస్ టు ట్రావెల్ 5 days, 6 days a week sometimes. An average number of flights in a year is, I don't know, 140 flights తీసుకున్నాను నేను సంవత్సరానికి. సో ఇట్లాంటి లగ్జరీస్ లేవు. కోవిడ్ వచ్చింది, 100 షాపులు తీయట్లేదు. ఓటీఎం వాడు ఫ్రెండ్ తెలిసినోడు, ఓకే, బ్రూ మాస్టర్ తెలిసినోడు, ఓకే, నేను చెప్పా, అరే భాయ్ నాకు 2 బియర్లు నా ఫేవరెట్, దాన్ని ఇండియనైజ్ చేద్దాం మనము. ఒకటి బెల్జియం ట్రిపుల్, ఇంకోటి మ్యాంగో. ఓకే. బంగినపల్లి మ్యాంగోతో బియర్ చేసినాం. ఓహో. బెల్జియం ట్రిపుల్ ఏం చేసినాం, వీట్ బియర్ని తీసుకుని, మామూలు వీట్ బియర్లో యూ మేక్ ఇట్ విత్ వీట్. మిగతా బియర్లు అన్నింటిలో బార్లీ వాడతారు, బార్లీ మాల్ట్ వాడతారు. ఇక్కడేమో వీట్ వాడతారు. సో వీ కట్ డౌన్ ద వీట్ బై 50%. యూస్డ్ బంగినపల్లి పండుని పల్పు చేసి, ఒక్కొక్క పండుని హ్యాండ్ సెలెక్ట్ చేసి. ఓకే. సో మళ్ళీ ఇంకోటి ఏం చేసినాము దాంట్లో ఇన్నోవేషన్, మేము తొక్కని తీసి బంగినపల్లిలో, ఇఫ్ యూ అండర్స్టాండ్, ఇఫ్ యూ నో మన తెలుగు మ్యాంగో బంగినపల్లి, లాట్స్ ఆఫ్ ఎరోమా ఇస్ దేర్ ఇన్ ద స్కిన్. మీరు స్కిన్ తీసేసి పల్ప్ కోసం, షుగర్ కోసం మీరు పల్ప్ వాడాల్సిందే బియర్. ఆ పీల్ తీసేసి మేము ఏం చేసినాం అంటే మూట్లో కట్టి బియర్ ఉడుకుతున్నప్పుడు దానిపైన కట్టినాం. ఓహో. సో అండ్ వెన్ వీ సర్వ్ ద బియర్, వీ కట్ ఫ్రెష్ మ్యాంగో బంగినపల్లి ముక్క కోసి బియర్ మీద పెట్టించాం. సో బెల్జియం ట్రిపుల్ అంటే 3 సార్లు ఫెర్మెంట్ అవుతుంది, ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఏం చేసినాం, మన లోకల్ ఇంగ్రీడియంట్స్ వాడాలని మన తాటి బెల్లం వేసినాం. ఓహో. బియర్లో ఇట్ హ్యాస్ టు బి డన్ విత్ లోకల్ ఇంగ్రీడియంట్స్ అని. సో దీస్ ఆర్ ఆల్ నాట్ రాకెట్ సైన్స్ థింగ్స్. నేనేమో ఆకాశం నుంచి ఊడిపడి చేయలేదు, ఏమేమి బేసిక్ ఆ బియర్ ఫార్ములా తెలుసు, మన ఊర్లో ఉండే, మన దేశంలో ఉండే ఇంగ్రీడియంట్స్ తెలుసు. రెండు జాయిన్ చేసినాం, సూపర్ హిట్. ఐ డోంట్ రిమెంబర్ 600 liters ఏమో 1 week లో అమ్ముడుపోయింది, సోల్డ్ అవుట్. పోస్ట్ కోవిడ్ అది, ఇన్ బిట్వీన్ ద కోవిడ్ వేవ్స్. సో ఇట్ వాస్ అ గుడ్ ఎక్స్పెరిమెంట్. ఐ వుడ్ లవ్ టు డూ ఇట్ వన్స్ మోర్ ఇఫ్ దే ఆర్ టేకర్స్ ఫర్ ఇట్. ఇంకా ఇట్లాంటి రకరకాలు చేయొచ్చు, మనం కళ్ళుతో కూడా బియర్ చేయొచ్చు, గట్టిగా మాట్లాడితే. కళ్ళుతో బియర్ చేద్దాం, అట్లాంటివి చేద్దాం, ఎక్స్పెరిమెంట్స్ చేద్దాం. మా ఊరికి వెళ్దాం, కళ్ళు తాగిస్తాను నేను. మన తాగను కానీ అట్లీస్ట్ కళ్ళు తాగుతాం మీతో పాటు. ఎనీ డే. బియర్ స్టోరీతో పాటు మీరు ఒక 2 సినిమాలు యాక్ట్ చేశారు. ఇందాక టీజర్ చూసాను నేను. అది ఎట్లా స్టార్ట్ అయింది, ఏంది, ఎన్నిలో ఏళ్ళు పెట్టేసిన? ఇందాక టాపిక్ ని కంటిన్యూ చేద్దాం మనం, ప్లీజ్. నేను సినిమాల్లో యాక్ట్ చేయకముందు సినిమా కెమెరా వెనకాల చాలా చేశాను. ఓకే. మై ఫస్ట్ జాబ్ వాజ్ యాజ్ ఏ 3D SFX కాంపోజిటర్ ఫర్ ద మూవీ జీన్స్. జీన్సా? ఓకే. ఇప్పుడు కొంచెం ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఎందుకు, చిన్నపిల్లలు కూడా వర్క్ చేయొచ్చు. ఓకే. చైల్డ్ లేబర్ వాజ్ అలౌడ్ ఇన్ దోస్ డేస్. ఓకే. సో ఐ డిడ్ ది కాంపోజిటింగ్ డబుల్ విత్, అప్పుడు బ్లూ స్క్రీనింగ్ చేసేవాళ్ళం మేము. సిలికాన్ గ్రాఫిక్స్ మెషిన్స్ ఉండే, చాలా స్లోగా ఉండేవి. సో ఇట్ టుక్ అస్ ఫర్ ఐశ్వర్య రాయ్ ది డబుల్ కీస్
కంపోజిట్ చేయడానికి వీ టుక్ 6 months కంపోజిటింగ్ చేయడానికి. చాలా చాలా స్లోగా ఉండే కంప్యూటర్స్ ఇప్పుడుతో కంపేర్ చేస్తే. బట్ దోస్ సిలికాన్ గ్రాఫిక్స్ కంప్యూటర్స్ ఆర్ సపోజ్ టు బి కటింగ్ ఎడ్జ్ ఇన్ దోస్ డేస్. ఇంటెల్ కంప్యూటర్స్ అయితే అసలు అది సంవత్సరాలు పట్టేది, అవి చాలా ఫాస్ట్గా ఉండేవి. దట్స్ హౌ మై బ్రష్ విత్ మూవీస్ హ్యాస్ స్టార్టెడ్. అప్పుడు చెన్నైలో ఉండేవాడిని, దట్స్ మై ఫస్ట్ జాబ్ ప్రాక్టికలీ. బట్ నేను రియలైజ్ అయింది ఏంటంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ హాబీ. 5,437 రూపీస్ ఇచ్చేవాళ్ళు, చాలా కష్టం బాయ్ దాంతో బతకడం చెన్నైలో. సో అండ్ ఐ వెంట్ బ్యాక్ టు మై కోర్ స్ట్రెంత్ ఆఫ్ కంప్యూటర్స్, నెట్వర్కింగ్. దానికి నెదర్లాండ్స్ వెళ్ళినప్పుడు దాని మీదే వెళ్ళాను నేను. ఇంకా అది వదిలేసిన, టచ్ చేయలేదు. నెదర్లాండ్స్లో ఉన్నప్పుడే ఒకళ్ళు డ్రామటైజ్ డాక్యుమెంటరీ ఇండియన్ కాల్ సెంటర్స్ మీద తీస్తుంటే వాళ్ళు కాల్ చేసిండ్రు ఇండియన్ యాక్టర్స్ కోసం నెదర్లాండ్స్లో. అక్కడ ఒక స్టూడియో వాళ్ళు. నేను అప్లై చేస్తే ఐ బికేమ్ ది కాల్ సెంటర్ బాస్, బ్యాడ్ బాస్. ఓకే, ఆ సిరీస్ లో వన్ ఎపిసోడ్ ఓన్లీ ఇండియన్ కాల్ సెంటర్స్ మీద. ఫ్యూచర్ లో ఆల్ డచ్ కాల్ సెంటర్స్ కూడా ఆ ఇండస్ట్రీ ఇండియాకి వెళ్ళిపోతుంది అన్నది తాత్పర్యం అన్నట్టు ఎపిసోడ్. సో దే వాంటెడ్ టు షో ఇండియన్ కాల్ సెంటర్ అండ్ హౌ ఇండియన్ కాల్ సెంటర్స్ బిహేవ్ అని. దాంట్లో ఆ కాల్ సెంటర్ కి విలనిస్టిక్ బాస్ అనమాట నేను. అట్లా స్టార్ట్ అయింది నిజంగా కెమెరా ముందు యాక్షన్ అనేది నాకు. అండ్ నన్ను అడిగితే కన్సల్టెంట్స్ అందరూ బతకటం కోసం రోజు యాక్షన్ చేస్తారు, స్క్రిప్ట్ ఉండదు అంతే. అమ్మాలి మీరు, మీ టీంని హ్యాపీగా ఉంచాలి, మళ్ళీ కలెక్షన్ చేయాలి, రిపోర్ట్ డెలివరీ చేయాలి, ఈజీగా ఏ పనులు అన్ని చోట్ల కూడా ఇక్కడ సోది చెప్పటమే మీరు పొద్దున్న లేస్తే. నన్నైతే జర్ర కష్టం ఇది, వేరే వాళ్ళు ఇచ్చిన డైలాగులు చెప్పాలి. అక్కడేమో సొంతంగా ఇంప్రాంప్టు మీరు డైలాగ్స్ తయారు చేసుకొని వాడిని నమ్మించి ఒప్పించి ముందుకు తీసుకెళ్ళాలి మొత్తం అంతే. కన్సల్టింగ్ లో మీరు మాట్లాడకపోతే, ఫేస్ లో ఎక్స్ప్రెషన్ లేకపోతే క్లయింట్ ఎవరు నమ్మడు. వీఆర్ ఆల్ బోర్న్ యాక్టర్స్ ఇన్ కన్సల్టింగ్, దేర్ నో ప్రాబ్లమ్. సో అట్లా మూవీ మీద ఇంట్రెస్ట్ అట్లా పెరిగింది. దెన్ ఫస్ట్ మూవీ మన ఇక్కడ హైదరాబాద్ లో జస్ట్ బిఫోర్ కోవిడ్ షూటింగ్ అయిన వెంటనే కోవిడ్ వచ్చింది. సో ద మూవీ గాట్ డిలేడ్. 25 మన ప్రేమ్. సో ప్రేమ్, in spite of knowing me well, they made me go through all process of screen test చేసి ఎవరిని డైలాగులు చెప్పించి అన్ని చెప్పించి ఆ 2 నిమిషాల రోల్కి అన్ని చేసిండ్రు. ఒక కెమెరా పెట్టి 2 సార్లు తీసిండ్రు నా షాట్. నా దగ్గర 2 కెమెరాలు ఎక్స్ట్రా ఉన్నాయి ఆయనకంటే. బట్ ఎనీవేస్ దట్స్ లెర్నింగ్. ఓకే, సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. అది సింపుల్ షాట్ కాబట్టి ఒక టేక్ లో అయిపోయింది మనకి. అది నేను సింపుల్ గా హీరో మొహంలో చేసి యూఆర్ డిస్మిస్డ్ అని అట్లాంటి 2-3 పోలీసు వాళ్ళు చెప్పే టోన్ లో చెప్పటము. మన ఆఫీస్ లో మన రిపోర్ట్లు చేసేప్పుడు కూడా అంత చెప్తారు, ఏం రిపోర్ట్ రాసినా దొబ్బరా అని చెప్తాం అట్లా. సో ఇట్స్ నో డిఫరెంట్ దెన్ దాట్, రైట్? సో అది అట్లా అయింది. ఇంకోటి మన దానికంటే ముందు పరశురామ్ గారితో చేసినా మొత్తం కట్ చేసేసిండ్రు ఎడిటింగ్ లో. ఐ డోంట్ వాంట్ టు సే. ఓకే, పరశురామ్ బాధపడతాడు. ఓకే, ఇట్స్ ఓకే. సో దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఐ బంప్డ్ ఇంటూ నందిని గారు, కామన్ ఫ్రెండ్ మా అపార్ట్మెంట్ లోనే. దెన్ ఐ స్పోక్ టు హర్ అబౌట్ మై ఈచ్. సెడ్ ఒక రోల్ ఉన్నట్టుంది అని చెప్పి ఆవిడ చూసి ఫోటోలు పంపిమంది. దాన్ని చూసి దిస్ యూ విల్ వర్క్, గో అంతే. సో కూనూరు వెళ్ళాను, షూటింగ్ చేశాను. దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. ఇంకోటి కూడా ఏదో మధ్యలో చేశాను, 1-2 చేసా చిన్న చితక. ఆల్ ద ఇండీ ప్రొడక్షన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఏమో తెలియదు పాపం వాళ్ళకు. దట్స్ హౌ ఇట్ హ్యాస్ స్టార్టెడ్. ఐ డోంట్ బిలీవ్ I have so much talent that I can complain about nepotism or anything like that. సో నాకు అంత టాలెంట్ లేదని నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. ఆ చిన్న రూల్లో కొద్దిగా తలకాయ ఊపడం, 4 కార్పొరేట్ టైప్ డైలాగులు చెప్పడం అంటే మన వల్ల అవుతుంది. ఐఎమ్ హ్యాపీ విత్ దట్ 5 minutes or 5 seconds ఆఫ్ ఫేమ్. అంతకంటే నాకు ఎక్కువ ఆశలు లేవు. మనకు హాలీవుడ్ నుంచి వస్తాయని అట్లాంటి ఏమి హోప్స్ లేవు నాకు. సో ఐఎమ్ వెరీ వెరీ క్లియర్ దట్ ఇట్స్ ఆల్వేస్ బి దట్ లిటిల్ ఫ్లాష్ ఆన్ ద స్క్రీన్ అండ్ వీఆర్ ఆల్ హ్యాపీ దట్ మనం కూడా బొమ్మ పడింది వై స్క్రీన్ మీద అని చెప్పడం మనకు వస్తుంది అంతే. మీ వాయిస్ కి డబ్బింగ్ రిక్వైర్మెంట్స్ ఏం రాలేదు ఇంతవరకు? చాలా ట్రై చేసినాను, పట్టించుకోవట్లేదు. అయ్యో, మేబీ ఈ ఆడియోతో వెళ్తుందేమో, మరి చూద్దాం. లేకపోతే చివరికి 2-3 ఎన్టీఆర్ గారి డైలాగులు అవన్నీ చెప్దాం. వీళ్ళంతా పాడ్కాస్ట్ అయితే ఉంది. మరి మీ కెరియర్లో మీరు మర్చిపోలేని లేకపోతే గుర్తుండిపోయే కేసులు ఏమైనా ఉంటే, సాల్వ్ అయినా కానీ సాల్వ్ అవ్వకపోయినా పర్లేదు, కొంచెం కేసులు విడమర్చి చెప్తే కొంచెం ఎంజాయ్ చేస్తానని కూడా చూసి.
ఆ కంపెనీ పేరు గుర్తురాట్లేదు, చెన్నైలో కేసు ఇది. ఇక్కడ చెప్పారు అవి లేదు, ఓకే, అలాంటిది కావాలి. ఎక్కడ చెప్పలేదు కేసు ఇది. ఆ కేసు ఎందుకు గుర్తుందంటే ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, మాకు తెలుసు మోరల్లెస్ 3-4 ఈ గ్యాంగ్ మెంబర్స్ ఉన్నారు, ఫ్రాడ్ చేస్తుండ్రు కంపెనీ లోపలని. ఇది లేబర్ సప్లై ఫ్రాడ్ అనమాట. సో రోజు వెళ్ళి చెన్నై చుట్టుపక్కల నుంచి డైలీ లేబర్స్ ని బస్సులో ఎక్కించుకుని తీసుకొస్తారు, మళ్ళీ డ్రాప్ చేసి ఇస్తారు వాళ్ళకి. ఓకే. సో ఆ బస్సు రూట్లు వెళ్ళిన తిరిగినందుకు ఇచ్చే డీజిలు, వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి, పనిచేసిన వాడి దగ్గర నుంచి కమిషన్ కట్టు తీసుకునేవాళ్ళు. వాళ్ళు ఎంప్లాయీస్ ఈ కంపెనీకి, వాళ్ళ కాంట్రాక్టర్స్ కాదు. సో వాళ్ళకి ఇచ్చే జీతం తీసుకోవాల్సింది కదా, లేబరర్స్ దగ్గర నుంచి కమిషన్ తీసుకుంటారు. మన ఓల్డ్ అమితాబ్ బచ్చన్ సినిమాలో కనుక వాడు డబ్బులు ఇచ్చేవాడు 10,000 రూపాయలు ఎక్స్ట్రా కోసేస్తా ఉంటాడు జీతం, ఆ టైంలో తీసుకుంటారు వాళ్ళు. సో అంత క్రాక్ చేసినాము, అంత ఫాలో అయ్యి బస్సుల్ని డీజిల్. ఇక్కడ ఫ్రాడ్ ఆర్ క్రైమ్ ఏంటి అంటే ఈ 4 ఎంప్లాయీలు గ్యాంగ్ అయ్యి వీళ్ళు చేస్తున్న పని. సో అర్థమైంది మాకు, విజిల్ బ్లోవర్ కంప్లైంట్స్ అయ్యి వచ్చినాయి, దాన్ని బట్టి వెళ్ళినాము. వీళ్ళు 4 ఉన్న వాళ్ళు ఉన్నారు, ఈ 4 ఫుల్ బాగా సంపాదించుకుంటారు ఈ ఫ్రాడ్ చేసి. ఎవడన్నా ఏళ్ళు లేపితే వాడిని బస్సులోకి ఎక్కనీరు నెక్స్ట్ రోజు. హీ కాంట్ కమ్ టు ద వర్క్ అండ్ మోర్. సో అట్లా నడుపుతుండ్రు. చివరికి అంతా చేసినాము. వాళ్ళు మీరు మమ్మల్ని తీసేస్తే వీ విల్ ఆల్సో సీ హౌ టుమారో లేబర్ విల్ కమ్, మీ ప్రొడక్షన్ ఆపేస్తాము. అంత దాకా తీసుకొచ్చిండ్రు దిగజారిన వాళ్ళు. సో వీళ్ళలో కింగ్ పిన్ ఎవరు, వీడికి పొలిటీషియన్స్ ఎవరు కనెక్షన్లు ఉన్నాయి అని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి వాడిని జర ఫాలో చేసి అంతా బయటికి లాగినాం. బయటికి లాగి అంత అయిపోయింది. రాత్రి ఇంట్రాగేషన్స్ అన్నీ అయిపోయినాయి. చివరికి పోలీసు వాళ్ళకి పిలిచి హ్యాండ్ ఓవర్ చేసినాం. దిస్ ఇస్ ద క్రైమ్, దిస్ ఇస్ ద ఫైల్, మీరు ఫైల్ చేయండి, మా లాయర్ వస్తే చేసినాం. రైట్. పోలీసులు వచ్చిండ్రు, తీసుకెళ్ళిండ్రు అని వి కంక్లూడెడ్. లేట్ నైట్ 12:30 ఏమైంది, వెళ్ళిపోయినాము. మరోజు పొద్దున చెన్నై ఫ్లైట్ పెట్టుకుని హైదరాబాద్ వచ్చేసింది. 2 days తర్వాత న్యూస్ తెలిసింది నాకు. This guy ran away, escaped while getting shifted from one jail to other jail into a jungle in between. వాళ్ళ దాని అప్డేట్ ఇంకో 2 days తర్వాత దట్ పోలీస్ హ్యావ్ షాట్ హిమ్ ఇన్ ఎ చేస్. అరే ఇది కార్పొరేట్ కేసు కదా, షూట్ చేయాల్సిన అవసరం లేదు అనుకున్నావు. సో అపరెంట్లీ హీ హ్యాడ్ వెపన్స్. వాడు గాల్లో ఫైర్ చేసిండంట. సో దిస్ ఇస్ ఫస్ట్ టైం వేర్ మనం నార్మల్ గా ఇంటరాగేట్ చేసి నార్మల్ క్రిమినల్ కార్పొరేట్ అనుకున్న వాడు బయటకి జంగల్లో పోయి సినిమా టైప్ లో పరిగెత్తే పోలీసులు వాళ్ళ వెనకాల పోయి వాళ్ళ దగ్గర వెపన్స్ ఉండే మళ్ళీ. సో ఇట్ ఇస్ ఎంత షాకింగ్ అనిపించింది. వీడితోనే మనం మాట్లాడిన రోజు అర్ధరాత్రి వరకు అని చెప్పి కన్నట్టు తిరిగి ఉంటే. సో ఇట్ కుడ్ బి ఏ క్లోజ్ షేవ్ సమ్ టైమ్స్. ఇంకోటి కొద్దిగా ట్రాజిక్ కేసు అది. బెంగళూరు ఐటీ కంపెనీ, ట్రెజరీలో పనిచేస్తున్నట్టు బాగా డబ్బులు ఉంటాయి, టాప్ ఫ్లోర్ లో, అంటే డబుల్ అండ్ కంట్రోల్లో ఉంటాయి. అందరూ హీఈస్ మోస్ట్ లైక్డ్ పర్సన్ ఆన్ ద ఫ్లోర్. అందరికి షేర్ టిప్పులు గట్రా ఇస్తాడు, అంత రిటర్న్స్ మంచిగా తెచ్చేడు చేస్తూ ఉంటాడు, గోల్మాల్ గోవిందం చేస్తూ ఉంటాడు. వాడి ట్రిక్స్ అన్ని అర్థం అయిపోయినాయి మాకు, వాడు ఏం చేస్తున్నా అని. కేసు క్రాక్ అయింది. మరోజు పొద్దున మేము ఇంటర్వ్యూస్ అంటాం. ఓకే. పొద్దునేమని రమ్మని చెప్పినాం మేము ఇన్వెస్టిగేషన్ చేసుకుని. 10:40కో 10:30కో ఎలక్ట్రానిక్ సిటీలో ఐటీ కంపెనీలు అక్కడే ఉంటాయి కదా. 11:30 అయింది, ఎవడు రాడు. హెచ్ఆర్ అని ఫోన్ చేసిన, ఇంద్రబాయ్ వాడు రాడు, ఇది మనం ఫినిష్ చేయాలి, పోవాలి ఏంటంటే వాడు కూడా ఫోన్ చేసిండు, ఫోన్ ఆఫ్. 2-3 hours వెయిట్ చేసినాం, ఎవడు రాలేదు. మరో రోజు పొద్దున్న న్యూస్ పేపర్లో రైలు కింద పడిపోయాడు. హీ న్యూ హీ వాజ్ కల్ప్రిట్. ఇట్స్ ట్రాజిక్. అంత ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, యూ కాంట్ ఫర్గెట్. అండ్ మేము ఇంకా వన్ ఇంటర్వ్యూ కూడా చేయలేదు అప్పుడు, ఇంకా మేము ప్రెషర్లు పెట్టామని ఏమని అనుకోవటానికి. సో సో ఈవెన్చువల్లీ క్రైమ్ విల్ క్యాచ్ అప్ టు యూ వన్ వే ఆర్ అదర్. సో అంటే గ్రేట్ మెమరీస్ కాదు, బట్ మెమరీస్ ఇర్రెస్పెక్టివ్ బోత్ ఎక్స్ట్రీమ్స్ అన్నమాట అవి. యూ కెన్ సే సో. జనరల్లీ మీరు డీల్ చేసే కేసెస్ యావరేజ్ టికెట్ సైజెస్ ఎట్లా ఉంటాయి?
ఇన్ని కోట్లు అన్ని కోట్లు ఇన్ని వేల కోట్లు 100 కోట్లు అట్లా లైక్ మీకు 1000 కోట్లు ఉండే జనరల్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫ్రాడ్ అంటాం. అంటే కంపెనీ బుక్స్ ని కుక్ చేస్తే అప్పుడు అది 1000 కోట్లలో ఉంటుంది. మీరు సత్యం స్కామ్ లో కూడా ఇన్వాల్వ్ అంటే లైక్ ఐ మీన్ ఇన్వెస్టిగేషన్ లో ఉంటున్నారు కదా. నో కామెంట్, నేను మాట్లాడలేను దాని గురించి. ఓకే, పబ్లిక్ లో ఉన్న వాటి గురించి మనం మాట్లాడుకోవచ్చు. వేరే మన పేరు పబ్లిక్ వస్తుంది. కామన్వెల్త్ గేమ్స్, రైట్. we did the Commonwealth Games investigation. Our team did the investigation. How big was the team అన్న? మనం మేము అంటున్నారు కదా. Any large investigation will have 2-3 different wings. మీకు అకౌంటింగ్ రికార్డ్స్ అన్నిటిని డిసైఫర్ చేసే టీం ఉండాలి. ఈఆర్పి అండర్స్టాండ్ చేసుకునే ఎస్ఏపి రిలేటెడ్ ఆర్ ఎనీ ఈఆర్పి, ఫోరెన్సిక్ టెక్నాలజీ విచ్ క్యాప్చర్స్ ది డేటా అండ్ అనలైజెస్, అండ్ యూ హ్యావ్ ఫీల్డ్ టీమ్ విచ్ గ్యాదర్స్ ఇంటెలిజెన్స్. అరే వీడు బ్లెండర్ స్ప్రైడ్ తాగేవాడు ఓవర్ నైట్ బ్లాక్ లేబుల్ స్విచ్ చేయండి అని, అట్లాంటివన్నీ మీకు గ్రేట్ ఇన్సైట్స్. మీరు 100 మందిని చూస్తుంటే ఆ బిహేవియర్ ఎవరిలో చేంజ్ అయిందో వాడు మీ టార్గెట్ అవుతాడు. రైట్. అవి బయట నుంచి వస్తాయి ఇన్పుట్లు. మీకు మీరు ఇవన్నీ కంప్యూటర్లోకి దిగి కొట్టుకొని చూడాలంటే 3 నెలలు పడుతుంది. సో ఆ ఇన్పుట్స్ కూడా ఉంటాయి. ఇట్లా మినిమం 3-4 రకాల టీమ్స్ ఉంటాయి పెద్ద క్రైమ్ అంటే. మీకు ఎవరి స్పెషాలిటీ వాళ్ళకు ఉంటుంది. అన్ని ఇన్పుట్స్ గ్యాదర్ చేసి మీరు కల్ప్రిట్స్ ని ఐడెంటిఫై చేస్తారు. డీప్ డైవ్ చేసినప్పుడు ఆ ఎవిడెన్స్ అంతా బయటకు వస్తుంది. లేదా వాడు సస్పెక్ట్ కాదని కూడా బయటకు రావచ్చు కదా. ఇట్ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రైమ్. ఎయిదర్ వేస్ బయటకు వస్తుంది. ఈ కామన్వెల్త్ గురించి మాట్లాడచ్చా? ఇట్స్ పబ్లిక్ రిపోర్ట్ కూడా పబ్లిక్ లో ఉంది. మీరు దెన్ వి కెన్ టాక్ అబౌట్ బ్రీఫ్ వాట్ హ్యాపెండ్ అండ్ అసలు ఏంటి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ఏమైంది? I think his name was Suresh Kalmadi, if I still remember right. IOC head under China, Putlo, whatever the position. And Mr. Shunglu was appointed as the person who has to investigate after the games are finished. And the accusations are bad state of stadiums or the equipment and the infrastructure and everything else anamata. అయితే ఎందుకు ఇంత బడ్జెట్ ఇచ్చినా కూడా ఎందుకు అయింది అనేది కనుక్కోవడం కోసం మిస్టర్ షింగ్లూని అపాయింట్ చేశారు. ఇన్ టర్న్ మిస్టర్ షింగ్లూ హ్యాస్ గివెన్ అస్, వీ వర్ ఇన్ KPMG ఇన్ దోస్ డేస్, హీ అపాయింటెడ్ అస్ అవర్ టీమ్ టు ఇన్వెస్టిగేట్ ఇట్. సో అది ఎంత దారుణం జరిగిందంటే, ఇప్పుడు మీకు ఈ టేబుల్ ఉంది. ఈ టేబుల్కి వాడు 40,000 రూపాయలు ఛార్జ్ చేస్తుంటే ఇట్ ఈస్ వర్త్ 500 రూపీస్ టేబుల్. అండ్ సేమ్ లాజిక్, బ్రిడ్జ్లు, బ్యాట్లు, పెయింట్లు, పెన్లు, పెన్సిల్ అవి కూడా వదలకుండా అన్ని చోట్ల ఆ వస్తువులు, మనుషులు, కాంట్రాక్టర్లు మొత్తం అంతా ఇన్ఫ్లేటెడ్. సింపుల్ ఫ్రాడ్. మొత్తం అందరినీ కంట్రోల్ చేశాడు. హౌ డు యూ ప్రూవ్ ఇట్ as లైక్ అంటే ఫ్రాడ్ చేశాడని? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ టేబుల్ ఉంది 500 రూపాయలు, అది షాప్ 40,000 అమ్మితే వీడు మాత్రం ఏం చేస్తాడని ఒక లాజిక్ ఉంటుంది కదా. లాజిక్ ఉంటుంది. వాట్ ఈస్ ద రియల్ కాస్ట్ ఆఫ్ ది ఐటమ్? ఓకే. అండ్ డిడ్ యూ ఫాలో ద ప్రాసెస్? అచ్చా, బిగ్గర్ ఆర్గనైజేషన్స్ హావ్ దేర్ బిడ్డింగ్ అండ్ ఆల్, రైట్? బిడ్డింగ్, లేకపోతే డిడ్ యూ డూ యువర్ డిలిజెన్స్? ఇది టేబుల్ మీద పైన డెకలం ఉంది, 3 ముక్కల వుడ్ ఉంది, క్రాఫ్ట్స్మెన్షిప్ ఉంది, అంతా కలిపి రా మెటీరియల్ కాస్ట్ యూ 1,000 and painting costs you 1,000, profit gives you 1,000, 3,000 rupees. And 3 కొటేషన్లు తీసుకున్నారా మీరు? సో ఇఫ్ యూ టేక్ కొటేషన్స్ ఫ్రమ్ లైక్ గోడ్రేజ్ అట్లాంటిది తీసుకుంటే దే డోంట్ డూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఆ ప్రాసెస్ చేయరు వాళ్ళు. గ్రాస్లీ ఇన్ఫ్లేషన్ ఉంటుంది, మీకు ఈజీగా తెలిసిపోద్ది. సో మనం మార్కెట్లో వెళ్ళి సేమ్ ఐటమ్ కొటేషన్ నేను 500 తీసుకొచ్చినాను అనుకో, యూ డోంట్ నీడ్ ఫర్దర్ ఎవిడెన్స్. ఈజ్ ఆరెంజెస్ టు ఆరెంజెస్, యూ కెన్ గెట్ ఎ కొటేషన్ ఫర్ మచ్ లోవర్ ప్రైస్ దెన్ హెన్స్ ప్రూవ్డ్. అది అంటే మీరు అన్న దాంట్లో ఇప్పుడు 3 కొటేషన్స్ వచ్చినా లేదా అనేది ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ప్రోటోకాల్ బేస్డ్ ఆ ప్రోటోకాల్ ఫాలో అయ్యి కూడా డిసీవ్ చేయొచ్చు. చాలా చోట్ల ప్రోటోకాల్ ఫాలో కావాలి. సో ఇట్స్ అంటే లాజికల్ గా కూడా క్వశ్చన్ చేయొచ్చు అనేది క్వశ్చన్ ఉంటుంది. సో ఫస్ట్ యూ ఫాలో ద ప్రాసెస్, రైట్? One is following the process, then verification of quantity and quality of materials. Right. And is it in proportion to the cost you have expended? అది 40,000 టేబుల్ 10,000 టేబుల్ అనే ఎక్స్పీరియన్స్ ప్రొక్యూర్మెంట్ తోడు ఉండాలి. నీకు ఆ ప్రొక్యూర్మెంట్ తోడికి ఆ ఎక్స్పీరియన్స్ లేనప్పుడు దెన్ యూ హ్యావ్ అపాయింటెడ్ రాంగ్ పర్సన్, రైట్? ఆర్ యు ఆర్ ఇన్ చార్జ్ ఆఫ్ ఇట్. సో యూ విల్ ఫుల్లీ హ్యావ్ డన్ ఇట్. అది ఒక వస్తువు జరిగితే తప్పు జరిగింది అనుకోవచ్చు. మీరు ఒక్కనే తప్పు అపాయింట్ చేసిన స్టూల్ కొనేవాని దగ్గర,
కంప్యూటర్ దగ్గర, బ్యాట్ దగ్గర, పెయింట్ దగ్గర అన్ని మొత్తమే చేస్తే it is plain vanilla, Right. and eventually the buck stops at the top person. You are in charge of the games, that means you are in charge. Good bad ki rendu meer in charge. Ignorance is never accepted. Yeah, absolutely not. ఇది పబ్లిక్ మనీ, అది గవర్నమెంట్ ఇచ్చిన మనీ. So I think most parts of the report were presented officially by Mr. Shunglu in the parliament, and probably the report is available publicly. I have not recently checked. And Mr. Shunglu was very appreciative of the work we have done, and he has issued a letter of appreciation for us for the work we have done there. పబ్లిక్ గా చెప్పుకునే కేసు అది ఉంది, ఇంకా పబ్లిక్ గా చెప్పుకునే ఏమున్నాయి మనము? సాల్వ్ కాని కేసులు ఏమన్నా? సాల్వ్ కాని కేసులా? దట్ ఈస్ అ రిక్వెస్ట్ ఆల్సో ఐఎమ్ సీయింగ్ రీసెంట్లీ. సాల్వ్ కాని కేసుల్లో ప్రాబ్లం ఏంటంటే we generally exit because lack of evidence. నాకు తెలుసు వాడు చేసిండు, ఇన్స్టింక్ట్ అయింది అని. ఇందాక మనం we spoke about blender spray to black label అని. That is not evidence. That is an indicator of a person's behavior. లైఫ్ స్టైల్ చేంజ్ అయింది, బిహేవియర్ మారింది. And that is a big, right? 500 rupees quarter నుంచి 5,000 rupees bottle కి చాలా big. So there should be some impetus. It doesn't have to be because he has done a fraud. Maybe he won a lottery. God bless him. కానీ నేను ఎవిడెన్స్, దానికి ఆ బిహేవియర్కి ఎవిడెన్స్ నాకు దొరకపోతే ఈజ్ నాట్ గిల్టీ. రైట్. సో నేను చాలా ఇన్వెస్టిగేషన్లు మేము మధ్యలో ఆపేస్తాము, ఎందుకంటే వీ ఆల్రెడీ నో దట్ ద కంపెనీ సిస్టమ్స్ ఆర్ ప్రాసెసెస్ ఆర్ సో బ్యాడ్ దట్ యూ కెన్ నెవర్ నెయిల్ ఎనీబడీ డౌన్. సో అవి అసలు టోటల్గా నా మైండ్ బ్లాంక్ అయిపోతుంది ఇప్పుడు ఆలోచిస్తుంటే. అట్లాంటివి ఎన్ని ఉన్నాయని చాలా ఉంటాయి. కానీ ఈ 3 వారాల్లో 2 వారాల్లో ఆ పాయింట్ దగ్గరికి వచ్చేసి మేమేం అన్నా వద్దిది, నీ డబ్బులు వేస్ట్ అయితే నువ్వు వాళ్ళు తిడతావు, నువ్వు 2 నెలల తర్వాత వచ్చి రిపోర్ట్లో ఏమి ఎవరిని పట్టుకోలేకపోయినావు, ఇంత కష్టపడినావు అని చెప్తే దిస్ ఈస్ హౌ వీ థింక్ ఇట్ విల్ గో. సో ప్లీజ్ డోంట్ వేస్ట్ ఫర్దర్ మనీ, గుడ్ మనీ బిహైండ్ బ్యాడ్ మనీ వద్దు మనకి అని చెప్పి మేమే జనరల్గా వాకౌట్ చేస్తాం. ఎందుకంటే క్లయింట్ రిలేషన్షిప్ వెరీ ఇంపార్టెంట్. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికాల్ ఎనీ ఇన్వెస్టిగేషన్ వేర్. ఇంకోటి ఫన్నీ రీజన్ తెలిసినా కానీ సమ్ టైమ్స్ క్లయింట్స్ ఈవెన్చువల్లీ సే ఐ డోంట్ వాంట్ టు పర్సూ ఇట్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. వాడు లేపితే లేపిండి కానీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బిజినెస్ వాడిని వదిలేండి, మీరు చికాకు చేయదు వెళ్ళిపోండి అంటారు. అట్లాంటివి కూడా ఉంటాయి, మస్తు ఉన్నాయి అట్లాంటివి కూడా మాట్లాడేది. సో ఇది అల్యూమినియం అలాయ్ వీల్స్ కంపెనీ, ఇది ప్రాబ్లీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్ ఇండియా. ఓకే. ప్రొక్యూర్మెంట్ టిపికల్, మా దగ్గర టిపికల్ ప్రొక్యూర్మెంట్ ఫ్రాడ్, ఏమి హైఫై కాదు, సింపుల్ ఫ్రాడ్. సప్లయర్స్ ఉంటారు, మీకు అల్యూమినియం బ్లాక్స్ తీసుకొస్తారు, వాళ్ళు స్మెల్టర్లో వేసి డై కాస్టింగ్ చేస్తారు అల్యూమినియం వీల్స్. మెల్ట్ అయిన అల్యూమినియం తీసుకొచ్చి స్మెల్టర్లో వేసి ఆ డైలో పోస్తారు. ఆ ఎడ్జెస్, రఫ్ ఎడ్జెస్ మొత్తం డైమండ్ టూల్స్ పెట్టి కట్ చేసి మంచి ఫినిష్ ఇస్తారు మీకు. సో ఆ టూల్స్, డైమండ్ టూల్స్, కన్స్యూమబుల్స్ రెగ్యులర్గా కొంటా ఉంటారు ఫ్యాక్టరీ ఫ్లోర్ వాళ్ళు. అయిపోతా ఉంటే కొంటా ఉంటారు. మనోడు కమిషన్ తీసుకుంటాడు ఫ్యాక్టరీ ఫ్లోర్ హెడ్. సో బట్ వాడు 1-2 సంవత్సరాలు అయింది ఉద్యోగంలో జాయిన్ అయ్యి. వాడి ముందు వాడి కంటే వీడి ఫ్యాక్టరీ ఫ్లోర్ పర్ఫార్మెన్స్ 30% పెంచిండు ప్రొడక్టివిటీ. వాడిని పట్టినాం, బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు కూడా చూపించినాం, అన్ని చూపించినాం. వాడి ముందే వాడి ల్యాప్టాప్ లో వాడితే నొప్పి చూపించినాం. సో ద ఓనర్ హ్యాస్ సీన్ ఇట్ as 30% వాడు ఎక్స్ట్రా ఇచ్చిండు ప్రొడక్టివిటీ. ఏమో పోనీ వాడు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తా, మీరు ఏం చేయొద్దు వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకోటి టోటల్లీ అన్రిలేటెడ్, కొన్నిసార్లు ఇంకో రకమైన ఇది ఇన్వెస్టిగేషన్ కావు అసలు. వీటిని వాల్యుయేషన్ 2 కంపెనీల మధ్య ఒక యాసెట్ మీద గొడవ వస్తుంది. ఓకే, అప్పుడు మమ్మల్ని పిలుస్తారు. ఈ యాసెట్ వాల్యుయేషన్ ఆ రోజు ప్రకారం, ఆ కాంట్రాక్ట్ ప్రకారం మీరు ఎంత వ్యాలిడేట్ చేస్తారో చెప్పండి. దాంట్లో ఐపీ ఉండొచ్చు, ఫిజికల్ అసెట్స్ ఉండొచ్చు, కంప్యూటర్లు ఉండొచ్చు, రకరకాల. అది చాలా కాంప్లెక్స్ అవ్వచ్చు. ఐపీ ఉంటే ఆ ఐపీకి నోషనల్ వాల్యూ కదా. ఆ ఐపీకి నేను అంటాను ఇది 10,000 ఉందని, అవతల అంటాడు 20,000 ఉందని. సో దానికి మనం ఓకే, దిస్ ఐపీ కుడ్ బి యూస్డ్ టు జనరేట్ ఆటోమేటెడ్ క్లిక్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఐ కెన్ సెల్ లైసెన్స్ యూసింగ్ SaaS మోడల్, దిస్ అని డిఫెన్స్ ఇచ్చి ఎక్స్పర్ట్ కింద ఇవన్నీ రాస్తాం.
దీన్ని డిస్ప్యూట్ అడ్వైజరీ అంటారు. ఓకే. ఆ డిస్ప్యూట్లో వెళ్ళి మనం అడ్వైజ్ ఇచ్చి వాడికి ఏం కావాలంటే అది మన ఎక్స్పర్ట్ కింద వాడికి ముందు నాలెడ్జ్ ఇస్తాం, తర్వాత ట్రిబ్యునల్కి వెళ్ళి డిఫెండ్ కూడా చేస్తాం ఎక్స్పర్ట్ ఫిట్నెస్ కింద. సో ఐఎమ్ డూయింగ్ వన్ ఫర్ ఎ బిగ్ కంపెనీ నా సైడ్లో. సో అట్లాంటి కేసులో ఒక కంపెనీకి ఇక్కడ హైదరాబాద్లో ఇచ్చాం. దాంట్లో ఏంటి, ఒక రీఏజెంట్ వాడతారు కాఫ్ సిరప్లో. ఐమ్ ఫర్గెటింగ్ ద నేమ్ ఆఫ్ ద రీఏజెంట్. అది బేస్ కింద వాడతారు. అది బై ప్రోడక్ట్ ఫార్మా ఇండస్ట్రీలో ఒక కెమికల్ తయారు చేసినప్పుడు అది బై ప్రోడక్ట్ కింద వస్తుంది. ఆ బై ప్రోడక్ట్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. అయితే ఇండియాలో 2 కంపెనీలు తయారు చేసేవాళ్ళు. వాళ్ళిద్దరు పోయి చైనా ఇక్కడ ఇండియాలో డంప్ చేస్తుందని గవర్నమెంట్కి బ్యాన్ చేయమని రిక్వెస్ట్ పెట్టారు. ఓకే. సో మనం ఈ కంపెనీ తరపు నుంచి మొత్తం డేటా అనాలిసిస్ చేసి చూడండి రా బాయ్, వరల్డ్ మొత్తంలో ఈ 20 కంపెనీలు ఉన్నాయి. చైనా కంపెనీ ఈ ప్రైస్కి ఇండియాలో అమ్ముతుంది, ఇండియన్ కంపెనీ ఈ ప్రైస్కి ఇండియాలో అమ్ముతుంది. సో ఇండియన్ కంపెనీ ప్రైస్ కంటే అది $1-2 ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ ఉండట్లేదు. డంపింగ్ ఎట్లా అవుతుంది ఇది అని మొత్తం డేటా అనాలిసిస్ చేసి వరల్డ్ వైడ్ది వీళ్ళకి డిఫెన్స్కి హెల్ప్ చేసినాం. కానీ వాళ్ళు ఫైనల్గా EMI గొడవలు పడడం విడిపెట్టారు. సో చాలా వెరైటీస్ ఉంటాయి. మన ఫోరెన్సిక్ అంటే అంతా స్ట్రేట్ జాకెటెడ్ ఇన్వెస్టిగేషన్స్ కాదు, కాంట్రాక్ట్స్ మీద మీకు టెండర్ల మీద గొడవలు అయినప్పుడు చాలా సర్వీసులు ఉంటాయి దీంట్లో. సో దీంట్లో మీ అకౌంటింగ్ కానీ మీకు అప్పుడు స్పెసిఫిక్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉండాలి వాళ్ళకి హెల్ప్ చేయాలంటే. ఇది సింపుల్ ఇన్వెస్టిగేటివ్ ఎక్స్పీరియన్స్. మీరు అన్నట్టు వాల్యుయేషన్ ఇవ్వాలి ఒక IP కంటే, టాంజిబుల్ దానికి ఏమైనా చెప్పొచ్చు కానీ ఇంటాంజిబుల్ దానికి. నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. ఇది ఒక 6 months బ్యాక్ అయింది అనుకుంటా. ఓకే. యాక్చువల్లీ దీన్ని ఏమంటారు, బేస్ ఒక 3-4 years బ్యాక్ అయినట్టుంది. ఓకే. సో అప్పుడు మనకి ఒక నాన్ రిజిస్టర్డ్ ఏజెన్సీ ఒకటి ఉండింది. అదంతా నేను ఇప్పుడు చెప్పలేను, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయను. సో ఆ ఏజెన్సీకి సంబంధించి ఆ కన్సల్టెన్సీకి సంబంధించి డిజైనర్ ఉండేవాడు. సో వాడికి ఒక సిస్టమ్ ఉండే స్పెసిఫిక్ గా. ఓకే. ఆ సిస్టమ్ లో ఏదో క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చింది, ఏదో ప్రింటబుల్ ఫైల్, అది మా ఫైల్ కూడా కాదు, మేము చేసింది కూడా కాదు. ఓకే. మాకు పంపించారు. అది పంపించిన చిన్న చేంజెస్ కావాలబ్బా, చేంజెస్ ఇస్తే నేను ప్రింటింగ్ ఇచ్చుకుంటా అంటే మేము ఎవరం లేము. సరే ఈజ్ లైక్ క్లయింట్ అడుగుతున్నాడు కదా ఏదో చేయాలి అని చెప్పి చూస్తే అది కోరోడర్ ఫైల్. పేరు చెప్దామా వద్దా? సో అది స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఫైల్. ఆ ఫైల్ కి సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్ ఆ సిస్టమ్ లో లేదు, బికాస్ ఆ లైసెన్స్ మేము తీసుకోలే, అవసరం లేదా, మాకు అవసరం పడదు ప్రింటబుల్స్ కి కాబట్టి. సో మనోడు ఏంటంటే క్లయింట్ అడిగింది కదా ఎంతసేపు మనం టెక్స్ అవి అనుకుంటూ దన్న ఇన్స్టాల్ చేసిండు క్రాక్డ్ వర్షన్ చేసుకొని వాడాడు. వాడిన తర్వాత ఆయన రిక్వైర్మెంట్ చేసి ఇచ్చేసాడు. అట్లా ఒక 6-7 times వాడాడంట మనోడు. అది ఎవరు తెలియదు అసలు క్రాక్డ్ వర్షన్ ఇస్తేనే అది పెద్ద విషయం కాదు జనరల్ గా. మాకేం పర్మిషన్స్ తీసుకోవాలి, మేము అవన్నీ రెస్ట్రిక్షన్స్ పెట్టలే. ఏదైనా ఇన్స్టాల్ చేయాలంటే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అవన్నీ పెట్టలేదు, చిన్న కంపెనీ కాబట్టి. మొన్న 6-7 months బ్యాక్ నాకు లవ్ లెటర్ వచ్చింది అనమాట. ఓకే. ఆ లెటర్లో ఏమంటుందంటే ఆ కంపెనీ నుంచి, ఇది లీగల్ నోటీస్, అటార్నీ లెటర్ వచ్చింది యాక్చువల్లీ. అందులో కంపెనీ పేరు రాసి, అరే బాబు నువ్వు పలానా ఇయర్లో 7 instances లో మా సాఫ్ట్వేర్ వాడావు వితౌట్ పర్మిషన్, వితౌట్ లైసెన్స్. ఓకే. ఫర్ దిస్ ఈస్ అ పనిషబుల్ అఫెన్స్ అండ్ ఇఫ్ యూర్ నాట్ పేయింగ్ ద డామేజెస్ అండ్ యాక్సెప్టింగ్ ద గిల్ట్ యూర్ గోయింగ్ టు బి సూడ్. వీరేంద్ర బాబు అది ఎప్పుడో 4 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద 7 సార్లు వాడారు. సరే వీళ్ళు డిమాండ్ ఏందా అని చెప్పి చూద్దామని చెప్పి నేను కూడా కొంచెం గ్యాప్ ఇచ్చా. నేను కాల్ బ్యాక్ చేయలేదు, వెయిట్ చేశాను. కాల్ వచ్చింది నా నంబర్ రిజిస్టర్డ్ ఉన్నట్టుంది. నా కాల్ వస్తే నేను ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేసిన. కంపెనీ పేరు ఏదో లీగల్ అడ్వైజరీ వచ్చింది. నేను మాట్లాడిన తర్వాత నాకు అంత ఎక్కలే వాళ్ళు మాట్లాడేది. నేను ఆ సో అండ్ సో కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను, ఆ లీగల్ టీమ్ ఇస్ వెరీ స్ట్రాంగ్, మీరు 7 సార్లు వాడారు కాబట్టి 7 into 35,000 లైసెన్స్ ఫీజు, 7 into 35,000 కడుతూ 1.5 lakhs ఏదో డామేజెస్ కట్టాలి పెనాల్టీస్ కింద. ఇదేంద్రా వాడింది 7 సార్లు, అది మాకు పట్టుకొచ్చింది కూడా కాదు, అది మీ దగ్గరే ఉంటది కదా, నేను వాడింది కూడా కాదు. ఇంకోటి నువ్వు నన్ను క్లెయిమ్ చేస్తుంది 3-4 years బ్యాక్ బిజినెస్ గురించి, ఆ బిజినెస్ లేదు ఇప్పుడు. And it was not legal that time. నేను only reason that I'm talking to you is because I feel it is ethical to respond back. నేను గట్టి కొట్లాడ సభ, నాకు అంత టైం లేదు ఇప్పుడు అనవసరంగా. సరే ఏం చేద్దామని చెప్పు, బెస్ట్ కేసు చెప్పండి. లేదు అసలు ఇంపాసిబుల్, మొత్తం కట్టాల్సిందే, దగ్గర 3,40,000 డిమాండ్ నోటీస్ ఇస్తాం, నువ్వు ఇవ్వాల్సిందే, అసలు ఆల్రెడీ 7 to 8 days అయిపోయింది నీకు నోటీస్ వచ్చి, నువ్వు రెస్పాండ్ అవుతలేవు, అరే వర్బల్ అయితే రెస్పాండ్ అవుతున్నా కదా అని నేను. డిస్కషన్స్ అటు ఇటు అయినాయి. ఒక 1 month లాగినాం. లాస్ట్ కి అది అటు తిరిగి లాస్ట్ కి సింగిల్ లైసెన్స్ కొనమని వచ్చింది. అది 7 licenses ప్లస్ 1,50,000 పోయి 3 lakhs పోగా 30,000 వచ్చింది. వచ్చాడు ఒకడు కలెక్ట్ చేసుకోవడానికి. వాడు చూస్తే క్యాజువల్, వాడి ఐడి కార్డ్ వేరేది ఉంది.
నాకు ఏం చెప్పారా మీరు కాల్ సో అండ్ సో కంపెనీ నుంచి వచ్చినా అని చెప్పారు కదా, నీ ఐడి కార్డ్ ఏంది ఇక్కడ ఉప్పల్ అని కూడా వాళ్ళ కంపెనీ, ఉప్పల్లో ఉన్న కంపెనీ నుంచి వచ్చినావు ఏంది నువ్వు అంటే, లేదు సార్ మా టీం నుంచి మీకు ఫోన్ వస్తుంది అట్లా ఎందుకు చెప్తారు అన్నాడు. అనగానే అసలు నువ్వు కరెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎవరు చెప్పారు చెప్పమంటే ఒక పేరు చెప్పాడు. వాడే నాతో మాట్లాడింది ఇన్ని రోజులు, నాకు మెయిన్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నా అని చెప్పాడు. ఓకే, ఇది తర్వాత బయట సరే ఏదో ఒకటి ఒప్పుకున్నా కదా, రిటర్న్ గా ఒప్పుకున్నా, మెయిల్ ఒప్పుకున్నా, డబ్బులు గట్టి పంపించేసిన తర్వాత ఐ గాట్ టు నో దట్ ఇలాంటి కేసెస్ లో క్రాక్డ్ వర్షన్స్ చాలా మంది వాడతారు కాబట్టి ఇలాంటి కేసెస్ లో కనుక డిమాండ్స్ వస్తే ఇవన్నీ బయట కన్సల్టెన్సీస్ నుంచి వస్తాయని తెలుసుకున్నాను నేను. జనరల్ గా ఈ కేసులు ఎట్లుంటాయి, ఇవి ఎంత స్ట్రాంగ్ ఉంటే నేను ఒక కట్ట పాయింట్ ఏమయ్యేది ఆ డబ్బులు. సో ఈ బిజినెస్ ఇండియాలో స్టార్ట్ చేసింది ఐఎమ్ ది వన్ ఆఫ్ ది ఫస్ట్ పర్సన్. ఇది బిజినెస్ అది మీరు స్టార్ట్ చేశారు? ఓకే. సో ఫస్ట్ బిగ్గెస్ట్ కేసు ఇట్లాంటి సిమిలరా మీరు క్రాక్డ్ వర్షన్ ఆఫ్ మంచిగా అడిగిన అప్పుడు సాఫ్ట్వేర్ లైసెన్స్ రివ్యూ అనేవాళ్ళం. ఓకే. లోటస్ నోట్స్ అని ఈమెయిల్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ ఉండేది, ఐబిఎంది. ఇప్పుడు అమ్మేసిన వాళ్ళు హెచ్సిఎల్కి. సో నేను అప్పుడు డిలాయిట్లో ఉండేవాడిని బాంబేలో. సో ఐబిఎం మా కస్టమరు. వాళ్ళు అప్పుడు ఇంకా అడ్వాన్స్ లేదు, ఇట్లా ఐపీ అడ్రస్ చూసి చేసేది లేదు. మాకు ఇన్ని ఇన్స్టలేషన్స్ ఉన్నాయి, పోయి జర చూసిరా ఈ కంపెనీలో, వాడు 200 తీసుకుండు కానీ వాడి పాపులేషన్ ఏమో 2 లక్షలు అయింది, వాడు 200 కొడుతుండు, ఏం చేస్తుండు అర్థం కావట్లేదు, డబ్బులు అయితే రావట్లేదు. సో మేము ఆడిట్ అని పోతాం, ఎందుకంటే ఎంటర్ప్రైజ్ లైసెన్స్ మీకు ఇచ్చినప్పుడు రైట్ టు ఆడిట్ ఉంటుంది వాళ్ళకి, సాఫ్ట్వేర్ కంపెనీకి. వాడు ఎప్పుడైనా ఆడిట్ చేయొచ్చు మనం. సో ఇండియాలో ఇప్పుడు కూడా ఆ కంపెనీ ఉంది, ఇండియాస్ వన్ ఆఫ్ బిగ్గెస్ట్ కంపెనీస్ ఇన్ ఇండియా. ఇప్పుడు అయితే, అప్పుడు అంత బిగ్గెస్ట్ కాదు, ఇప్పుడు ఇండియాస్ ది బిగ్గెస్ట్ కంపెనీ. ఐబిఎం వాడు పంపించిండు, వెళ్ళినాము. నా ఫస్ట్ బిగ్గెస్ట్ జాబ్ ఇండియాలో. పోయినా 4 తీసుకుని చెక్ చేసిన, మన తరీకాలో మొత్తం బయటకు లాగిన ఇన్ఫర్మేషన్, వాడిని కంప్యూటర్లో వాడుతుండు, మొత్తం బయట తీసుకొచ్చినాం, స్క్రీన్ షాట్లతో మొత్తం ఎవిడెన్స్ తెచ్చేసుకున్నాం మనం. ఓకే, తెచ్చేసుకున్నాం. మీకు వచ్చిన న్యూస్ ప్రకారమే ఉంది అక్కడ. అబ్యూజ్ చేస్తుండు. ఓకే. వాడు కట్టింది ఎక్స్ అయితే వాడు 100x వాడుతుండు. అదంతా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేసిన. వాళ్ళకి ఏం అర్థం కాలేదు నేను చేసిన వర్క్. క్లయింట్కి అయిపోయింది, వచ్చేసిన, రిపోర్ట్ తయారు చేసిన, ఐబిఎంకి ఇచ్చేసిన. ఐబిఎం వాడు క్యాల్కులేట్ చేసి 200 కోట్లు బిల్లు పంపించాడు. ఓకే. ఆ కంపెనీకి బిల్లు పంపిస్తే ఆ క్లయింట్ నాకు ఫోన్ చేసిండు, ఏంది మొన్న వచ్చి పని చేసిన బాగుంటే నాకు 200 కోట్లు బిల్లు వచ్చిందని. సార్ అది నాకు బిల్లు సంగతి తెలియదు, ఐ ఓన్లీ ప్రజెంట్ ది ఫ్యాక్ట్స్, హౌ దే ఇంటర్ప్రిటెడ్ ఈజ్ నాట్ మై ప్రాబ్లమ్, ఐ ఛాలెంజ్ యువర్ ఫ్యాక్ట్స్ అన్నాడు. ఐఎమ్ హ్యాపీ టు టాక్ అబౌట్ ఫ్యాక్ట్స్ అని చెప్పిన. ఇట్లా వర్క్ చేసినా మీకు ఇన్ని మెషిన్లు ఉన్నాయి, ఇన్ని మెషిన్లో ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తుంది, ఇన్ని మెషిన్లు ఇన్ని సర్వర్లు ఉన్నాయి మీ దగ్గర, ఇదంతా నాకు ఎవిడెన్స్ ఉంది. లేదు మళ్ళీ వచ్చాను, మళ్ళీ చూపించిన. హౌ డేర్ యూ డూ ఇట్, మేము ఎవరమో తెలుసా నీకు, తెరుకు ఉడాదాలయంలో అని. నేను అప్పుడు కొత్తగా వచ్చిన ఇండియా, నెదర్లాండ్స్ నుంచి ఫ్రెష్. మాకు వాళ్ళు అంత పెద్దోళ్ళని తెలీదు, మనం కూడా జోష్ జవానీ ఉండే, ఏం చేసుకోరా భయ్. నాట్ డేరింగ్ ఉందని కాదు, వీడెవడు నాకు దమ్కి ఇవ్వటాను, కానీ సింపుల్. అప్పుడు బాంబేలో ఉండేవాడు నేను. అనేసిన వచ్చేసిన. చివరికి వాళ్ళు 150 సెటిల్ చేసుకుంటారు, 100 లాగిండ్రు మన దగ్గర నుంచి. దోస్ ఆర్ ది ఫస్ట్ డేస్. తర్వాత గ్రాడ్యువల్గా ఏమైందంటే ఆ బిజినెస్ ప్రాసెస్ ఇంప్రూవ్ అయ్యి ఆటోమేటిక్ అప్డేట్స్ అన్ని ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు దే కాల్ హోమ్. ఓకే. క్రాక్డ్ అయినా ది కాల్ హోమ్ ఫర్ అప్డేట్స్ కానీ దేనికన్నా కానీ. సో అప్డేట్స్ కోసం అది హోమ్ కాల్ చేసినప్పుడు ఇట్ ఆల్సో సెండ్స్ ఇట్స్ యూనిక్ ఐడి. కానీ ఐఎమ్ సారీ, ఇది ఇన్స్టాల్ చేసేటప్పుడు నెట్ ఆఫ్ చేస్తారు కదా? నువ్వు నెట్ ఆఫ్ చేసినావు, నువ్వు వర్క్ చేసినప్పుడు నెట్ ఆనే ఉంది కదా. ఓకే. అది అప్డేట్స్ కోసం డిఫాల్ట్ చెక్ చేసుకో. సో అది హోల్డ్ లో ఉంటే మళ్ళీ నెట్ కనెక్టివిటీ రాగానే మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. అది డిఫాల్ట్ దాని కోడ్ లో ఆటో అప్డేట్స్ నువ్వు ఆఫ్ చేసి ఉంటే బహుశా యూఆర్ హాఫ్ సేఫ్. ఓకే. బట్ వాడు ఇన్బుల్ట్ కాన్ఫిగరబుల్ కాన్ సెట్టింగ్ ఏమైనా పెట్టిండు అనుకో, అది ఎప్పుడు హోమ్ కాల్ చేస్తూ రోజుకి ఒకసారి అని నువ్వు బచాయించేది. హోమ్ కాల్ చేసినప్పుడు నీ ఐపీ అడ్రస్ పంపిస్తుంది, సాఫ్ట్వేర్ యూనిక్ ఐడి పంపిస్తుంది, అండ్ క్రాక్ చేసిన వర్షన్ సిరీస్లు మొత్తం వేరుంటాయి, జెన్యూన్ వర్షన్ సిరీస్లు మొత్తం వేరుంటాయి. ఓకే, నేను అట్లా దొరికినట్టునైతే అందరూ అంతా దొరుకుతారు. సో మై గెస్ దిస్ వుడ్ బి ఈజీలీ 10,000 crore బిజినెస్ ఇన్ ఇండియా నౌ, మేబీ మోర్.
సో బిగ్ ఫోర్ పెద్ద ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ వెండర్స్ అందరూ బిగ్ ఫోర్ వాడతారు. ఇట్లా చిన్న వాళ్ళందరూ వేరే వేరే లోకల్ వెండర్స్ ని పెట్టుకున్నారు. మళ్ళీ దాంట్లో ఏంటంటే అవుట్ సోర్సింగ్ ఉంటుంది. కొన్నిసార్లు లా ఫర్మ్స్ వాడతారు. పెద్ద లైసెన్స్ ఫీ ఉంటే దే విల్ టేక్ యూ టు ద కోర్ట్, బట్ దాన్ని నిజంగా చాలా పెద్ద అమౌంట్ అయితే, ఎందుకంటే లాయర్స్ కూడా డబ్బులు ఇవ్వాలి కదా. బట్ 1 license 2 licenses ఫస్ట్ నీకు నోటీసే రాదు. ఆ పేపర్ ఖర్చు కూడా ఎక్కువ. అండ్ జనరలీ దే డు నాట్ బాదర్ అబౌట్, ఇప్పుడు విండోస్ హోమ్ లైసెన్స్ ఉంది మైక్రోసాఫ్ట్ది, బాగా పైరస్ అవుతుంది విండోస్ హోమ్. దే డు నాట్ బాదర్ సో మచ్. అదే విండోస్ ప్రొఫెషనల్ కానీ విండోస్ సర్వర్ కానీ అయితే నేను అనుకోవటం హైదరాబాద్లో ఎనీ గివెన్ డే 1000 డోర్ నాక్స్ అవుతాయి దీని గురించి. అంత క్రాక్డ్ వర్షన్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ ఓకే టు ట్రై ద సాఫ్ట్వేర్ విత్ క్రాక్డ్ వర్షన్, బట్ మీరు జెన్యున్గా దాని మీద రెవెన్యూ సంపాదిస్తుంటే ఇట్ ఈస్ ఓన్లీ ఎథికల్ ఫర్ యూ టు బై ఏ రియల్ వర్షన్. రైట్. అండ్ ఇంకో డేంజర్ ఏంటంటే మీకు మోస్ట్ ఆఫ్ ది క్రాక్స్ కమ్ ప్రీలోడెడ్ విత్ మాల్వేర్. డబల్ వ్యామీ, అక్కడ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, మీరు ఇక్కడ వీడు మీకు మీ సిస్టమ్ ఎన్క్రిప్ట్ చేస్తాడు. అన్లెస్ యూ రియల్లీ నో హౌ టు డీబగ్ ఇట్. క్రాక్ లోంచి మాల్వేర్ తీసేసి వాడుకోగల దమ్ము ఉంటే అది వేరే విషయం. సో ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ వరల్డ్ టు యూస్ క్రాక్. ప్రొఫెషనాలిటీ ఉండాలంటే లైసెన్స్ తీసుకోండి, లైసెన్స్ బేరం ఆడండి, తీసుకోండి. కావాలంటే 24 hours ఒక లైసెన్స్ పెట్టి పని చేయించుకోండి. లైసెన్స్ వర్షన్స్ వాడితే ఆరోగ్యానికి మంచిది మీకు. లేకపోతే లవ్ లెటర్స్ తర్వాత 4 సంవత్సరాలు కూడా వచ్చి మిమ్మల్ని వెంటాడతాయి. వచ్చింది కదా. ఓకే. సో అంటే ఒకవేళ ఎండ్ క్వశ్చన్ అడిగితే, సరే మీరు చెప్పినాక కూడా కొత్త పని చేయాలనిపిస్తే క్రాక్డ్ వర్షన్ దొరికింది అనుకుందాం, వాడాలా వద్దా? మీరు రిస్క్ అండ్ రిలైజ్ కాండి మీరు. సో ఇట్ ఈస్ guaranteed that the owner of the software will know that you using. అది ఎక్స్పెన్సివ్ సాఫ్ట్వేర్ అయితే ఫోటోషాప్లు, కోరల్ డ్రాలు, ఆటో క్యాడ్లు, డసో సిస్టమ్స్, కాటియా కానీ ఇట్లాంటి ఫ్లెక్స్ఎల్ఎం పెద్ద అవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ సాఫ్ట్వేర్లు. 15-20 లక్షలు పర్ సీట్ ఉంటాయి కొన్ని అయితే. వాడు అంత సాఫ్ట్వేర్ని వాడు పుక్కట్లో పోనిస్తాడా? వాడు బిల్ట్ ఇన్ రొటీన్స్ పెట్టుకుంటే అది కాల్ చేస్తుంది హోమ్కి, నేను ఇక్కడున్నాను నన్ను 2 సార్లు ఆడిండు అని. సో మీరు ఆ రిస్క్ తీసుకోగలంటుంటే తీసుకోండి. రైట్. సో అండ్ ఆ రిస్క్ లేదు, నేను ఇండివిజువల్ యూసర్ని, నాకేమి ఇచ్చుకుంటాడు, నా దగ్గర ఏముంది, దెన్ ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ యాటిట్యూడ్. సో ఆ రిస్క్ తెలుసుకొని వాడుకోండి. రైట్. అందరూ నమ్మా. కూల్. రైట్. యాక్చువల్గా ది అదర్ డే వెన్ ఐ వాజ్ యాక్చువల్లీ రీడింగ్ కపుల్ ఆఫ్ ఆర్టికల్స్, అందులో మంచి చేసిన అనమాట. ఫర్ ద లాస్ట్ 5 years ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ పోలీస్ కేసెస్ ఇవన్నీ సైబర్ అటాక్స్ గురించి. అది ఇదర్ మనీ గురించే కావచ్చు, లేకపోతే నా ఫోటో వాడుకుంటున్నాడు, లేకపోతే నా ఫోటో నాకు చూపించి బెదిరిస్తున్నాడు, నా వీడియోస్ తీసాడు, లేకపోతే డౌన్లోడ్ చేసుకున్నాడు. ఏ కేసులు చాలా మంది పోలీసులు అయితే కేసులు కూడా తీసుకోవట్లేరు అనే స్టేజ్ దాకా వచ్చిందంటే, అదే మేబీ దిస్ మైట్ బి ద లాజిక్, బికాస్ ఎవ్రీవేర్ ద కమ్యూనికేషన్ ఇస్ దేర్, ఎవ్రీవేర్ ఇట్ ఇస్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్ అని. ఐ హ్యాడ్ అ క్వశ్చన్ అబౌట్ కొన్ని పెద్ద పెద్ద కేసెస్ అయితే కదా. ఇప్పుడు ఒక ఆర్టికల్ మళ్ళీ బిల్ గేట్స్ కనుకోండి, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ఒక చిన్న 19 years old guy తన క్రెడిట్ కార్డ్ని హ్యాక్ చేసి బ్లాక్ సంథింగ్ ఎన్క్రిప్ట్ చేసుకొని తన ఇంటికి వయాగ్రా టాబ్లెట్ ఆర్డర్ చేసినట్టు. సో ఇది చూసి దీంతో పాటు ఇంకా 2-3 ఆర్టికల్స్, అందులో ఒకటైతే ఇక్కడ ఇండియాలోనే సేమ్ ఏజ్ గ్రూప్ కిడ్ 2000 కోట్ల వరకు స్కామ్ చేసిండు. ఏదో స్కామ్ చేసి దాంట్లో డబ్బుల్ని అంటే గర్ల్స్ కి బాగా రిచ్ కార్స్ ఇవ్వడము గిఫ్ట్ లాగా. వాడు విరాట్ కోహ్లీది సెకండ్ హ్యాండ్ కార్ కొన్నాడంట. సో ఇట్లాంటివన్నీ తెలిసినుండే. ఇవన్నీ బయటపడ్డ తర్వాత నాకు డౌట్ ఏమొచ్చిందంటే, జనరల్గా ఇట్లాంటి ఒక స్కామ్ బయటపడ్డా లేకపోతే తెలిసినా కూడా, ఒకవేళ ఒక మర్డర్ అనుకోండి, దానికి కల్ప్రిట్ ఐడెంటిఫికేషన్ లేకపోతే విక్టిమ్ ఫైండింగ్, ఇవన్నీ అసలు ఏమైంది ఎట్లా అయిందని ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇలాంటి ఫ్రాడ్స్ కి లేకపోతే ఇలాంటి క్రైమ్స్ కి అసలు ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ఒకవేళ లోకల్లో కనుక ఇది డిటెక్ట్ అయితే, లోకల్ నుంచి నేషనల్, నేషనల్ నుంచి ఇంటర్నేషనల్, ఈ మధ్యలో కమ్యూనికేషన్స్ ఎట్లా ఉంటాయి, ఇంటర్నల్ గా ఏమవుతుంది? దీనికి కనెక్టెడ్ ఏంటంటే జనరల్ గా 24 to 48 hours గోల్డెన్ అవర్స్ అంటారు కదా కేసు తెలిసిన తర్వాత. సో ఆ టైంలో ఏమవుతుంది? మేబీ యూ కెన్ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ కేస్ అండ్ మేబీ ఎక్స్ప్లెయిన్ us. దానివల్ల ఇంకొంచెం ఈజీ అవుతుందేమో. వెరీ గుడ్ క్వశ్చన్. సో ఎవిడెన్స్ అండ్ ఎవిడెన్స్ ప్రిజర్వేషన్, the rules are very similar in the gory crime world. రక్తం మరకలు, ఫింగర్ ప్రింట్లు, కర్చీఫ్ వేయడము అవన్నీ చూసినాం కదా, పౌడర్ జల్లి, ఫింగర్ ప్రింట్స్ అట్లా అవన్నీ చూసినాం కదా. సేమ్ డిజిటల్ వరల్డ్ లో కూడా ఇఫ్ యూ టేక్ ఎ లార్జ్ కేస్,
మనము 4-5 కేసులు డిస్కస్ చేసినాం. దాంట్లోంచి వీ కెన్ పిక్ వన్ ఆఫ్ ద కేస్. లెట్స్ టేక్ ది కేస్ ఆఫ్ నాండో రీసెంట్లీ, రైట్? ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే, మీరు క్రైమ్ సీన్ లోకి వచ్చినప్పుడు, మేము కూడా క్రైమ్ సీనే అంటాం, ఓకే? ఇది కార్పొరేట్ కాబట్టి ఇట్ ఈస్ కంట్రోలబుల్ ఎన్విరాన్మెంట్. నాకు తెలుసు ఈ కంపెనీకి 3 ఆఫీసులు ఉన్నాయి, అక్కడ 4 బ్రాంచ్లు ఉన్నాయి, కాబట్టి ఇక్కడి నుంచే జరగాలి, వేరే దగ్గర నుంచి జరగడం కుదరదు, రైట్? So then what I do, okay, this is the nature of the crime. So these are the 5 people who have access to this XYZ systems. ఈ 50 యూజర్లు, ఆ 4 సర్వర్లు, ఈ 4 రూమ్లు, దీనికి సంబంధించిన రికార్డ్స్, కంప్యూటర్స్ మొత్తము we call something called imaging. ఓకే, ఇమేజింగ్ చేస్తాం అన్నమాట. ఇమేజింగ్ అంటే ఫోరెన్సికలీ సౌండ్ వే ఆఫ్ ఎక్వైరింగ్ ఆల్ డేటా ఇన్ దట్ డిజిటల్ డివైస్. అది ఫోన్ కావచ్చు, గేట్ పాస్ సిస్టమ్ కావచ్చు, ఒక కాపియర్ మెషిన్ కావచ్చు, ఒక ల్యాప్టాప్ కావచ్చు, ఒక సర్వర్ కావచ్చు. అప్పుడు మేము సీన్లోకి వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ తీసుకుని దాంట్లో ఉన్న డేటాని యాజ్ ఇట్ ఈస్, ఇంక్లూడింగ్ మెమరీలో కూడా ఏమైనా ఉంటే, ర్యామ్లో ఏమైనా ఉంటే కూడా మొత్తం డంప్ చేస్తాం. ఓకే, అప్పుడు దాకా దాన్ని స్విచ్ ఆఫ్ చేయం, అన్ప్లగ్ చేస్తాము నెట్వర్క్ నుంచి. సో రిమోట్గా ఎవడేం మార్చకుండా. సో వీ టేక్ ఆల్ ద డంప్స్. అండ్ ఇఫ్ ఇట్ ఇస్ బిజినెస్ క్రిటికల్, వీ లెట్ ది సిస్టమ్స్ గో. ఎందుకంటే మాకు ఆల్రెడీ ఫుల్ డంప్స్ వచ్చేస్తాయి మొత్తం. దాని నుంచి కాపీ జనరేట్ చేస్తాం, వాళ్ళు దాన్ని వాడము, అది ఒరిజినల్ ఎవిడెన్స్ కింద వాడతాం కోర్టులో. సో సేమ్ దాన్ని కాపీ చేసి దాని మీద అనాలిసిస్ మొదలు పెడతాం. సో నా దగ్గర మీకు ఏమైంది అన్నది ఇన్సిడెంట్ రిపోర్ట్ ఉంది నా దగ్గర. వీడు 2,000 కోట్లు తీసిండు, ఈ కంపెనీలు పోయినాయి, కానీ ఎట్లా అయిందో తెలియదు. సో ఓకే, 2,000 కోట్లు అంటే బ్యాంకులోంచి పోవాలి. వీడికి ఈ కంపెనీకి 3 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. ఈ 3 బ్యాంక్ అకౌంట్లు ఈ ERP సిస్టమ్ నుంచి కంట్రోల్ అవుతాయి. ఓకే, ఈ బ్యాంక్కి ఈ 3కి యాక్సెస్ ఉంది. సో అక్కడి నుంచి తవ్వుకుంటూ వస్తాం. అది పోవాలంటే బ్యాంకులోంచి పోవాలి. ఆ బ్యాంకులో పోంచి ఈ 3 కంప్యూటర్లో వీళ్ళ తెలుసన్న పోవాలి, లేకపోతే వీళ్ళ కంప్యూటర్లో హ్యాక్ అయినా పోవాలి, రైట్? సో మొత్తం ఒక్కటే అల్లుకుంటూ వస్తాం. సో ఎవ్రీవేర్ దెర్ ఈస్ డేటా, ఎవ్రీవేర్ దేర్ పీపుల్, అండ్ ఎవ్రీవేర్ దేర్ ఇస్ ఎ ట్రాన్సాక్షన్. సో వీటి మధ్య రిలేషన్షిప్ ఏంటని చూస్తాం. సో అన్ఫార్చునేట్ గా వాడి కంప్యూటర్ హ్యాక్ అయితే వాడికి తెలియని కూడా తెలియదు. ఇందాక మనం అనుకున్నట్టు ఫిషింగ్ స్కామ్ వాడి మీద జరిగితే వాడు నొక్కలేదు బటను, వాడి కంప్యూటర్ నుంచి వెళ్ళింది కానీ అటాక్ వాడికి ఏం సంబంధం లేదు దాంట్లో. అట్లయితే దెన్ ఇట్స్ ఏ ఫిషింగ్ అటాక్ అయ్యి వాడి కంప్యూటర్లోంచి కంట్రోల్ వెళ్ళిపోతే ఏం చేయలేము మనం. ఇట్స్ వెరీ హార్డ్. లేదా వాడు కొల్యూడ్ అవుతాడు. కొల్యూడ్ అయ్యి లెట్స్ సే కాంట్రాక్ట్ ఇస్తాను నీకు, నాకు ఇంత కమిషన్ వస్తుంది, రైట్? సో దెన్ నీ ఇన్వెస్టిగేషన్ అప్పుడు నీ కంపెనీ కంట్రోల్ పరిధిలోంచి బయటకు వెళ్తుంది. ఎందుకంటే వాడు వైట్లో ఇవ్వడు కదా నీకు, నీ కంపెనీలో బుక్స్ నువ్వు కాంట్రాక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. కాంట్రాక్ట్ ఇచ్చినందుకు నువ్వు వాడికి గూడ్స్ డెలివరీ చేసినందుకు ఎన్ని వేల కోట్లు ఇచ్చినావు. వీడి బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళినాయా, వీని చుట్టాల బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళినాయా, వాడు ఎక్స్పెన్సివ్ కార్ కొనిచ్చిండా, ఇట్ డజంట్ హ్యావ్ టు బి క్యాష్ ఆల్ ద టైమ్. ఒక ఫేమస్ ఎయిర్పోర్ట్ ఇండియాలో ఇన్వెస్టిగేట్ చేసినాం, బాగా సైడ్ చేసిన డబ్బులు అందరూ తెలుసు. కుమ్మిండు ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ లో, ఓకే, బాగా ప్రొక్యూర్మెంట్ వాడు. బ్యాంక్ అకౌంట్ లో చూస్తే లేవు డబ్బులు అని కూర్చోబెట్టి, ఇంద్రబాయ్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ బాగాలేదు, ఎంత తీసుకున్నావు అంటే, లేదు సార్ నాకు లోన్లు ఉన్నాయి, మా పిల్లోనికి ఇంజనీరింగ్కి నేను లోన్ తీసుకున్నాను, లోన్ చూపిస్తున్నాడు. అరే వీడి డబ్బులు ఉండాల్సిన లోన్ ఎట్లా తీసుకుంటూ లోన్లు మాకు అర్థం కాలేదు. మాకు డబ్బులు తీసుకున్నాడని తెలుసు. అయితే వాడు ఆ మధ్య ఒక 5 స్టార్ హోటల్లో పార్టీ చేసాడు. ఓకే, పోయి 5 స్టార్ హోటల్లో ఏంది బాయ్ బిల్లు అయితే తీసిచ్చిండు. బిల్లు తీసిస్తే మొత్తం అంతా క్యాష్లో ఉంది. సో మరి క్యాష్తో పాన్ కార్డు తీసుకోవాలి కదా మీరు రూల్స్ ప్రకారం. ఉంది సార్ పాన్ కార్డు ఇచ్చిన వాళ్ళు 3.5 లక్షల బిల్లు అయింది పార్టీకి, పాన్ కార్డ్స్. వాడి మొత్తం వెండర్స్తో కట్టిస్తాడు వాడి ఖర్చులు మొత్తం. ఓకే, మరి ఈ లోన్లు ఎందుకు పెట్టిండ్రా అని పోయి బ్యాంకు పోయి ఎంక్వైరీ చేస్తే వాడేం చేస్తాడు, ఇందాక టెక్నిక్ కాకుండా క్యాష్ తీసుకుండా గోల్డ్ తీసుకుంటాడు. దానికి సరిపడా గోల్డ్ తీసుకెళ్లి బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుంటాడు. ఓకే,
సో నువ్వు ఇన్నోవేషన్ కి దొంగల్లో నువ్వు ఇమాజిన్ చేసుకోలేవు, మస్తు ఇమాజినేషన్ ఉంటుంది మన వాళ్ళకి. సో నేను ఇక్కడ లోన్ కాదు, ఇది గోల్డ్ పెట్టి దాని మీద లోన్ తీసుకున్నావు. ఓకే, ఏమనంటే సార్ చూడండి మా నగలు గిరివి పెట్టుకుని తెచ్చుకున్నా మామూలుగా నాకు డబ్బులు లేవు అంటాడు. నువ్వు ఏమని ఎక్యూజ్ చేస్తావు అని. సో ఆ ఎయిర్పోర్ట్ CEO మేమంతా వెళ్ళి ఇంటి మీద రైడ్ చేసినాం. అది వాళ్ళ క్యాంపస్లోనే వాళ్ళ క్వార్టర్స్లోనే ఉంటాడు ఆయన. వాళ్ళ సెక్యూరిటీ ఫోర్స్ని తీసుకుని వెళ్ళి రైడ్ చేసినాం. 2.5 కిలోలు బంగారం ఉంది ఇంట్లో. సో ఇట్ ఈస్ ఆల్ హౌ యూ ఆ సిచ్యువేషన్లో ఆ డాట్స్ రెండింటిని ఎట్లా కలుపుతావు నువ్వు. అండ్ మేము కార్పొరేట్ ఇన్వెస్టిగేటర్స్, మాకేమి అఫీషియల్ పవర్స్ ఉండవు. మేము చేయబెట్టి ఎవరిని కొట్టలేము, తిట్టలేము. సో వీ కెన్ ఓన్లీ షో దెమ్ ది ఎవిడెన్స్. అరే భయ్ నువ్వు ఇది చేసినావు, నువ్వు ఇది తీసినావు, ఎవరికి ఇచ్చినావు చెప్పు. చెప్పకపోతే నేను ఈ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి FIR ఫైల్ చేస్తాను. బికాస్ మేము ఎవరి మీద వాయిస్ రేజ్ చేయము. మేము ఎవిడెన్స్ ఈజ్ అవర్ పవర్. ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేసి ఎవిడెన్స్ తీసుకొచ్చి యూ హ్యావ్ టు బ్రేక్ దెమ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్. రైట్. ఫస్ట్ ఇన్స్టెంట్లో ఎవడన్నా సార్ అసలు నేను ఊర్లో లేను సార్ ఆ రోజు, ఆ పెళ్ళికి పోయినా అంటాడు. గుర్తుంది కదా బాగా నీకు, అదే రోజు కదా 18 వాడి ముందు రాస్తా, 18th హీఈస్ నాట్ ప్రజెంట్. నేను ఇట్లా కార్డు స్వైప్ తీసి వాడి ముందు పెడతాను. ఏంద్రబాయ్ ఆ రోజు వచ్చినావు కదా నువ్వు ఆఫీస్కి మరి. లేదు సార్ మర్చిపోయినా, నేను 19th అనుకున్నాను. సరే ఓకే గివ్ ఇట్ యూ. సరే కంప్యూటర్ లాగిన్ 18th కాదన్నాడు, 19th అన్నాడు. 2 రోజులు ఆఫీస్కి వచ్చి 2 రోజులు లాగిన్ అయ్యి, ఇంకొన్నిసార్లు అయితే సెలవు రోజులు కూడా వస్తారు ఇట్లాంటి కష్టపడే వాళ్ళు. ఓకే, సెలవు రోజులకు వచ్చి ఇన్వాయిస్ అప్రూవ్ చేసిపోతారు, ఎందుకంటే వాడు వెయిటింగ్ కదా అక్కడ ఇవన్నీ. అవన్నీ కూడా మాకు రెడ్ ఫ్లాగ్సే. రైట్. సెలవు రోజు నాడు వచ్చి నువ్వు అప్రూవ్ చేస్తున్నావు అంటే దర్ షుడ్ బి సమ్ డ్రైవర్. ఏదర్ నీ బాస్ అన్న కాల్ చేసి ఉండాలి నీకు, లేదా మస్తు ఇస్తుండే నీకు ఎవడో. అండ్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ అక్యూజింగ్ సంబడి, దట్ ఈస్ ఎ రెడ్ ఫ్లాగ్ ఫర్ మీ టు ఇన్వెస్టిగేట్. రైట్. ఎవిడెన్స్ తర్వాత నేను నీ దగ్గరకు వస్తాను. నేను ఎవిడెన్స్ లేకపోతే ఈస్ డన్ ఎ గుడ్ జాబ్, ఈ వర్కింగ్ హార్డ్ అంటాం. లేని షాట్ వెళ్ళి మనం మేము ఎవిడెన్స్ లేకపోతే we walk away saying it's a dead end, there is no evidence left in this case. ఎవరిని క్వశ్చన్ చేయడానికి మాకు ఆస్కారం లేనప్పుడు అదే ప్రజెంట్ చేస్తాం రిపోర్ట్ చివరికి. ఇట్స్ నాట్ పాసిబుల్ టు మూవ్ ఫార్వర్డ్. అది వాళ్ళ కంప్యూటర్ కాన్ఫిగరేషన్స్ వల్ల కావచ్చు, ల్యాక్ ఆఫ్ లాగింగ్ వల్ల కావచ్చు. కొన్నిసార్లు ఎవిడెన్సే మిగలదు ఎక్కడ. మిగిలినప్పుడు డెడ్ ఎండ్. అది మన గోరీ క్రైమ్ కేసులో బాడీ దొరకపోతే ఎట్లా డెడ్ ఎండ్ అయిపోద్ది కేసు, సేమ్ అట్లా కూడా ఉంటాయి ఆ కేసులో. ఇట్స్ నాట్ అన్యూజువల్. రైట్. అన్న జనరల్గా ఒక నేషన్ని అంటే ఒక కంట్రీని డిస్ట్రాయ్ చేయాలి, కంప్లీట్గా భూస్థాపితం చేయాలంటే వన్ థింగ్ ఇస్ దేర్ కమ్యూనికేషన్, ఇంటర్నెట్ ఆర్ సాటిలైట్ ఆర్ వాటర్. ది అదర్ థింగ్ ఇస్ దేర్ పవర్, ఎలక్ట్రిసిటీ అండ్ ఆల్. థర్డ్ వన్ ఇస్ బ్యాంకింగ్, మానిటరీగా. సో అన్ని రకాలు అదే ఇవి మెయిన్ ఫ్యాక్టర్స్ టు యాక్చువల్లీ డిస్ట్రాయ్ కంట్రీ అన్నట్టు. రీసెంట్గా ఒక కేస్ స్టడీ చూస్తే మనకి రష్యా వర్సెస్ యుక్రెయిన్ దానిలో చూస్తే ఫస్ట్ సాటిలైట్ని హ్యాక్ చేయడము, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ పవర్, కమ్యూనికేషన్ ఇవన్నింటినీ హాల్ట్ చేయడం అనేది ఐ స్టడీడ్ సమ్వేర్. సో కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, సీక్వెన్స్ ఏదో నాకు గుర్తులేదు. సో ఇది చూసినప్పుడు సడన్లీ ఇప్పుడు అంటే ఆ వార్ స్టార్ట్ అంటే వాళ్ళ మధ్యలో రైవల్రీ స్టార్ట్ అవ్వగానే వరల్డ్ వార్ వచ్చేస్తుంది, ఇట్లా అయిపోతుంది అట్లా అయిపోతుంది, లాస్ట్కి ఇండియా మీద వచ్చి పడుతుంది, ఇట్లా రకరకాల వర్డింగ్స్ ఉన్నప్పుడు ఐ హ్యాడ్ డౌట్ అనమాట. అన్ని పక్కకు పెట్టేద్దాము, మిలిటరీ ఫోర్స్ ఎట్లునే పక్కకు పెట్టేస్తే ఈజ్ ఇండియా రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ సైబర్ అటాక్ అనే క్వశ్చన్ వచ్చిందనమాట. బట్ ఇందాక మీరు మధ్యలో ఒక దగ్గర అన్నారు, ఈ సైబర్ అటాక్ ఎంత డిఫెన్స్ మోడ్లో ఉన్నా ఇట్ ఈస్ జస్ట్ డిలేయింగ్ ది ఎఫెక్ట్ అని అన్నారు. అది విన్నప్పుడు అనిపిస్తుంది లైక్ అంటే ఫస్ట్ క్వశ్చన్ ఇస్ దిస్ ఓన్లీ, ఇండియా ఈజ్ ఇట్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ న్యూక్లియర్ అటాక్ లాంటిది, సైబర్ అటాక్ లాంటి వాటికి. ది అదర్ క్వశ్చన్ ఇస్ లైక్ ఎంత వర్స్ట్ సిచ్యువేషన్స్ రావచ్చు ఒకవేళ అన్ని ఏదొచ్చినా నడుస్తుందా అన్నట్టు కూర్చుంటే, ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ రావచ్చు? Let's take the first one first. Yeah. Is India ready? What does India ready means? India ready means మీరు చెప్పిన 3 ముక్కలు. Is the defense, right? Communication infrastructure, and banking set up as an industry. All 3 of them ready. Power కూడా, electricity power, yeah.
So let's start with banking. Hmm. Banking is one of the very evolved, and RBI is one of the better regulators in the country and in the world. Both not only from a monetary perspective and also from information perspective, the way they run their shop is pretty tight. Right. So our banks will be as good, at least as any other good bank in the world from an information security perspective. Generalization, బట్ మనం అంత హై లెవెల్లో మాట్లాడతాం. కొంతమంది ఎక్కువ ఉండొచ్చు, కొంతమంది తక్కువ ఉండొచ్చు. ఇన్ని వందల బ్యాంకులు ఉన్నప్పుడు దట్స్ ఓకే. దెన్ వీ టాక్ అబౌట్ పవర్. సో మన పవర్ సోర్సెస్ చూస్తే వీఆర్ క్వైట్ డైవర్సిఫైడ్, ఈవెన్ దో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కోల్ సెంట్రిక్ రైట్ స్టిల్. అండ్ కొన్నిసార్లు అడ్వాన్స్ టెక్నాలజీ లేకపోవటం చాలా మంచి పని అవుతుంది. సో ఇఫ్ యువర్ పవర్ ప్లాంట్స్ ఆర్ నాట్ IoT సెంట్రిక్, ఓకే, అంటే మీరు ఇంటి దగ్గర కూర్చుని మీ టర్బైన్ మంచిగా నడుస్తుందా లేదా, మీ కోల్ ఫర్నెస్ మంచిగా ఉందా లేదా, మీ కూలింగ్ టవర్స్ టిపికల్ థర్మల్ ప్లాంట్లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీ కోల్ వస్తుంది, కోల్ ఫర్నెస్లో వేస్తారు, వాటర్ హీట్ ఎక్కుద్ది, ఆవిరి వస్తుంది, టర్బైన్ తిరుగుద్ది, టర్బైన్ జనరేటర్ తిప్పుద్ది, కరెంట్ వస్తుంది గ్రిడ్లోంచి, మీకు ఈ వేడి వాటర్ మళ్ళీ కూలింగ్ టవర్లో పోతే మళ్ళీ రీయూజ్ చేస్తారు. అది దట్ ఈస్ థర్మల్ పవర్ స్టేషన్ ఫర్ యూ. సో దీంట్లో మై బిలీఫ్ ఈజ్ అట్లీస్ట్ 80% ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ నాట్ కనెక్టెడ్ టు ఇంటర్నెట్. రైట్. సో 65% పవర్ మీకు కోల్ దగ్గర నుంచి వస్తుంది. సో దట్ ఈస్ రీజనబుల్లీ సెక్యూర్ ఫర్ యూ because of data technology or whatever, indigenous or whatever. So maybe some connections will be there, some OT will be there, not so much IoT. I believe it is fairly safe. Then hydro 5% ఉంటుంది మనకి, న్యూక్లియర్ కూడా అంతే ఉంటుంది, 1-3% ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో సోలార్ ఈజ్ వెరీ బిగ్, రైట్, ఎక్స్ట్రీమ్లీ బిగ్. బట్ జనరలీ సోలార్ టెన్స్ టు బి హైలీ కనెక్టెడ్ టు ఇంటర్నెట్, ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది ఉండరు. 100 ఎకరాల్లో మీరు సోలార్ ప్లాంట్ పెట్టినప్పుడు, ఫామ్ పెట్టినప్పుడు, యూ హ్యావ్ టు మానిటర్ యూజింగ్ ఇంటర్నెట్ ఆర్ అదర్ డివైసెస్, ప్యానల్ టెంపరేచర్స్, డస్ట్ అక్యుములేషన్, ఇవన్నీ కూడా యూ విల్ డూ. సో మై బిలీఫ్ ఈజ్ దట్ whatever percentage solar is contributing, that will be at risk. But will we be destroyed by 20% lot of loss of capacity? I doubt it. అనుకోవట్లేదు. ఓకే. నాన్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ మొత్తం షట్ డౌన్ చేసేస్తారు, బికాస్ వీ కన్సిడరింగ్ ఇన్ వార్ లైక్ సిచ్యువేషన్, రైట్. ఈ ఇండస్ట్రీస్ షట్ డౌన్ చేసేస్తారు. యూ కెన్ బ్యాలెన్స్ ద గ్రిడ్. అయితే గ్రిడ్ ఫెయిల్ అయిపోద్ది, లోడ్ ఎక్కువ అయ్యి గ్రిడ్ లో వెళ్ళిపోతుంది మీకు పవర్. దెన్ డిఫెన్స్ సెక్టర్లో యూ హ్యావ్ బోత్ కనెక్టెడ్ అండ్ ది అన్కనెక్టెడ్ వన్స్. I think our space is fairly disconnected from the internet. మన ఇస్రో సంబంధించినవి అని fairly disconnected, islandish ఉంటాయి. బట్ డిఫెన్స్ సప్లయర్స్ BEL కానీ BDL కానీ ఇట్లాంటి వాళ్ళు fairly connected. So I do not know or have a view on how good their security is. Okay. And మన బ్రామోస్లో ఒక పూణేయానికి శిక్ష పడింది, యావజీవ కారాగారం పడింది మొన్న. సో ఫర్ హిమ్ హీ వాస్ ట్రైంగ్ టు సప్లై ద డిజైన్స్ టు పాకిస్తానీ ISI agent. So those kind of bad people exist everywhere. So overall, I think we are in a very decent position, if you ask me. Communication networks kuda, the primary, I don't believe our communication depends too much on satellite. Got it. And మీరు ఫైబర్ చూస్తే, by the way, most of the internet works on fiber. In the country, outside the country also. Undersea cables లో పనిచేస్తుంది. 99% of the world internet traffic goes through undersea cables. Satellite ఇట్లనే that's not related to internet. Those are only for last mile connectivity. మన Elon Musk satellites ఏ ఉన్నాయో రిమోట్ వాళ్ళకి ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేయడం కోసం అవి బీమ్ చేస్తాయి. ఓకే. And whenever you use satellite internet, the latency is very high. ఎందుకంటే ముందు ఇక్కడి నుంచి అక్కడ పోవాలి, అక్కడి నుంచి అది ఇంకో బేస్ స్టేషన్ కనెక్ట్ కావాలి, చాలా టైం పడుతుంది అనమాట ప్యాకెట్స్కి వెళ్ళడానికి. యూ మే నాట్ ఫీల్ ద డిఫరెన్స్ ఇన్ వెబ్సైట్స్, వాటిలో వాయిస్ కమ్యూనికేషన్స్ వాటికి పనికిరాదు, లేటెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో అంతకుముందు రిలయన్స్ వాళ్ళు, ఎయిర్టెల్ వాళ్ళు, ఆల్ ఆఫ్ దెమ్ దే ఇన్వెస్టెడ్ ఇన్ దేర్ ఓన్ అండర్సీ ఫైబర్. సో వీ హ్యావ్ our own Indian companies dedicated fiber networks to connect us to other networks and internet exchanges in the world.
సో సింగపూర్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ కానీ, డామ్6 కానీ, ప్యారిస్ ఎక్స్చేంజెస్ కానీ, వీ హ్యావ్ అవర్ ఓన్ ఫైబర్స్. In fact, if my memory serves me right, the fiber which is going to Pakistan is a tap from one of the Indian fibers. And some Pakistanis actually made videos that India actually controls their internet and India can switch it off whenever they want. No, they want. Maybe they're right. మేబీ ఐ టు విష్ ఇట్. ఓకే, సో ఈ పాయింట్ ఎందుకు అడిగానంటే, లైక్ ఎస్టర్డే వర్ డిస్కసింగ్ అనమాట, వెన్ వీ వర్ పాయింటింగ్ అవుట్ లైక్ ఎథికల్ హ్యాకింగ్ అనే ఒక కాంటెక్స్ట్ వచ్చినప్పుడు, యా మేజర్లీ ఇప్పుడు ఆ కెరియర్ ఆప్షన్ గురించి ఆలోచిస్తుంటే కూడా, బికాస్ ఇప్పుడు ఇఫ్ యూ టాక్ అబౌట్ డిఫెన్స్ ఆర్ లైక్ మేబీ యూ మెన్షన్ అబౌట్ 2 సెక్టర్స్, మిలిటరీ కానివ్వండి, నేవీ కానివ్వండి, ఇవి ఎట్లాంటివి ఎంత ఇంపార్టెంటో, సేమ్ వే సైబర్ సెక్యూరిటీ వైజ్ గా మనం సేఫ్ గా ఉండాలంటే ఎథికల్ హ్యాకర్స్ కానీ లేకపోతే సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కానీ వీళ్ళు ఇంపార్టెంట్. కాబట్టి వీళ్ళని కూడా అంతే ఈక్వల్ గా మనం ట్రీట్ చేయాలి అనే ఒక ఫీలింగ్ వచ్చిండే నేను మాట్లాడుతున్నప్పుడు. మేబీ యా దేర్ కెరియర్ ఆల్సో ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్, దేర్ స్కిల్ సెట్ ఇస్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్ యాజ్ ఈక్వల్ యాజ్ మిలిటరీ అండ్ నేవీ అట్ ఎనీ స్టేజ్. ఎందుకంటే ఇప్పుడు AI వల్ల ఏమవుతుందో తెలుస్తలేదు, డీఫెక్ట్స్ వల్ల ఏమవుతుందో తెలుస్తలేదు, పొద్దున సైబర్ ఫ్రాడ్స్ ఎట్లా అవుతుందో తెలియదు. అలాంటప్పుడు what is that you feel and what is the advice that you can give who are thinking about this kind of a career? So first thing is, what you said is right, that it is a national security subject at some level, cyber security అనేది. And NSA లో కూడా అదొక part, and there are various other organizations which are very seriously looking at it. And little while back we spoke about APT36 అనే పాకిస్తాన్ గ్రూప్ గురించి. There are a couple of Indian hacker groups also, which are well known in the underworld, darknet lo, who target China, Pakistan and the adversaries. They're very well respected groups, Indian hacking groups. So it is not that we don't hear about them because their focus is somewhere else. Understood. So there is talent and they are very good career options for people. But you can't use the method what we used for typical IT programs, programming skills ki. అరే నువ్వు ఏ ప్లాట్ఫామ్ అన్నా అమిరిపోట్లే స్కూల్కి పోయినా లేకపోతే ఏ క్లాస్లో కూర్చున్నావు 3 నెలలు, అరే మస్తు అయిపోయింది ప్రాజెక్ట్ చేసినా ఇచ్చేసిండి సర్టిఫికేట్, వీసాకి వెళ్తాను. దట్ డజంట్ వర్క్ రైట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. Cyber security, what we say is 500 mile wide and 1 mile deep. సో అంత చాలా వెరైటీ ఉంటుంది. మీకు నెట్వర్కింగ్ రావాలి, ఇంటర్నెట్ వర్కింగ్ రావాలి, హార్డ్వేర్ తెలియాలి, ఆపరేటింగ్ సిస్టమ్స్ తెలియాలి, డేటాబేసెస్ తెలియాలి, ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ తెలియాలి. సో ఇవన్నీ 3 నెలలు జరిగే పని కాదు. సో ఇఫ్ యూ హ్యావ్ ది పేషెన్స్, ఇఫ్ యూ ఆర్ ప్యాషనేట్ అబౌట్ ఇట్, ఇట్ విల్ టేక్ గుడ్ couple of years ఫర్ యూ టు బికమ్ సంబాడీ. రైట్. అది స్టార్టింగ్ కెరియర్ కావచ్చు, ఒక సాక్ అనలిస్ట్ కావచ్చు, సింపుల్ పెనిట్రేషన్ టెస్టర్ కావచ్చు. 1 year అన్న మీరు స్టడీ చేస్తే డీసెంట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ స్టార్టింగ్ పాయింట్. మీరు కంప్యూటర్ సైన్స్ చదువుకుంటే ఒక 2 నెట్వర్కింగ్, ఆపరేటింగ్ సిస్టమ్స్ పర్ఫెక్ట్ వస్తాయి కాబట్టి మీరు 2 స్కిప్ చేసి ముందుకు పోతారు. మీరు 2 నెలలు సేవ్ అవుద్ది మీకు. బట్ జనరలైజ్డ్ ఫర్ ఎనీ లేమెన్, ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్, యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ దేర్. అండ్ ఆ రియలైజేషన్, ఇది నా ప్యాషన్, నేను చేస్తాను అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు గివ్ యువర్ సెల్ఫ్ దట్ కైండ్ ఆఫ్ టైమ్ లైన్ అండ్ ప్లీజ్ ఫోకస్ ఆన్ హ్యాండ్స్ ఆన్ స్కిల్స్. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి 2 సర్టిఫికేషన్ చేయటం వల్ల మీకు సర్టిఫికేషన్ మీరు పాస్ అవ్వచ్చు, బికాస్ యూ ఆర్ వెరీ గుడ్ ఎట్ లెర్నింగ్ థింగ్స్. అన్ఫార్చునేట్లీ లెర్నింగ్ ఈజ్ నాట్ డూయింగ్. రైట్. అండ్ cyber security doing matters. If you see a hacker in action and if you have to stop him, you don't know how to log into Linux, or you don't know how to navigate through the directories, you don't know the config files, you don't know anything. నువ్వు వాడిని చూసినా కూడా ఏం చేయలేని స్థితిలో ఉంటుంది. సో I always tell people, if you want to be in cyber security hardcore, please learn to do things hands on. లేకపోతే మీరు రావద్దు సైబర్ సెక్యూరిటీ. Got it. సైబర్ సెక్యూరిటీ ఎలైడ్ ప్రొఫెషన్స్ ఉంటాయి. సెక్యూరిటీ ఆడిటింగ్, రిస్క్ అసెస్మెంట్లు, అట్లాంటివి చేసుకోవచ్చు మీరు. సో మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది.
సబ్జెక్ట్ అర్థమవుద్ది, మీరు 1 క్వశ్చన్లు అడుగుతారు, వాడు ఎవిడెన్స్ ఇస్తాడు, మీరు పోయి ఆడిట్ కంప్లీట్ చేసుకుంటారు, వస్తారు, ఎవ్రీబడి ఈస్ హ్యాపీ. అట్లాంటివి చేయొచ్చు మీరు కోడింగ్ లేకుండా. కానీ దాంట్లో డేంజర్ ఏంటంటే మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేనప్పుడు వాడు ఇచ్చిన ఎవిడెన్స్ మీకు అర్థమవుద్దని గ్యారంటీ లేదు. దాంట్లో కూడా డేంజర్స్ పిట్ ఫాల్స్ ఉంటాయి. సో ఐ బిలీవ్ ద టాలెంట్ ఈస్ వెరీ మచ్ దేర్ ఇన్ ద కంట్రీ, బట్ దే నీడ్ పేషెన్స్ అండ్ ప్యాషన్ టు గెట్ దేర్. జల్దీగా ఒక్కరోజు ఇట్లా అయిపోవాలంటే అవుతా. రైట్. అదే నేను కూడా 499కి లేకపోతే 599కి వర్క్షాప్స్ 7 hours ఎథికల్ హ్యాకర్ అనే ఒక కోర్స్ అయిపోతుంది, లేకపోతే సేఫ్ సైబర్ సెక్యూరిటీ మాస్టర్ క్లాస్ వర్క్షాప్ అయిపోతుంది అనే అదే క్రాష్ కోర్సులు ఉంటాయి అనగానే హౌ ఫార్ ఇస్ ఇట్ టు బికమ్ అ ప్రాపర్ ఎక్స్పర్ట్ అనేది దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ. Probably they will teach you to hack a Windows system which is pre-configured with known bugs and a Linux box. And they give you 5 tools. ఒక Nmap, CVS లో చూడటము, దాన్ని 0 డే తెచ్చుకోవటము, లోడ్ చేయటము, అట్లా చిన్న చిన్న నేర్పిస్తారు. ఆ 2 సిస్టమ్లు పోయి అరే నువ్వు హ్యాక్ చేయరా అంటారు, వాడు హ్యాక్ చేస్తాడు, సర్టిఫికెట్ ఎంజాయ్ లైఫ్. మరి వై డోంట్ యూ అంటే జస్ట్ రిక్వెస్ట్ ఆర్ అడ్వైస్, వై డోంట్ యూ డూ అ వర్క్ షాప్ ఆర్ సంథింగ్ లైక్ మేబీ యూ కెన్ అడ్వైస్ దెమ్ నో యువర్ కెరియర్ ఇన్ దిస్ ఫీల్డ్ అని ఎందుకు చేయకూడదు మీరు? సో వర్క్ షాప్ ఏమో తెలియదు కానీ దిస్ లాట్స్ ఆఫ్ రిక్వెస్ట్ కమింగ్ ఆన్ బేసిక్స్ కెరియర్ ఎట్లా ఫార్వర్డ్కి వెళ్ళాలి. నేను కమెంట్స్ చూసాను మీ వీడియోస్. సో లాట్స్ ఆఫ్ రిక్వెస్ట్ ఆర్ కమింగ్. దానికి ముందు ఒక మంచి పెద్ద మ్యాప్ గీసి ఇన్ని పాత్రలు ఉంటాయి, మీరు ఇక్కడ స్టార్ట్ అయితే ఇక్కడికి ఇన్ని రోజులు పడుతుంది అని అది డిజైన్ చేసిన తర్వాత then we will release it in the public and we'll do an episode on it. Right. మీది లేట్ అవుతుందంటే మా హ్యాష్ ప్రో అకాడమీలో కొడదాం ఏదైనా ఒక చిన్న వర్క్ షాప్ లాంటిది ఏమన్నా. సో grab that guy జిగ్నేష్ తలసిలా. ఓకే నేను అడుగుతలే. ఓకే డన్ అన్న. మీరు ఇందాక యు వర్ టాకింగ్ అబౌట్ ఆండ్రాయిడ్ ఫోన్స్, టిపికల్ ఆండ్రాయిడ్ ఫోన్స్ అని కూడా టాపిక్ టచ్ చేసినప్పుడు ఐ థాట్ ఐ గాట్ దిస్ క్వశ్చన్ అనమాట. చాలా మంది ఐఫోన్ వాడుతున్నారు కాబట్టి ఈజ్ ఐఫోన్ సేఫ్ అని అడిగితే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? సో రిలేటివ్ సేఫ్టీ అని మాట్లాడదాం. సో ఐఎమ్ నాట్ డోంట్ వాంట్ టు బి బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఐఫోన్ బికాస్ దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీథింగ్ ఫర్ మీ ఎట్ దిస్ మూమెంట్. సో మీరు ఐఫోన్ మా భాషలో మేము వాల్డ్ గార్డెన్ అంటాం. డివైస్ నాదే, ఓఎస్ నాదే, స్టోర్ నాదే, పేమెంట్ సిస్టమ్ నాదే, మొత్తం నాదే. సో కాబట్టి నేను మనిషి వెళ్ళినా, ప్యాకెట్ వెళ్ళినా, ఏం వచ్చినా కానీ గట్టిగా కంట్రోల్ చేస్తాను, గట్టిగా వసూలు చేస్తాను అందరి దగ్గర డబ్బులు. సో దే హ్యావ్ ఎ సింగిల్ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ పాయింట్ అనుకోండి మీరు. అందుకోసం ఇట్ ఈస్ హార్డర్ టు బ్రేక్ ఇన్ టు దట్. వాడే పండిస్తుండు, వాడే తింటుండు, వాడే ఉంటుండు మొత్తం అంతా. ఆండ్రాయిడ్లో అట్లా కాదు, గూగుల్ ఓన్లీ మేక్స్ ద ఓఎస్, రైట్? అండ్ ఇట్స్ వెరీ ఫ్రాగ్మెంటెడ్. ఫ్రాగ్మెంటేషన్ టు ద హిల్ట్. మీరు మీ ఇంట్లో ఉన్న టీవీ రన్స్ ఆన్ ఆండ్రాయిడ్ 99% ఆఫ్ ద టైం. దాని ఫుట్ ప్రింట్ వేరు. కొన్ని కెమెరాలు కూడా ఉండే ఆండ్రాయిడ్ నెట్స్, ఇప్పుడు లేవు అవి. సామ్సంగ్ కెమెరా తయారు చేసేది, అసలు సామ్సంగ్ మానేసింది కెమెరాలు తయారు చేయడము. బ్యూటిఫుల్ కెమెరా సామ్సంగ్ వాళ్ళది. అండ్ మీ ఫోన్స్ వచ్చేసి దేర్ ప్రాబబ్లీ ఐ డోంట్ నో 300 మ్యానుఫ్యాక్చరర్స్. ఇంకొక లెవెల్ డీప్ వెళ్తే మీరు దాంట్లో వాడే చిప్ సెట్, క్వాల్కామ్, మీడియాటెక్, రకరకాలు ఉంటాయి. దానికి డ్రైవర్స్ మారుతాయి, దాని మీద బిల్డ్స్ మారుతాయి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆండ్రాయిడ్ ఒరిజినల్ ఓఎస్కి వాడు ప్యాచ్ రిలీజ్ చేస్తాడు. నాకు బగ్స్ తెలుసు. మంత్లీ సెక్యూరిటీ రిలీజ్ వస్తుంది ఆండ్రాయిడ్ అఫీషియల్గా. పిక్సెల్ ఫోన్స్ ఫస్ట్ వచ్చేస్తుంది. అండ్ మై బిలీఫ్ ఇస్ పిక్సెల్ ఫోన్స్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ సెక్యూర్ యాజ్ నియర్లీ యాజ్ ఐఫోన్ జనరల్లీ. ఎందుకంటే రెగ్యులర్గా సెక్యూరిటీ ప్యాచెస్ చేస్తూ ఉంటాయి. అది తీసుకుని ఎవడైతే ఈ చైనీస్ మ్యానుఫ్యాక్చర్, టైవానీస్ మ్యానుఫ్యాక్చర్ వాడు అప్లై చేసుకుని వాడికున్న డ్రైవర్స్కు మొత్తం రీబిల్డ్ చేసి వాడు మీకు పుష్ చేయాలి. వాడి దగ్గర వర్క్ ఫోర్స్ ఉంటే అది 3 నెలల్లో కావచ్చు, కొన్నిసార్లు అసలు చేయకూడదు. లో ఎండ్ ఫోన్స్ 3,000 నుంచి 5,000 వచ్చే వాటికి మోస్ట్ ప్రాబబ్లీ దేర్ ఇస్ నెవర్ ప్యాచ్ రిలీజ్డ్ ఆల్సో. ఎవడో ఓఎస్ తయారు చేస్తాడు, ఇస్తాడు, ఒకసారి అంతే అయిపోయింది. 1 time సర్వీస్ అది. రైట్. అది అట్లా ఉంటుంది, జీవితకాలం అట్లా ఉంటుంది అంతే ఫోన్. సో ఎస్, బికాస్ ఆఫ్ దాట్ పర్ సే ఐఫోన్ బిహేవ్స్ more securely. Got it. For all these things. Also, every episode lo we end the episode with 2 questions అన్న. ఒకటి మీ వాడికల్ ఇన్స్పిరేషన్ ఏంటి, అండ్ మీరు జనరల్ గా పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళకి లేకపోతే నాకు ఏమైనా అడ్వైస్ ఇవ్వగలిగితే ఇవ్వాలి.
సో ఫస్ట్ క్వశ్చన్ జనరల్లీ దట్ విల్ బి ద సేమ్, బట్ సెకండ్ క్వశ్చన్ నాకు తెలిసి ఏ గెస్ట్ ఎలాంటి అడ్వైస్ చేస్తే అలాంటి వాళ్ళకి ఎక్కుతుంది, అవసరం ఉంటుంది. కెరియర్ గురించి ఇస్తే కెరియర్ బిల్డ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఉండొచ్చు, స్టార్ట్అప్స్ అయితే స్టార్ట్అప్స్ వాళ్ళకి ఉండొచ్చు. కానీ ఈ సెగ్మెంట్ లో ఉన్నారు కాబట్టి ఈ ఫ్రాడ్స్ కి వాటికి వెనకాల ఉండండిరా బాబు, తొందరపడకండి అని చెప్పి అడ్వైస్ అవుతుంటుంది, అది అందరికి వస్తుందేమో అనిపించింది. సో ఐ థాట్ విల్ బి ద రైట్ పర్సన్ ఫర్ ఎవ్రీ వన్ ఇస్ వాట్ ఐ థాట్. సో ఈ రెండు క్వశ్చన్స్ కి విల్ గెట్ ది ఆన్సర్స్ అండ్ వి కెన్ ఎండ్ ది ఎపిసోడ్. I get inspired by anybody who is doing good with the resources or when the resources are limited. Right. But first inspiration I can remember is a friend's friend, acquaintance of mine. I only met him a couple of times in those days. నేను ఆల్రెడీ అప్పటికి కంప్యూటర్ అసెంబుల్ చేసి నాకు అప్పుడే 35 years బ్యాక్ ఐ ఆల్రెడీ నో AutoCAD, ఐ ఆల్రెడీ నో క్వైట్ అ బిట్ ఆఫ్ థింగ్స్, నెట్వర్కింగ్ చేసిన అన్ని అయిపోయినాయి అప్పుడు. సో ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ పెళ్ళి అయితే పంజాబ్ పోయినా నేను. సో ఐ బంప్డ్ ఇంటూ దిస్ గాయ్, హిస్ నేమ్ ఇస్ శివజీత్ గిల్. ఓకే. సో వాడి ఇంటికి తీసుకుపోయాడు. ఫాదర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఏమో. అక్కడికి వెళ్ళి వాడిని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అండ్ లివింగ్ ఇన్ లుధియానా హీ వాజ్ ప్రాబ్లీ 10 years ahead of me. వాడు స్క్రాప్ లో ఎయిర్ కండిషనర్ తీసుకొచ్చి దాన్ని రిపేర్ చేసి సొంతంగా గ్యాస్ నింపి రూమ్ కి 2 ఎయిర్ కండిషనర్లు పెట్టుకుని నడుపుతున్నాడు. సొంతంగా స్పీకర్స్ బిల్డ్ చేసి యాంప్లిఫైర్ బిల్డ్ చేసి నడుపుతున్నాడు. అదర్ దెన్ అప్పటికి కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ ఇస్తుండు జనాలకి, ఇవన్నీ కాకుండా ఆయన చేసిండు. అండ్ వాడు 1000 రూపాయలకి ఎయిర్ కండిషనర్ బాగా చేసి నడిపిస్తున్నాడు. ఆయన లైక్ అన్బిలీవబుల్. సో నేనే తోపు అనుకుంటే with such limited resources, నేను ఇందాక చెప్పిన, if you apply first principles you can solve a lot of problems. వాడు చీప్ లో ఎయిర్ కండిషనర్ కొనాలనుకున్నాడు, పోయిండు స్క్రాప్ లోకి. ఈ ఎయిర్ కండిషనర్లు కంప్రెసర్ లో ప్రాబ్లం ఏంది, రీవైండింగ్ చేయించుకోండు, దగ్గరుండి ఆయిల్ నింపించాడు, గ్యాస్ నింపించిండు, కేసు గీసు లేదు, ఫ్యాన్ పెట్టిండు, కండెన్సర్ వెనకాల కొట్టిండు, పనిచేస్తుంది రూమ్ కి. సో ఐ గాట్ సో ఇన్స్పైర్డ్ బై హిమ్. నేను అప్పుడు కూడా ఫస్ట్ థింగ్, నువ్వు నాకు ప్రాబ్లం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయి. నువ్వు ప్రాబ్లం గనక డిఫైన్ చేయగలిగితే 50% ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఆల్రెడీ డన్. రైట్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అట్లా గిర్ర తిరుగుతూ ఉంటాము, అది కాదు ఇది కాదు ఇది కాదు. వీ జనరలీ స్ట్రగుల్ టు డిఫైన్ ద ప్రాబ్లం. రైట్. సో దట్ షీఈ్ మై ఫస్ట్ ఇన్స్పిరేషన్. మెనీ టైమ్స్ ఐ స్టిల్ గెట్ ఇన్స్పైర్డ్ బై ఎవ్రీబడి హూ డస్ వెరీ గుడ్. సెకండ్ అడ్వైస్, మీరు ఏదైతే మీకు జరగకూడదు అనుకుంటారో వేరే వాళ్ళకి కూడా జరగకుండా చూడండి. సో మన దగ్గరికి హెల్ప్ చేయమని చాలా మంది రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి. రైట్. అన్ని చెప్తారు, సార్ డబ్బులు పోయినాయి అన్ని పోయినాయి అని చెప్తాడు. సార్ నా అకౌంట్ కూడా బ్లాక్ అయింది అంటాడు. చివరికి అప్పుడుదా చెప్పడు, ఎందుకు బ్లాక్ అయిందిరా అంటే అంతకుముందు 3 నెలలు డబ్బులు వచ్చినాయి కదా సార్ అంటాడు. అంటే నీకు డబ్బులు వచ్చిన రోజులు యు నో కంప్లైంట్, ఇట్స్ ఎథికల్ అండ్ బ్యూటిఫుల్, యూ గెటింగ్ 100% రిటర్న్. ఆ పిరమిడ్ స్కీడ్ మస్తు నడిచింది, అప్పుడు డబ్బులు వచ్చినాయి నీకు. అండ్ యూ హ్యావ్ బికమ్ ఏ మ్యూల్, నీ అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి, వేరే వాడు కేసు పెట్టిండు, అందుకోసం నీది బ్లాక్ అయింది. రైట్. ఇఫ్ యూ వుడ్ హావ్ నాట్ యాక్సెప్టెడ్ దట్ టు స్టార్ట్ విత్, నువ్వే ముందు రిపోర్ట్ చేస్తుంటే, నువ్వే కంప్లైంట్ చేస్తుంటే, యూ వుడ్ హావ్ స్టాప్ ద డ్యామేజ్ ఫర్ సంబడి. బేసిక్ ఎథిక్స్. ఇఫ్ సంథింగ్ ఈజ్ సో అన్ట్రూ దట్ నీకు 100% రిటర్న్ వస్తుంది. బాగా చదువుకున్న వాళ్ళ చాలా మంది వీళ్ళు, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ లే పీపుల్ హియర్, highly educated people, but somehow they believe they can make money out of thin air. సో ముందు జీవితంలో అది గుర్తుపెట్టుకోండి, ఎక్కడా కూడా చెట్టు మీద డబ్బులు కాయవు. మీరు దానికి పడినందుకు మీరే రెస్పాన్సిబుల్. మీరు ఏరుకోవడానికి వెళ్తే మీ మీద రాళ్ళు కూడా పడతాయి. ఈ గుర్తు పెట్టుకుని బతికితే ఈ ఫ్రాడ్లు కూడా తగ్గుతాయి. యు ఆర్ డంప్, ఇట్స్ ఆ బయల్ ముజే మార్, బస్ ఖడే ఆప్ మార్ ఖానే కే లియే. రైట్. గాట్ ఇట్. దట్ వాజ్ అమేజింగ్. అంటే చాలా చాలా ఆస్పెక్ట్స్ నాకు తెలియనివి, తెలియని ఉన్న కాన్సెప్ట్స్ చాలా టచ్ చేసినాం. ఐ ఫీల్ దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ థింగ్స్, లైక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డిస్కస్ మోర్. కుదిరితే ఇంకొక ఎపిసోడ్కి స్కోప్ దొరికితే విల్ డెఫినెట్లీ డూ అన్ ఎపిసోడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ మై రిక్వెస్ట్. Thanks a lot, Vamsi. It's a pleasure. Thank you.